వాసుదేవమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ వ్యాసభగవానుడు మనకు ప్రసాదించినటువంటి మోక్షశాస్త్రం, భక్తిశాస్త్రం, పారమహంస సంహిత అయిన భాగవతంలో నారాయణుడు ధరించినటువంటి జ్ఞానావతారాల్లో ఒకటి కపిలావతారం. యజ్ఞావతారం వరాహస్వామి, జ్ఞానావతారాల్లో ఒకటి కపిలావతారం. అంటే ఇంకా ఎన్నో జ్ఞానావతారాలు ఉన్నాయి అని ఒక సూచన ఇందులో మనం తెలుసుకుంటూ, ఆ కపిలుడు బ్రహ్మ విద్య యొక్క అవిచ్ఛిన్నతని కాపాడడానికే అవతరించినటువంటి వాడు. అంటే ఆ బ్రహ్మ విద్యకి ఎక్కడ అవాంతరం లేకుండా లోకంలో అర్హులకి అది లభించేటట్టు చేయడానికే అవతరించిన స్వరూపం గనక తాను ఆ విద్యని వివరంగా తల్లికి బోధిస్తున్నాడు. ఆ తల్లి కూడా జిజ్ఞాసువై ప్రశ్నించినప్పుడు బోధిస్తున్నాడు. నిన్నటి రోజున ప్రకృతి, పురుషుడు, అదేవిధంగా ఈశ్వరుడు, వీటి గురించి మనం తెలుసుకున్నాం. ప్రకృతికే మరొక పేరు మాయ అని పేరు. మాయాంతు ప్రకృతి విద్యాన్ మాయనంతు మహేశ్వరం అని. అయితే ప్రకృతిని మాయను ఎందుకన్నారు అంటే, ప్రకృతి ఎవరి వల్ల పనిచేస్తుందో వారిని తెలియనివ్వకుండా చేస్తున్నది. అది తెలుసుకోవాల్సినది. ఎందుకంటే పరమేశ్వరుడి వల్ల పనిచేస్తున్నటువంటి ఇంద్రియములు, పంచభూతాలు, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవి చూస్తూ వాటి క్రియలు చూస్తూ అవి ఎవరి వల్ల పనిచేస్తున్నాయో అవి తెలుసుకోలేకపోతున్నాం. పైగా భగవానుడు ఎక్కడ ఉండి ప్రకృతిని నడపట్లేదు, దాని యందు ప్రవేశించే నడుపుతున్నాడు. దాని యందు ప్రవేశించి తాను నడుపుతున్నప్పుడు ఆయన వల్ల నడపబడుతున్న దాన్ని చూస్తూ నడిపేవాడిని మనం గమనించలేకపోతున్నాం. ఆ గమనించలేకపోవడం అనేదాన్ని మాయ అంటారు. ఎవరైతే నడిపేవాడిని గమనిస్తారో వాడు నడుస్తున్న వాటి నట్టియందు ఆయన్ని దర్శిస్తాడు. అటువంటి వాడు క్రమంగా మాయని దాటగలడు. మాయని దాటడం ఏంటో కాదు, వీటన్నిటి యందు అసలు చైతన్యమైన పరమాత్మని తెలుసుకొనుట, ఇంతే. అందుకే తెలియనివ్వకుండా చేస్తున్నటువంటి ప్రకృతిని అధిగమించడానికి వీటన్నిటి యందు వ్యాపించిన పరమాత్మ యందు దృష్టిని నిలపడం జీవుడు అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే ప్రకృతితో తాదాత్మ్యం చెందినవాడు క్రమంగా ప్రకృతికి తనకి కూడా చైతన్యాన్నిచ్చే పరమాత్మని తెలుసుకోవడం ప్రారంభించినప్పుడు ఆ స్థితి ముందు పరమాత్మకి దాసుడిననే ఉపాసిస్తూ క్రమక్రమంగా తాను అనబడే చైతన్యానికి అసలు మూలం పరమాత్మేనే తెలుసుకుంటాడు. అది తెలుసుకునే వరకు కూడాను మనం చేస్తున్నటువంటి కర్మలు బట్టి వివిధములైన స్థితులు పొందుతామే తప్ప పరిపూర్ణమైనటువంటి మోక్షము, జ్ఞానము లభించదు. అందుకు ప్రాథమికంగా మనం ఈ ప్రకృతిగా ఉన్నటువంటి ఇంద్రియములు, వీటి కార్యకలాపాలని ధర్మము ద్వారా, యోగము ద్వారా నిగ్రహించుకుంటూ, నియంత్రించుకుంటూ క్రమంగా వీటికి కారణమైన పరమాత్మనే శరణు వేడి ఆశ్రయిస్తూ ఉపాసన చేయడం మొదలుపెట్టినప్పుడు ముందు తామస రాజస భావాలు కలుగుతున్నా వాటిని వదిలి సాత్వికమైన భక్తిని మనం స్వీకరించి ఆయన్ని తెలియనివ్వకుండా చేసిన దోషమేదో ఆ చిత్త దోషము తొలగించమని ప్రార్థించాలి. చిత్తస్య శుద్ధ్యర్థం అని. అది మమ ఉపాత్త దుర్తక్షయ ద్వారా. పైగా ఆయన అనుగ్రహించాలి గనక పరమేశ్వర ప్రీత్యర్థం. ఈ రెండింటితో మనం ముందుగా సాత్విక భక్తిని ఆశ్రయిస్తే అది క్రమంగా నిర్గుణ భక్తిని తీసుకువెడుతుంది. అది నెపము లేని భక్తి. ఆ భక్తికి వెళ్ళేటప్పటికల్లా సాత్విక, రాజస, తామస అనే త్రిగుణ భావాలు లేవు గనక అది క్రమంగా త్రిగుణాతీత స్థితికి పరిణమింపజేస్తోంది కనుక నిర్గుణ భక్తికి అంత ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతున్నది. అక్కడ ఇది కావాలి అని ఏది ఉండదు. ఆఖరికి సాత్వికమైనటువంటి చిత్తశుద్ధి, ఈశ్వరప్రీతి అనే కోరిక కూడా ఉండదు. ఇక్కడ కేవలం మనస్సు అవిచ్ఛిన్నంగా బ్రహ్మం వైపు ప్రసరిస్తూ ఉంటుంది. బ్రహ్మం అనండి, భగవంతుడు అనండి, ఆయన వైపు ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ప్రసరిస్తున్నప్పుడు మనస్సు అవిచ్ఛిన్నము అన్నాం గనక అది సంపూర్ణంగా ఒక నది సముద్రంలోకి వెళ్ళినట్లుగా మనస్సు ఆ పరమాత్మ ప్రవహించినప్పుడు నది సముద్రమే అయినట్లుగా తాను పరమాత్మతో అభిన్నుడవుతాడు. ఆ అభిన్నత్వం లభించే వరకు కూడాను గుణమే, అభిన్నత్వం లభించడమే త్రిగుణాతీతము. ఇది నిన్న మనం చెప్పుకున్న దాని యొక్క సారాంశం, అంతే కదా. ఈ త్రిగుణాతీత స్థితికే మోక్షం అని అంటారు. జ్ఞాని అయినవాడు త్రిగుణాతీతుడైన బ్రహ్మము గురించి మాట్లాడితే భక్తుడు ఆ బ్రహ్మమునే భగవంతుడిని ఆశ్రయించి అభిన్నత్వాన్ని పొందుతున్నాడు. కానీ నిర్గుణ స్థితిలో ఉండేటువంటి భక్తికి అదేవిధంగా జ్ఞానానికి ఎటువంటి భేదము లేదు అని తెలియజేస్తూ అది పొందడానికి అవరోధమైన మాయాస్వరూపం గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఇక్కడ మహానుభావుడైన కపిలాచార్యుడు తల్లి అయిన దేవహూతికి యోంత ప్రవిశ్య భూతాని భూతైరత్యఖిలాశ్రయ సవిష్వాక్షోధియజ్ఞోసౌ కాలకలయతాం ప్రభు. కాలకలయతామహం అచ్చంగా భగవద్గీతలో చెప్పిందే. అది ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ప్రపంచమంతటినీ నడుపుతున్నది కాలం. ఆ కాలం భగవంతుడి యొక్క మహాప్రభావం. ఆ ప్రభావం చేతనే ఆయన వల్ల చైతన్యం పొందిన ప్రకృతి కాలానికి అనుసరించి వెళుతూ ఉంటుంది. సృష్టిలో ఏది ఎప్పుడు జరగాలనేటువంటి నియతి ఏదైతుందో దానికి కాలం అని పేరు. కాలానికి మరొక పేరు నియతి.
నియతి అంటే ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలనేటటువంటి ఒక విధి విధానం ఏదైతే ఉందో అది కాలం. అది కలయతామహం అనే మాటలో ఇక్కడ విశేషించి జగత్తును శాసించేటటువంటి వాటిలో విధానము ఏర్పరిచిన వాటిలో కాలం ఆయన యొక్క స్వరూపము. అందుకు కాలాతీతుడు భగవంతుడు. కానీ మనం చెప్పుకున్న 24 ఇవన్నీ కాలానికి లోబడి ఉన్నాయి. అందుకే నిన్న చెప్పిన దాంట్లో 25వది కాలం అని చెప్పుకున్నాం కదా. ఈ కాలానికి పిపీలకం మొదలుకొని బ్రహ్మదేవుడు అందరూ భయపడుతూ ఉంటారు. ఎందుకంటే కాలాన్ని ఎవరు అధిగమించలేరు. ప్రతివాడికి యవ్వనంలో ఉండిపోవాలని ఉంటుంది. కాలం మహావేగంగా దాన్ని తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఈ కాలాన్ని అర్థం చేసుకోలేక కొందరు అహంకరిస్తూ ఉంటారు. కాలాన్ని కొంచెం ఆలోచిస్తూ భయపడుతుంటారు. కానీ కాలాతీతుడైన భగవంతుని పట్టుకున్నవారు మాత్రమే భయం నుంచి బయటపడుతూ ఉన్నారు. అందుకే ఈ విషయాన్నే కాలాతీత విఖ్యాత అనే మాటలో త్యాగయ్య చాలా చక్కగా బోధించాడు ఇక్కడ. అందుకు కాలం ముందు భగవత్ స్వరూపంగా తెలుసుకోగలగాలి. ఎందుకంటే ఆయన ప్రభావం దేని ద్వారా కనబడుతుందో ముందు దాన్ని తెలుసుకో, తర్వాత దానికి అతీతుడైన ఆయన్ని తెలుసుకో అన్నారు ఇక్కడ. కానీ కాలం ద్వారా ఆయన ప్రభావం లోకాన్ని నడుపుతుంది. అయితే కాలం లోకాన్ని శాసిస్తుంది కానీ పరమాత్మని శాసించదు. కాలం ద్వారా ఆయన శాసిస్తున్నాడు, కానీ లోకాన్ని శాసించే మహాశక్తి కాలం. కాలరూపంలో ఆయన శాసిస్తున్నాడు. కానీ భగవత్ శాసన స్వరూపం నీ కాలం ద్వారా అవగాహన అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఎవడు ఎన్ని కబుర్లు చెప్పినా వాడు కాలానికి లొంగిపోతున్నాడు. కనుక లొంగ తీసుకుంటున్న కాలం గొప్ప శాసన స్వరూపంగా కనబడుతుంది. ఈ కాలాన్ని గుర్తించక చాలామంది మూర్ఖత్వం చేత లోబడి వెళుతూ ఉంటారు. నిజానికి అన్ని కాలానికి కొట్టుకుపోతాయన్న విషయం ఒక్కడ తెలియగలిగితే వాడికి మోహం అదే పోతుంది కదా అన్నాడు ఇక్కడ. ఆ కాలం యొక్క సర్వభక్షకమైన కాలస్వరూపాన్ని తెలుసుకోలేకపోవడం వల్లనే అహంకరిస్తున్నారు. అన్నమయ్య కీర్తన ఒకటి ఉన్నది. ఎంతోమంది బ్రహ్మలు పుట్టారు, కాలానికి పోయారు. అవునా లేదా? వెనకటి బ్రహ్మలు వేవేల సంఖ్యలు ఎనసి బ్రహ్మాండము లేలిరట. ఎందరు బ్రహ్మలు లేలేరో తెలీదు, వెళ్ళిపోయారు. వాళ్ళకి ఒక పేరు లేదు. ఎందుకు ఎన్ని పేర్లను గుర్తుపెట్టుకుంటారు? ఎన్ని వెళ్ళిపోయాయో. మనకంటే దేవతలు గొప్పవాళ్ళు, దేవతల కంటే బ్రహ్మగారు గొప్పవారు. ఇక్కడ చెప్పేటప్పుడు ఏంటంటే మోక్షం ఎంత గొప్ప ఆలోచన ఇస్తుందో చూడండి. మోక్షం గురించిన ఆధ్యాత్మిక జిజ్ఞాస కొంచెం మనకు అవగాహన ఏర్పడాలి. ఏంటంటే మరణానంతరం ఒక ఉత్తమమైన స్థితికి పొందడము అది మంచి సద్గతి అనిపించుకుంటుంది, కానీ మోక్షం కాదు. బ్రహ్మలోకం వరకు అన్నీ కూడా వెనక్కి వచ్చేవే అన్నారు. అందుకే ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తినోర్జన అని గీతలో స్వామి చెప్పాడు కదా. బ్రహ్మలోకం అయితే బ్రహ్మలోకం తక్కువది కాదు, మనం ఉన్న స్థితి కంటే చాలా చాలా గొప్పది. కానీ భాగవత ఆదర్శంగా చూపించేటువంటి భక్తి కానీ మోక్షం కానీ ఆ బ్రహ్మలోకం వరకు ఉండేవాటి కోరదు. వీటన్నిటినీ శాసించుతూ ఉన్న కాలాన్ని కూడా శాసించిన పరమాత్మతో తాదాత్మ్యం మాత్రమే భాగవతం మనకు ఆదర్శంగా చూపిస్తున్న భక్తి. అది అంత తేలిక మాత్రం కాదు, కానీ అంత గొప్పది మాత్రం. అంత గొప్పదాన్ని చెప్తున్నాడు ఇక్కడ. అది పొందగలిగే స్థితి మనకుందా లేదా అంటే బ్రహ్మదేవుడే అది అందుకోలేడంటే ఇంకేమున్నది ఇక్కడ. ఈ ఒక్క భావం తెలిస్తే అహంకారం అణగడానికి అరగడానికి పనికొస్తుందని ఇక్కడ ఆ భావం చూపిస్తున్నాడు. ముందు అహంకారం అణగి అరిగితే అహం మూలమైన బ్రహ్మం తెలుసుకుంటాం. ఎందుకంటే ప్రపంచం పట్టుకు వేలాడే అహంకారం అణగిపోవాలి, పరమాత్మతో తాదాత్మ్యం చెందే అహంకారం అనుభూతిలోకి రావాలి. ఇక్కడ అది తెలుసుకోగలగాలి. అది వస్తే మోక్షమే. కానీ ప్రాపంచిక తాదాత్మ్యం వల్ల ఒక గొప్ప తెలివితేటలు వచ్చాయనుకోండి, అది బుద్ధి యొక్క లక్షణం. వెంటనే నన్ను మించిన మేధావి లేడు, అదొకటి. అదేవిధంగా ధనం లభించిందనుకోండి, అదొక ఇంద్రియం యొక్క లక్షణం, శరీరంతో పొందుతున్నాం. ఇంకా నేను ధనవంతుణ్ణి కనుక అహంని వీటన్నిటితో కలిపేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. కానీ నాకు వీటికి కూడా చైతన్యాన్ని ఇచ్చేవాడు ఎవడో వాడు వైపు చూడ్డానికి కాలాన్ని అర్థం చేసుకోని చెప్తున్నాడు ఇక్కడ. అందుకే బ్రహ్మాదులకే గతి లేదే మనుజ కీటముల మరెవ్వరెరుగు అన్నాడు ఇక్కడ. మనుషులని పురుగుల గురించి అవిడికి తెలుస్తుందని. బ్రహ్మదేవుడి కోణంలోంచి ఆలోచిస్తే మనం పురుగులమే. మనకి పురుగులు ఎంత అల్పములో బ్రహ్మాదులకు మనం అల్పులమే. కానీ పురుగు తాను అల్పమని అనుకోదు, అది కూడా తెలుసుకోవాలి. అన్నమయ్య ఇదే మాట అన్నాడు, సునకము తన బ్రతుకు ఘనమై తలపోయు అన్నాడు. మనమంటాం వెధవ కుక్క బతుకను, కుక్క అనుకోదుట. అంటే దానికి అద్భుతమైన మాట అంటున్నాడండి ఇక్కడ కపిల మహర్షి. యదధ్రువస్య దేవస్య సానుబంధస్య దుర్మతి ధ్రువాణి మన్యతే మోహాద్ గృహక్షేత్రవసూనిచ. మందమతి అయిన జీవుడు దుఃఖించడానికి అసలు కారణం ఏమిటి అంటే అనిత్యమైన దేహము, దానితో సంపాదించుకున్న విషయములు, ఇవి నిత్యాలను ఒక భ్రాంతి ఏర్పడుతుంది. నిత్యం కావాలనే ఆశ ఏర్పడుతుంది. కానీ నిత్యం దానికి స్వభావం కాదు, అది వచ్చింది బాధ. నిత్యము స్వభావత లేని దాన్ని నిత్యం కావాలనుకోవడం వల్ల వచ్చింది బాధ. కాలవేగంతో మార్పులు చెందుతూ నశించిపోతే అది నిత్యం ఎలా అవుతుంది?
కానీ ఇవి నిత్యం కావాలనుకుంటున్నాం కనుక మన ముందు అనిత్యం కనబడగానే దుఃఖం కలుగుతుంది, నిత్యం కావాలని ఆశ పెరుగుతుంది. అందుకే 70-80 ఏళ్ళ వాడికి వచ్చిన తర్వాత కూడా ఆ బిల్డింగ్ 25 ఫ్లోర్ కడుతున్నానండి, ఆ తర్వాత అందులో నేను 24th ఫ్లోర్లో ఉంటే మిగిలినవన్నీ అమ్మేస్తానండి అన్నట్టు. వాడి అప్పుడు వయసు 80 ఏళ్ళు. ఎంత ఆశో జీవితం మీద. ఏం చేస్తాం అంటే ఇదంతా దేనివల్ల అంటే నిత్యం అనిత్యం అనే వివేకం లేకపోవడం వల్ల ఏర్పడుతున్నది. అందుకే జీవితాన్ని పరిశీలించాలండి. మనం ఈ మాటలు విన్న వెంటనే ఒక చిరాకు పుడుతుంది, ఎందుకంటే ఇంకా తొందరగా దీని నుంచి బయటపడాలని లేదు గనక మరికొన్నాళ్ళు ఇలాగే కానియండి అనుకుంటాం గనక వినం వీటిని, ఇంకేం లేదు. కానీ ఉన్న సత్యాన్ని చూపిస్తున్నాడు ఇక్కడ. జంతుర్వై భవయేతస్మిన్ యాం యాం యోని మనువ్రజేత్ తస్యాం తస్యాం సలభతే నిర్వృతిన్న విరిజ్యతే. అసలు మనిషికి రోతైన దేహం గురించి ఆలోచిస్తే వైరాగ్యం కలగాలి, అదే అయినా కలగట్లేదు. చూసావా, అవునా లేదు? రోత అయిన దేహమే, కానీ రోత అనిపించట్లేదే. మనం అనేక మార్లు చెప్పుకున్నాం, ఏవి బయట చూస్తే జుగుప్స కలుగుతుందో అవన్నీ కలిపి ఒక మూట కడితే దాని పేరు దేహం, అంతే కదా. ఒక్కటి ఆనందించదగ్గ వస్తువు ఏమైనా ఉందా? అది చూసి కూడా ఇంకా రోత కలగలేదు అంటే ఆశ్చర్యం. ఇదే కాదుట, మనం రోత అనుకునేటువంటి మరికొన్ని జన్మలు ఉన్నాయే, అవి లభించినా ఆ ఉపాధి మీద కూడా రోత కలగదయ్యా. ఇంకేం చెప్తామన్నా ఇక్కడ. ఇది తెలుసుకోవాల్సింది. నిర్వృతన్ అవిరిజ్యతే, అది చాలా గొప్ప మాట. ఒకప్పుడు వ్యాస భగవానుడు వెళుతూ ఉంటే ఒక పురుగు కనబడిందిటండి, చిన్నది కీటకం. అప్పుడు వ్యాసుడు ఆ కీటకాన్ని చూస్తున్నాడు. అది వెనకాల ఒక బండి వస్తుంది, ఆ బండి చక్రపు ప్రకంపనకి కీటం భయపడి వెళ్ళిపోతుందిట. వ్యాసుడు ఒక మాట అన్నాడు, అవును నువ్వు ఎలాగూ కొద్దిసేపట్లో ఎలాగూ పోతావు, ఇప్పుడు ఆ చక్రం నుంచి తప్పించుకోవాలని తాపత్రయపడతావేంటి నువ్వు? అంత కాపాడుకోవాల్సిన అందమైన దేహం అని ఇది అని అడిగితే నిజమే మీరు చెప్పింది, కానీ ఏ దేహం పొందితే ఆ దేహం నేననే భావం ఏర్పడడం వల్ల ఆ దేహాన్ని కాపాడుకోవాలి, అది నాది అని ఏర్పడుతుంది కదా. ఏం చేస్తాం? మానవులకు వాళ్ళ దేహం మీద ఎంత ప్రేమ ఉంటుందో నాకు నా దేహం మీద అంతే ప్రేమ ఉంది. ఇప్పుడు చూడండి, సమత్వం అన్నిట్లో ఒక్కలాగే ఉంది. ఏమిటండి గొప్ప చెప్పండి ఇక్కడ. అన్నిట్లో నేను బ్రతకాలి, నేననే భావం అన్నిట్లో సమానంగా ఉంది కదా. నాకు ఉంది, నన్ను ఏం చేయమంటావు? కానీ నన్ను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్నాను. అంతేగా నేను ఎప్పుడప్పుడు చచ్చిపోతాను, ఇప్పుడు చచ్చిపోతాను, సిద్ధంగా అలా ఉంటాను చెప్పు అన్నది ఇక్కడ. ఈ విచారణ ఎంత గొప్పగా ఉన్నొచ్చారండి. అప్పుడు వ్యాసుడు మాట అన్నాడు, అసలు నీకు ఈ జన్మ ఎలా వచ్చిందో తెలుసా అంటే ఇప్పుడే తెలిసింది అన్నది. గత జన్మల్లోని పరమ దుర్మార్గుణ్ణి, దారులు కాచే దొంగని, ఒక్క మంచి పని లేదు. కానీ ఒక్క మంచి పని ఎప్పుడో 2 చేసిన జ్ఞాపకం ఉంది. మా అమ్మని భక్తిగా చూసుకున్నాను ఒకటి, రెండవది ఒక్కసారి మాత్రం ఎవడికో ఒక సహాయపడ్డాను. 2 ఆ 2 పుణ్యాలు ఫలించాయా అంటే ఫలించకపోవడం ఏంటి? వ్యాసుడు అంతటి వాడు ఆగి నాతో మాట్లాడాడంటే ఫలించాయని అర్థం అన్నాడు. ఈ మాట అయిపోయింది, వ్యాసుడు వెళ్ళిపోయాడు. కొంతకాలానికి అది మరణించింది. ఒకసారి వ్యాస భగవాను శిష్యులతో ఉపదేశం చేస్తుంటే ఒక చక్రవర్తి రథం దిగి వచ్చి నమస్కారం చేసి వెళ్తూ ఉంటే వ్యాసుడు నవ్వెట్ట, ఆశీర్వదించి వెళ్ళిపోయాక శిష్యులు అడిగారు, ఏమిటంటే అలా నవ్వుతున్నారంటే, ఒకప్పుడు నేను పురుగుతో మాట్లాడాను, ఆ పురుగు ఈ రాజే ఇప్పుడు వచ్చి దండం పెట్టాడు, ఇంకెదురు తరిస్తాడు. ఇవన్నీ తెలుసుకోగలిగితే ఈ కథలు, ఇది భారతంలో మనకు కనబడేటువంటి కథ. ఇలాంటి అన్నీ కూడా ఈ కథలో ఉన్న ఆంతర్యం ఏంటంటే, ఏ జన్మ దొరికినా, ఏ ఉపాధి దొరికినా, ఇప్పుడు మనం ఏ లెవెల్లో ఉన్నామో అహంకారాదులతో అదే లెవెల్లో ఉంటాం, ఏం పర్వాలేదు ఇక్కడ. అంతేగాని జంతువు నా నర జన్మ దుర్లభం మురిసిపోవడానికి ఏం లేదు. శంకర భగవత్పాలు వారు దాని వివేకానికి, ఆత్మజ్ఞానం ఉపయోగించడానికి దొరికిన అద్భుతమైన అవకాశంగా చెప్పాడే తప్ప, అందుకు వినియోగించుకోకుండా కేవలం ఆహార నిద్ర భయమైథనాలకు మాత్రమే శరీరాన్ని వినియోగించుకోగలిగితే, లేదంటే మాకు భక్తి ఉందంటే దేనికుంది? ఈ శరీరంతో సంపాదించి నువ్వు బాగుండాలనే భక్తి. అటువంటిప్పుడు అదేం భక్తి అండి? మళ్ళీ జ్ఞానంలో అది ఇది ఒకటేగా. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే దీనికి భిన్నమైనది ఒకటి ఉన్నది, అది ఆలోచించడానికి ఈ శరీరం ఒక్కటే తగినది, మిగిలిన వాటికి అది లేదు. నేను ప్రతి వారి దగ్గరికి వ్యాసుడు వచ్చి పలకరిస్తాడేంటి ఇక్కడ? కనుక ఈ శరీరంతో చేసుకోవాల్సింది. ఒక్క కథలో గతుల గురించి ఆలోచించవచ్చు అని దాన్ని తీసుకురావడం జరిగింది. అందుకే తస్యాం స లభతే నిర్వృతిన్న విరజ్యతే అన్నాడు ఇక్కడ. ఏ శరీరం లభిస్తే ఆ శరీరమే సుఖప్రాయముగా భావించి, ఎంత గొప్పగా చెప్పాడు. సుఖప్రాయమే కానీ సుఖం కాదు. అవునో లేదో కొంచెం ఆలోచిస్తే అందరికీ తెలుస్తుంది. రోగాలతో ఉస్సురంటూ ఈడ్చుకొస్తున్న దేహాల మీద కూడా మా అమ్మ వదలట్లేదు. ఇక్కడ ఇంకో అత్యద్భుతమైన మాట చెప్పాడు ఇక్కడ. నరకంలో దుఃఖాలు అనుభవించడానికి భగవంతుడికి దేహం ఇస్తాడు. ఇక్కడిచ్చే దేహం వేరే, అక్కడిచ్చే దేహం. ఆ దేహం పొందే కూడా అక్కడ కూడా బాధలు పెడుతున్నప్పటికీ ఆ దేహం మీద కూడా మమకారం ఏర్పడుతుంది. అంత కర్మయ్య బాబు అన్నాడు ఇక్కడ. నరకస్థోపి దేహం వై నపుమాంస్త్యక్తుమిచ్చతి.
నరకంలో అనుభవించే దేహంలో కూడా అప్పుడప్పుడు సుఖం కలుగుతుందట. ఏమిటి? ఒక దెబ్బ ఇంకో దెబ్బ కొట్టే ముందు గ్యాప్లు, ఆ సుఖం కోసం దెబ్బలు తింటుంటాడు. ఇక్కడ చూడండి, అక్కడ వచ్చినప్పటికీ కూడా నారక్యా నివృతో సత్యం, అప్పుడు కూడా కలగదు. అంటే దేహం విడిచిపెట్టడానికి ఇష్టం ఉండదు. ఎందుకంటే దేహ తాదాత్మ్యం అంత గొప్పది. అజ్ఞానం అంటే ఒక్క మాటలో తెలుసుకుందాం, దేహం నేననుకునేటటువంటి భ్రాంతి అజ్ఞానం, ఇదొక్కటి. ఇలాగ ప్రవచనం వింటూ ఉంటే ఒక ఆవిడింది, అది తప్పు ఇంకోటి చెప్పండి అని. అంటే ఆవిడకి ఎన్నో విందనమాట ఇవన్నీ, కానీ ఆవిడకి ఇష్టం లేదు అంగీకరించడానికి. అది వచ్చింది బాధ. ఏం చేస్తాం, కానీ ఇది తప్ప మరొకటి లేదు. మొత్తానికి దేహాత్మ భ్రాంతి వదులుకోవడం, పరమాత్మ జ్ఞానం తెలుసుకోవడం. అయితే రిథమిక్గా ఉందని దేహాత్మ భ్రాంతి పరమాత్మ భ్రాంతి అనకూడదు. దేహాత్మ భ్రాంతి పరమాత్మ జ్ఞానం అన్నాడు ఇక్కడ. అందుకే దేహము నేననుకోవడం భ్రాంతి, సర్వోత్కృష్టమైన భగవంతుడు నేనను తెలుసుకోవడం శాంతి. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది భ్రాంతి, అది శాంతి. అది లభించే వరకు నిజమైన శాంతి లేదు. అది పక్కన పెట్టండి, మనశ్శాంతికి ఏదైనా మందు ఇవ్వండి అన్నాడు, అది దొరకదు. అది ఇక్కడ. అక్కడికి వెళ్ళే వరకు శాంతి ఎక్కడా లేదు. అదే శాంత స్థితి, మరొకటి కాదు తెలుసుకోవాల్సింది ఇక్కడ అని చెప్తూ, ఇది ఏమాత్రం ఆలోచించకుండా బతికేసే వాళ్ళు కొందరు ఉంటారయ్యా. అలాంటి వాళ్ళు బ్రతుకు ఎలా ఉంటుందో చెప్తున్నాను. వీళ్ళకు అత్యద్భుతమైనటువంటి బిరుదుంది, గృహవ్రతులు. గృహవ్రతులు వేరు, గృహస్థులు వేరు. రెండిటికి చాలా తేడా ఉన్నది. గృహవ్రతులకి గృహస్థుకి కూడా తేడా ఉన్నది తెలుసుకోవాలి. ఆశ్రమాల్లో గృహస్థ ధర్మం అంటే వాడు ఇంట్లో ఉన్నాడు, ఇంట్లో ఉన్నందుకు చేయాలి. నేను చేస్తున్నాను కదండి, పొద్దున్న లేచేందుకు సంపాదిస్తున్నాను, పెళ్ళా పిల్లలు పోషిస్తున్నాను, వాళ్ళని గృహవ్రతులు అంటారట. మరి గృహస్థ ధర్మం అంటే ఏమిటి అంటే, గృహస్థ ధర్మం స్వీకరించాక దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యయజ్ఞ, భూతయజ్ఞాదులు చేస్తూ ఉంటే గృహస్థం. అది భగవత్ప్రీతిగా చేస్తూ భగవంతుడిని స్మరిస్తూ ఉంటే భక్తుడైన గృహస్థం. ఇప్పుడు తెలిసింది కదా ఏంటి, ఇది మన కోసం చెప్పిన సబ్జెక్ట్ అంతే. సన్యాసి గురించి ఇక్కడ ఎందుకులండి, నాకు తెలిసి ఇక్కడ ఎవరూ లేరు. మన కోసం మనం హాయిగా చెప్పుకుందాం, సరిపోయింది. కానీ మనం గృహస్థులం అవుదామా, గృహవ్రతులం అవుదామా, భక్తులైన గృహస్థులం అవుదామా? ఇప్పుడు ఆలోచించండి. భక్తులైన గృహస్థులు అవుదాం అనిపిస్తుంది వింటున్నంతసేపు, కానీ ఉన్నది ఎలాగా, గృహస్థుగానా గృహవ్రతులుగానా? గృహవ్రతులు భగవద్ధర్మములు స్వధర్మములు పాటించుతూ వెళుతూ ఉంటే వాడు భక్తుడు, గృహస్థుడు అవుతాడు. అలా కాకుండా భగవద్ధర్మాన్ని, గృహస్థ ధర్మాన్ని కూడా పక్కన పెట్టేసి తన దేహంతో సంపాదించుకున్న వాటి పట్ల లంపటంతో వాటిని విడిచిపెట్టేవాడిని ఏమనాలి? గృహవ్రతులు అనాలి. అవునా కాదా అండి? అందుకే భగవత్కథలను కూడా విడిచిపెట్టి లౌకిక ధర్మాలతో వైపు వెళుతున్నటువంటి వారు, అలాగే తాను చెయ్యవలసినటువంటి స్వధర్మం అంటే, అవునండి మరి మనవడి పెళ్ళైతే వెళ్ళొద్దా అండి అంటే దాని స్వధర్మం అనరు. తెలుసుకోండి ఇక్కడ. అది లంపటం. ఇన్ని తెలుసుకోవాలి. తనదైనటువంటి వారి పట్ల ఎంత మేరకు వారికి బాధ్యత ఉంటుందనేది ఒక హద్దు ఉంది. ఎందుకంటే మనవడి పట్ల బాధ్యత వాడి తల్లిదండ్రులది. ఇలా చూసుకోవాలి. అలాగని వాళ్ళందరూ పక్కతో తిట్టమని కాదు ఎగ్దాం కూడా, వాటితో లంపటం కూడదని చెప్పడం. దీనంతా తెలుసుకోవాలి ఇక్కడ. ఇలా చెప్తుంటే మాటికి మమ్మల్ని తిడుతున్నాను ఎవరు అనుకోవద్దు, నేను భాగవతం చెప్తున్నాను ఇక్కడ. ఇది ఎవరో ఒక వ్యక్తిది, ఒక కుటుంబానిది కాదు. 99.9% మంది వీళ్ళే. ఇది తెలుసుకోండి ఇక్కడ. అందరూ అలా ఉన్నప్పుడు ప్రత్యేకంగా దీని గురించి చెప్పడం ఎందుకండి అంటే, ముక్తి అందరికీ తేలిక కాదు కనుక అది కావాలని ఆశ ఉంటే ఇది పద్ధతి అని తెలుసుకోవడం. కనీసం అది మనకు అందకపోయినా మోక్షం అంటే ఏంటో తెలుసుకోవాలి కదా, కనీసం అది తెలుసుకుంటే చాలు ఇక్కడ. కానీ గృహవ్రతులు, గృహస్థులు, భక్తులైన గృహస్థులు, ఈ ముందు తెలుసుకుంటే చేసిన ప్రతి కర్మము గృహస్థ ధర్మములు. అంటే గృహస్థ ధర్మములు ప్రధానంగా 5 దేవయజ్ఞ, పితృయజ్ఞ, ఋషియజ్ఞ, మనుష్యజ్ఞ, భూతయజ్ఞములు. ఇవి 5 ప్రధాన గృహస్థర్మములు. ఇవి విడిచిపెట్టి సాధించాల్సింది ఏమీ లేదు ఇక్కడ. ఇవి ప్రధానం. వీడికి యజ్ఞములనే పేర్లు. యజ్ఞమని పేరు ఎందుకు పెట్టారంటే, వీటి వల్ల ఏదో ప్రయోజనం వస్తుందని చెయ్యకుండా నువ్వు చేయాల్సిందంతే. మరి ప్రయోజనం కాంక్షించకుండా చేసావు కదా, అది త్యాగం. కనుక త్యాగపూర్వకమైన కర్మ పేరు యజ్ఞం. ఇది అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ. ఇదే యజ్ఞం, మరొకటి కాదు. దేవయజ్ఞములు అనేక రకాలు. నిత్య దేవతార్చన మొదలుకొని, నైమిత్తికంగా చేసే దేవతా పూజలు మొదలుకొని, దేవతల్ని ఆరాధనలు ప్రతిమయందు, హృదయమునందు, మంత్రమునందు, యజ్ఞమునందు, హోమములందు కూడా ఆరాధిస్తాయి. ఇన్ని విధాలుగా చేసుకుంటూ ఉంటేనే ముందు గృహస్థ ధర్మం బాధ్యత నిర్వహించిన వాడు అవుతాడు. ఇది. అదేవిధంగా తాను లంపటుడు కాకుండా తన బంధములు ఏవైతే ఉన్నాయో, మొదటి బంధం మాతాపితరులు, తర్వాత ఏర్పడినటువంటి వారు జాయాపుత్రాదులు, వాటి పట్ల తాను నెరవేర్చవలసింది నెరవేర్చాలి. మరొక ప్రత్యేక అధ్యాయం గృహస్థ ధర్మములు అని ప్రత్యేకించి చెప్పాడు మహానుభావుడు. అక్కడ మనం వివరంగా ఇంకా తెలుసుకోవచ్చు. ఇవి కాకుండా
తాను తన శరీరంతో సంపాదించుకున్న మరికొన్ని శరీరాలు ఏవైతే ఉన్నాయో వాటిపై మోహం పడి అవి శాశ్వతం అనుకుని వాటి కోసమే దేవుళ్ళాడుతూ తనకున్నటువంటి సమస్తమైన ఇంద్రియ శక్తులు యవ్వనము వాటిని తృప్తి పెట్టడానికి ఖర్చు పెట్టేశాడు. కానీ భగవంతుడిచ్చిన ఇంద్రియ శక్తి, పాటవము, ప్రాణశక్తి, సత్వము సాధనకి భగవత్ ప్రాప్తికి వినియోగించకుండా తాను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, వస్తు, ఇదే కదా విషయములంటే వ్యక్తులు, వస్తువులు, వీటిని సంపాదించుకోవడం, వీటిని తృప్తిపరచడం, వీటిని పెంపొందించుకోవడం అనే దానితో తనకున్న జవసత్వములు మొత్తం వాటికి ఖర్చు చేశాడు. అప్పుడు వీటి కోసం అంత జవసత్వాలు ఖర్చు పెట్టేటప్పుడు వార్ధక్యం త్వరగా వస్తుంది. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. అప్పుడు ఏమవుతుంది అసలు స్వరూపం చూపిస్తున్నాడండి ఇక్కడ. ఇది ఎవడి కథో కాదు, అందరి కథ. ఈ కథకి అందమైనటువంటి రూపాలు ఇస్తే తర్వాత రాబోయే వృత్తాంతాలన్నీ అవే. తర్వాత మనం సరదాగా కథలు మొదలయ్యని వింటామే, అవన్నీ వీటి యొక్క రూపాలే ఇక్కడ. అప్పుడు వాడి పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది ఎవ్వడికైనా తప్పదండి, ఒప్పుకోక తప్పదు. ఏవం స్వభరణాకల్పం తత్కళత్రాదయస్తథా. ఎవరి కోసమని వారిని పోషించాలనుకుంటూ భ్రాంతితో తన సర్వజవసత్వాలు ఒడ్డి బ్రతికేశాడు ఇంతకాలం, అప్పుడు కొంతకాలానికి వాడు ఎవడికి పనికిరాని వాడై ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది? నా వాళ్ళ కోసం ఇంత చేశాను కదా అంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చెప్తున్నాడు. నాద్రియంతే యథాపూర్వం, నాద్రియంతే యథాపూర్వం ఖీనాసా ఇవ గోజరం అన్నాడు ఇక్కడ. అప్పుడు వాళ్ళు వీడు బాగా సంపాదిస్తున్నప్పుడు, పోషిస్తున్నప్పుడు చూపించే ప్రేమ వీడి జవసత్వాలుడికి ఒక మూల పడ్డప్పుడు చూపించరు. ఇది సత్యం, ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎలా చూస్తారంటే కీనాసా ఇవ గోజరం. వ్యవసాయదారులు ముసలి ఎద్దుని ఎలా చూస్తారో అలా చూస్తారు అన్నాడు ఇక్కడ. ఎంతకాలం వాడు కాడికి పెట్టి నడిపించడానికి పనికొచ్చిన ఎద్దు మరి పనికి రాకుండా పడున్నప్పుడు వాడికి ఎలాంటి భావం ఏర్పడుతుందో అలాంటి భావం ఏర్పడుతుంది. అప్పుడు వాడు ఎప్పుడైనా ఇంట్లో పని వాళ్ళకి అప్పజెప్పేసినా సాయంత్రం ఆ పుత్రుడు కానీ ఎవరైనా వచ్చి ఎలా ఉన్నారని అడగరు, ఇంకా ఉన్నారా అని అడుగుతుంటారు. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. ఇది పరిస్థితి. అంటే ఏ దేహం నువ్వు అనుకుని ఇంతకాలం ఎంతమంది చెప్తున్నా కాదని తిరిగేవో ఆ దేహం యొక్క అసలు పరిస్థితి ఇది. ఇది గ్రహించుకో. ఇది ఎందుకు అంటే వైరాగ్య హేతువు కోసం ఇవన్నీ చెప్తున్నాడు. అబ్బో భయం వేస్తుందండి, ఏదో పొరపాటున వచ్చేసాను రేపటి నుంచి రానని చెప్పడానికి ఉన్నమాట చెప్తున్నాడు ఇక్కడ. ఇది తెలుసుకో. కొన్నాళ్ళకి వాడికి అలాగే అప్పటికీ వైరాగ్యం పొందట్టే వచ్చింది, అది బాధ. అటువంటి పరిస్థితి ఏర్పడుతుందయ్యా. కొంతకాలానికి వాళ్ళు భోజనం పెడతారట. ఎలా పెడతారంటే చెప్తున్నాడు, ఆస్తేవ మత్యోపన్యస్తం గృహపాలయివాహరన్. మధ్యలో శ్లోకాలు చెప్పడం ఎందుకంటే సొంతంగా చెప్పట్లేదని చెప్పడం కోసం. ఇందులో హామయా వ్యప్రదీపాగ్నిరల్పాహారోల్పచేష్టిత. ఏ విధంగా పెడతారంటే కుక్క ముందు పాత్రను పెట్టినట్లుగా. ఇంకా వాటిని కూడా ఒళ్ళో పెట్టుకుని తినిపించడానికి కనిపిస్తుంటాయి, కానీ ఆ పాట ఆధారం కూడా ఉండదండి ఇక్కడ. అలా పడేస్తారు అక్కడ. పోనీవాడు ఆకలితో ఆబగా తీసుకుంటాడు, కానీ శుభ్రంగా తినాలన్నా జఠరాగ్ని మందగించిపోతుంది అప్పటికి. కనుక అల్పాహారం తీసుకుంటాడు, అది సరిగ్గా అరగదు, ఒకచోట పడి ఉంటాడు. ఇన్ని పరిస్థితులు. కొన్నాళ్ళకి గుడ్లు పైకి తేలవేస్తాడు. కఫం కంఠాల్ని, శ్వాస మార్గాల్ని మూసేస్తుంది. అందరూ చూస్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కరు వాడిని తిరిగి కాపాడే స్థితి లేదు. ఆ దేహాన్ని కానీ, దేహం నేను అనుకుంటున్న వాడిని కానీ కాపాడే స్థితి లేదు. ఆ తర్వాత రావాల్సిన వాళ్ళు వస్తారు. యమదూతౌ తదా ప్రాప్తౌ, ఇద్దరు వస్తారు వాళ్ళు. అప్పుడు వస్తారులేండి. ఇప్పుడు ఇవన్నీ నమ్మకూడదండి అంటే ఇప్పటి నుంచి రారు కనుక నీకు తెలియదు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని చూశారని చెప్పడం నువ్వు ఉండవు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అందుకు ముందే తెలుసుకుని జాగ్రత్త పడాలి. భగవంతుడు కనబడతాడో లేదో తెలియదు, కానీ వీళ్ళు మాత్రం తప్పకుండా ప్రత్యక్షం అవుతారు, తపస్సు చేయకపోయినా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. యమదూతౌ తదా ప్రాప్తౌ. ఇది తప్పదెవ్వడికైనా తప్పదు. కుతర్కంగా నాకు డౌట్ అండి అని వాడికి కూడా తప్పదు. అదండి. వాడొచ్చి తీసుకువెళ్ళి వీడు ఇంతకాలం చేసింది మామూలు కాదు. కేవలేన యధర్మేణ కుటుంబ భరణోత్సుక. ఎంత పోగు చేసుకుని దాచిపెట్టుకున్నది ఏమిటి అంటే ప్రతివాడు చెప్పేది తనకలేకపోయినా తన వాళ్ళకు ఉంటుందండి. వీడు చూసొచ్చాడు, పెట్టొచ్చాడా, ఇది చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా పెంచి పోషించుకుంటూ ఉన్న కారణంగా అధర్మేణ ఎలాగోలా పోషిద్దామని అధర్మాలు చేస్తాడు గనక అధర్మ ఫలంగా వాడు నరకాలు అనుభవిస్తాడయ్యా అని చెప్పాడు ఇక్కడ. అనుభవించిన వాడు మళ్ళీ తర్వాత ఏమవుతాడు ఇక్కడ కూడా తెలుసుకోవాలి. కొందరు అంటారు నరకంలో అన్ని అనుభవించాక మళ్ళీ పుట్టి బాధింపజేయడం ఎందుకండి అని. అంటే వీడు చేసినవి సామాన్యం కాదు.
కొన్ని నరకంలో అనుభవించాలి, కొన్ని పుట్టి అనుభవించాలి. అలా డివైడ్ చేస్తారు భగవంతుడు. అది తెలుసుకోండి ఇక్కడ. పుట్టి శరీరంతో అనుభవించవలసినవి కొన్ని ఉంటాయి, నరకాల్లో అనుభవించవలసినవి కొన్ని ఉంటాయి. అతి తీవ్రమైన అక్కడ పోతాయి, కొన్ని మిగుల్చుకుని ఇక్కడికి వస్తాం. మొత్తం కర్మక్షయం కోసమే కదా తిరగడం అంతా కూడా. క్షయం చేసుకుంటా మళ్ళీ పెంచి పోషించుకుంటే మళ్ళీ వస్తూ ఉంటాం. అంతే, చిన్న విషయం ఏమున్నది ఇక్కడ, హాయిగానే తేలిపోతుంది అని ఇక్కడ కొన్ని గతుల గురించి చెప్తున్నాడు. ఇది చాలా ప్రధానం. జీవుడికి ఎవరికి ఏ గతి వస్తుందో చెప్తున్నాడు. దీన్ని బట్టి మన స్థితిని మనమే నిర్ణయించుకుంటే మన గతి ఏమిటో మనం తెలిసిపోతుంది కనుక ఆ గతి రాకుండా ఉండడానికి ఏ గతిని అనుసరించాలో మనమే ఆలోచించుకోవాలి. ఇక్కడ గతులు ప్రధానంగా 3 ఉంటాయి. పాపగతి ఒకటి, సద్గతి ఒకటి, ఆ తర్వాత ఉత్తమ గతి. ఇంకా మూడింటికి అతీతమైనది ముక్తి అనేటటువంటిది. ఇందులో ముందు పాపగతి చూద్దాం. పాపగతి ఖచ్చితంగా నరకాదులే. పాపములు చేసిన వాళ్ళు, అంటే ధర్మాధర్మ విచక్షణ లేకుండా ధర్మమును తెలిసినప్పటికీ దాన్ని అతిక్రమించి ఇహజీవిత సుఖం కోసం అధర్మాన్ని ఎవరు అనుసరిస్తారో వారు తప్పక నరకాదులు అనుభవించవలసిందే. నరకము అంటే నరాన్ క్రందయతే ఇది నరకం, జీవులని ఏడిపించున్నది, అంతేనండి. ఇక్కడ అదే అర్థమైతే అక్కడి దాకా వెళ్ళక్కర్లేదన్నాడు ఒక ఆయన. అది ఇక్కడ ఉంది. ఇక్కడున్న నరకాలు ఇక్కడ ఉంటాయి. ఎందుకంటే ఇది మిశ్రలోకం. ఇక్కడ నరకం ఉంటుంది, సుఖం ఉంటుంది, రెండూ ఉంటాయి. నరకంలో కేవల దుఃఖం, స్వర్గాది లోకాల్లో కేవల సుఖం, రెండు కలిసిపోతే మిశ్ర. అంటే అక్కడ ఇక్కడ కూడా అనుభవించేశాక రెండు కలిపి అనుభవించడం మళ్ళీ ఇక్కడికి రావాలి. ఇక్కడికి ఎందుకు పంపాడంటే జాగ్రత్త పడడానికి అవకాశం కోసం ఇక్కడ పంపాడు. అక్కడైతే అనుభవమే తప్ప జాగ్రత్త పడడానికి అవకాశం లేదు. పోతే పోయింది, నరకంలోకి వెళ్ళి రామనామం చేస్తానంటే చెయ్యలేవు. అక్కడ అవకాశము లేదు, బుద్ధి రాదు. తెలుసుకోండి, ఇక్కడ అవి అనుభవ లోకాలు, వాటిని భోగలోకములు అంటారు. దీని పేరు కర్మలోకం అంటారు. ఇదని బాగా తెలుసుకోగలగాలండి. అంటే విశ్వం దాకా మొత్తం చూపును పరచినటువంటి మహర్షి మాత్రమే దీన్ని చెప్పగలడు, ఇతరులు చెప్పలేరు. ఇది తెలుసుకోండి. ఈ గతుల గురించి అర్థం చేసుకోవాలి. ఇక్కడ నేను చాలా క్లుప్తంగా చెప్తున్నాను, విషయం చాలామందికి తెలియదు. ఎన్ని వదిలేసేమో తెలియాలంటే మళ్ళీ భాగవతం చదవాలి. సరే, మొత్తానికి ఇవన్నీ తప్పవు. అలాగే రెండవది చూపిస్తున్నాడు చూడండి. ఇంతవరకు పాపగతులు చెప్పాడు, పుణ్యగతులు ఎలా ఉంటాయి. వీళ్ళు కూడా గృహస్థాశ్రమంలోనే ఉంటూ గృహస్థ ధర్మాలు పాటిస్తూ ఉన్నటువంటి వారు. కానీ భగవత్ చింతన ఇవి లేకపోవచ్చు. భగవంతుడు ఉన్నాడని ఒక భావం మాత్రం ఉంటుందండి, తప్పేముంది. శుక్రవారం వస్తే లక్ష్మీ పూజ, ఆదివారం వస్తే సూర్యనారాయణ పూజ, అంతే. ఆరోగ్యం కోసం సూర్యనారాయణుడు, ఐశ్వర్యం కోసం లక్ష్మి, మరొక భావతం పోవడానికి రుద్రాభిషేకం, తీరిక దొరికితే భగవత్కీర్తన, ఇవి ఉంటూ ఉంటాయి కదా. వీళ్ళందరూ చాలా మంచివాళ్ళండి. వీళ్ళక్కడ తప్పేమీ లేదు. కానీ ఇవి చేసేసి మోక్షం పొందిపోతామని మాత్రం అనుకోవద్దు అని చెప్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే గర్భాధానం మొదలుకొని అంత్యేష్టి వరకు, అంటే కొన్ని అధ్యాయాలు విస్తరించిన విషయాన్ని క్లుప్తీకరించి ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ గర్భాధానం మొదలుకొని అంత్యేష్టి వరకు శాస్త్రము చెప్పిన షోడశ సంస్కారాలు చేసుకుంటూ, ఆ షోడశ సంస్కారాలు ఎందుకంటే జీవుణ్ణి శుద్ధి చేయడం కోసమే, ఇంకోటి కాదు. ఇక్కడ అందుకు సంస్కారములు చెప్తున్నాడు. తన యొక్క మూలమైన బ్రహ్మతత్వాన్ని బోధించడం కోసమే సంస్కారాలు ఏర్పడ్డాయి. ఇది తెలుసుకోండి. ఇక్కడ అది వివాహక సంస్కారం. అంటే జీవితంలో ఒక కొత్తది ఏది ఒక మలుపు తిరుగుతున్న సందర్భంలోనైనా ఆ మలుపు వల్ల మాయలో పడకుండా మాటి మాటికి బ్రహ్మముని జీవుడికి స్ఫురింపజేయడం కోసం సంస్కారం. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అందుకు వాటిని కర్మకాండ కింద తీసేయకూడదు. కానీ దాని లోతు తెలియకుండా సంస్కారం మాత్రం చేసుకుంటున్నాడు కనుక వాడు పవిత్రుడవుతాడు జీవుడు. తెలుసుకోండి, అది గొప్ప విషయం. మోక్షం మాడు దేవుడెరుగు. నరకంలో పడకుండా ఉండడానికి కావలసినవి చేసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి ఇక్కడ. అందుకని బ్రహ్మం గురించి తెలిసిపోయిందండి చాలా స్పష్టంగా. కనుక నా మోక్షం ఇవన్నీ వృధా అని తొందరపడకూడదండి. ఇక్కడ స్థితి ఎలా ఉన్నదంటే నరకంలో పడకుండా ఉండేటంత పరిస్థితి నాకుందా అని సందేహించాల్సిన స్థితి ఉన్నప్పుడు మరి సద్గతులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు. సద్గతులు అంటే నరకాదుల బాధలు లేని గతులు. ఇవి ఎలా ఉంటాయి అంటే ఇందాక చెప్పినట్టు సంస్కారములు చేసుకుంటూ, చేయవలసిన దేవ పితృ యజ్ఞములన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ, అవి ఉన్నప్పుడు కూడా కుటుంబం మీద ప్రీతి ఉంటుంది. తన వాళ్ళు తను బాగుండాలి అనుకుంటూ లంపటత్వంతోనే సత్కర్మలు చేస్తూ, పాపాచరణ చెయ్యకుండా జాగ్రత్త పడుతూ, తెలుసో తెలియక చేసిన పాపాలకి నిత్యము తెలిసి తెలియక చేసిన అనుష్ఠానాల వల్ల తొలగించుకోవచ్చు. యదన్నాత్ కురితే పాపం తదన్నాత్ ప్రతిముచ్యతే. అవి చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మరి వీడి నరకాదుల్లోకి వెళ్లకుండా ఉత్తమ లోకాలు చేరతాడు. ఇది గొప్ప విషయం. ఇక్కడ ఆ ఉత్తమ లోకాల్లో అద్భుతమైన ఆనందాలు అనుభవిస్తాడు, అందులో సందేహం లేదు. ఇది సత్కర్మలు ఆచరించే వారి గతి.
ఇందాక చెప్పిన దుష్కర్మలు ఆచరించేవారి గతి, సత్కర్మలు ఆచరించేవారి గతి ఇలా ఉంటుంది. ఆ సత్కర్మలు ఆచరించేవారు ఆయా లోకాల్లో ఈ పుణ్యకర్మలకు తగ్గట్టుగా, ఎందుకంటే కర్మకి కాలావధి ఉంది, బాగా చెప్తున్నాను, కర్మకి కాలావధి ఉంది. అంటే ఒక సత్కర్మ ఎంతసేపు చేస్తాం? కొంతసేపు. అక్కడ జీవితం కూడా కాలావధి ఉంది కదా. కానీ జీవిత కాలంలో కాలపరిమితి కలిగిన జీవితంలో కాలపరిమితి కలిగిన కర్మలు చేసేవి కనుక వాటి ఫలితంగా కాలపరిమితి కలిగిన ఆనందాలు అనుభవిస్తావు. ఇది తెలుసుకోండి. ఇక్కడ మళ్ళీ కాలం గురించి ఎందుకు వచ్చిందో చూసావా? కనుకని పుణ్యఫలంగా మనం అవన్నీ అనుభవిస్తున్నాం. తర్వాత ఏం జరుగుతుంది? మళ్ళీ దిగొస్తామండి. ఆ దిగిరావణ ఎలా ఉంటుందో సూత్ర గ్రంథంలో బాదరాయుడు గొప్పగా వర్ణిస్తే శంకర భగవత్పాదులు భాష్య గ్రంథంలో అద్భుతంగా చెప్పారు. ఇక్కడ ఎంత దిగాలుగా వస్తాడంటే, ఎంతవరకు సుఖం అనిపించారు కదా పైలోకంలో, ఇప్పుడు భూమికి దిగుతుంటాడు. వాడికి తెలిసిపోతుంది అవన్నీ ఇంక అయిపోయాయి. ఎందుకంటే డబ్బంతా ఖర్చు పెట్టుకుని మంచి లగ్జరీ హోటల్లో వీళ్ళు బాగా ఎంజాయ్ చేసేసాక డబ్బు ఖర్చు అయిపోయి కూడా పంపించాడు. మళ్ళీ రేపటి నుండి ఆఫీస్కి వెళ్ళాలి, బాస్ చీవాట్లని ఎలాగ వస్తామో అలా దిగుతట్టండి అక్కడికి. ఇలాంటి ఉప్పానాలు చెప్తే నిత్యానుభవం కనుక తెలుస్తుంది. ఇక్కడ మొత్తానికి ఎంత దిగాలుగా దిగుతాడో అలా దిగుతట. ఆ దిగడం జలము ద్వారా తాను భూమి యందు ప్రవేశించి ధాన్యపు పప్పు గింజల్లో ఆశ్రయిస్తాడు. అది తాను ఏ తండ్రి గర్భంలోంచి రావాలని పూర్వకర్మ వల్ల నిర్దేశింపబడుతుందో ఆ తండ్రి గర్భంలోకి ప్రవేశిస్తుంది. ఏ మాతృగర్భంలో అతడు ప్రవేశించి రూపుదిద్దుకోవాలి నిర్ణయింపబడిందో ఆ మాతృగర్భంలోకి వెళుతుంది. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ వాడి కర్మ బట్టి ఇదంతా కూడా ఏర్పడుతుంది. ఆ గర్భంలో పడ్డాడు. అత్యంత సూక్ష్మ జీవుడి స్వరూపం చూడండి ఇక్కడ. అందులోనే సూక్ష్మదేహంతో కలిగిన జీవుడు వాడు. దేహం పోయిందంటే స్థూల దేహం పోయింది, లోపల సూక్ష్మకారణ దేహాలు ఉన్నాయి. అంతఃకరణం, సూక్ష్మేంద్రియాలు అవన్నీ కలిపితే సూక్ష్మదేహం తెలుసుకోండి. అంటే కన్ను కాదు, దర్శన శక్తి లోపల ఉంటుంది, అవి సూక్ష్మదేహం. ఈ దేహం పోతే అది అలాగే ఉంటుందండి, అత్యంత సూక్ష్మంగా ఉంటుంది. అది ఇంద్రియాలతోనూ భూతద్దాలతోనూ చూడలేనిది. మళ్ళీ భూతద్దాలతో ఇంద్రియాలతో చూస్తే అది దేహమే, అది స్థూలమే, నీకంటే తక్కువ స్థూలం అంతేగాని అది స్థూలమే. కానీ అత్యంత సూక్ష్మం, కేవలం లింగ శరీరం అంటారు దాన్ని. అది తప్పదు. అదే ఈ లోకం ఆ లోకం తిరిగేది, అది తెలుసుకోండి. ఇక్కడ ఆ లింగదేహాభిమానే జీవుడు, మరొకటి కాదు. ఇది డూమ్. దీనిలో దిగితే ఇందులోని ఇంద్రియాలు కనెక్ట్ అవుతాయి, వైరింగ్, అప్పుడు ఇది పనిచేయడం మొదలవుతుంది. అంతే. ఇక్కడ ఇది పాడైపోతే మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ మరణం గురించి గొప్పగా చెప్తారండి. వ్యక్తి జీవించినప్పుడు కొన్ని పరిశీలిద్దాం. కంటికి చూపు పోతుంది, కన్ను అలాగే ఉంటుంది. కానీ కంటికి చూపు పోవడం వల్ల దర్శనేంద్రియం పనిచేయలేదు, కన్ను అలాగే ఉన్నది కానీ అది పనిచేయలేదు, ఇంకా అది ఉన్నా లేనట్టే. అలాగే చూపు పోవడం వల్ల కన్ను ఎలా పోయిందో అలాగే దేహంలో ప్రతి ఇంద్రియము పనిచేయకుండా పోతుంది. ఆ స్థితి మరణం అని చెప్పాడు ఇక్కడ. చూడండి అలా చూపిస్తున్నాడు ఇక్కడ. కనుక దేహానికి అయితే వాడికి కన్ను పని చేయకపోయినా వాడికి స్వప్నాదులు వస్తూ ఉంటాయి, వాడికి ఏదో ఒక దృశ్యం ఉంటుంది. అంటే దర్శన శక్తి వేరు, నేత్రం వేరు, ఇది తెలుసుకోవాలి. ఇవన్నీ దర్శన శక్తి మొదలైనవన్నీ సూక్ష్మదేహంలో ఉంటాయి, సూక్ష్మదేహమే తిరుగుతూ ఉంటుందండి. ఇవన్నీ సత్యం, ఇవి సత్యములు. వినడానికి భయపడ్డ స్థితి ఇదే. ఇందులో ఏదో ఒక గతి తప్పదు, అది తెలుసుకోవాల్సింది. కానీ మన బతుకు అసలు నడక చెప్తున్నది ఇది. ఇక్కడ ఇదేముంది, చచ్చే వరకు ఎలాగోలా నడిచిపోతుంది, తర్వాత అసలు నడక చెప్తున్నాడు చూడండి. ఇక్కడ అయింది కదా. ఈ ప్రవేశించిన మాతృగర్భంలోకి ప్రవేశించిన జీవుడు వాడు పుణ్యములు చేసిన వాడే కావచ్చు, పాపములు చేసిన వాడే కావచ్చు, కానీ మాతృగర్భ ప్రవేశం తప్పదు. అయితే పుణ్యములు చేసిన వాడికి ఉత్తమ జన్మ వస్తుంది, అందులో సందేహం లేదు. ఇదొక్కటి మళ్ళీ హోప్ చూడండి. పాపాలు చేసిన వాడికి నికృష్ట జన్మలు వస్తాయి, తిర్యక్ జన్మలు వస్తాయి. దుఃఖానుభవమే ప్రధానంగా ఉంటూ తరించడానికి అవకాశం లేని జన్మలు వస్తాయి. కొన్ని జన్మలు ఉంటాయండి అసలు భగవంతుడి గురించి తెలుసుకోవడానికి అవకాశం ఉండదు, తరించడానికి అవకాశం ఉండదు. మనం అంటూ ఉంటాం, ఏమన్నా అన్ని భారతీయులకేనా, ఇతర దేశాలకు అసలు ఈ జ్ఞానమే లేదా, వాళ్ళ మోక్షం రాదంటే రాదు. అంటే దానికి అవకాశం లేని చోట పడ్డారు కనుక. వాళ్ళల్లో అక్కడ పుట్టినటువంటి వాడు కూడా అదృష్టవశాత్తు ఒక పాపం చేత అక్కడ పడ్డా ఇదివరకటి ఏ పుణ్య వివేచము మేల్కొని ఏ భగవద్గీత ఒక రామాయణ వాక్యము విని ఒక్కసారి మనస్సులో మార్పు జరిగి వాడు వీటిని ఉపాసించడం మొదలు పెడితే వాడు కూడా తరించవచ్చు. ఇది అవకాశం వరకే చెప్పారే తప్ప అది రాదని చెప్పడం కాదు. ఇది తెలుసుకోండి. ఇది ఆపర్చునిటీ అని చెప్పడం వరకే. భారతదేశంలో పుడితేనే మోక్షం అని చెప్పడానికి అర్థం ఏంటంటే ఇతర దేశాల్లో పుడితే రాదు అని కాదు. ఆ మాటకు వస్తే భారతదేశంలో పుట్టినవారందుకు మోక్షం వస్తుందా? రాదే. ఇది ఎలాంటిది అంటే ఒక చిన్న మాట ఉదాహరణకి, రాజమండ్రిలో ఉన్నవారికే భాగవతం వినే అదృష్టం, అవునా లేదా? ఈ మాటలో ఏమైనా అసత్యం ఉందా అండి? రాజమండ్రిలో ఉన్నవారికి భాగవతం వినే అదృష్టం, ఇది ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా అంటారు. ఇప్పుడు మళ్ళీ ప్రశ్నకు వద్దాం, రాజమండ్రిలో ఉన్న వాళ్ళందరూ వస్తున్నారా
అంటే రాజమండ్రిలో ఉన్నంత మాత్రాన అందరికీ అదృష్టం కాదు. రాజమండ్రిలో ఉన్నా ఇది వినే యోగం ఉన్న వాళ్ళకే ఇది అదృష్టంగా చెప్పబడుతున్నది, మనకు తెలుస్తున్నది. కానీ రాజమండ్రిలో ఉన్నది అదృష్టం అనే స్టేట్మెంట్ తప్ప ఒప్ప ఇప్పుడు చెప్పండి. ఇక్కడ ఒక విధంగా తప్పే, ఒక విధంగా ఒప్పే. ఎందుకంటే ఇది అవకాశము అని చెప్పడం కోసం. అదే మిగిలిన చోటల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాలు వదులుకుని రాలేరు. ఇక్కడ సాయంత్రం వరకు ఉద్యోగం చేసుకుని సాయంత్రం వచ్చి ఇప్పుడు మనకు తెలుస్తున్నది కదా. ఈ చెప్పడంలో మిగిలిన వాళ్ళు రాలేరా? ఇంకొక చిన్న విషయం, రాజమండ్రిలో ఉన్నవాళ్ళు ఎవరు రాలేదు, కానీ ఎక్కడో బొంబాయిలో ఉన్నవాళ్ళు, ఇంకెక్కడ అమెరికా ఉన్నవాళ్ళు, వాళ్ళు సెలవు పెట్టుకుని 42 రోజులు వచ్చారు. ఇప్పుడు ఎవరు అదృష్టవంతులు చెప్పండి. కనుకనే పురాణాల్లో ఫలానా వారికి ముక్తి తప్ప ఇతరులకు రాదు అంటే అర్థం వాళ్ళకి రాదని కాదు, వీళ్ళకి అవకాశం ఉంది అని అర్థం ఇక్కడ. అది చెప్పడానికి ఇక్కడ దాన్ని సద్వినియోగం చేసుకోరని అయినా అని బోధిస్తున్నాడే తప్ప ఇది తెలుసుకోవాలి. అందుకే తరించడానికి అవకాశం లేని చోట్లలో పడి, తరించడానికి అవకాశం లేని పరిస్థితుల్లో పడిపోయినటువంటి జన్మలు ఎన్ని ఉంటాయో తెలియదు. అది తెలుసుకోండి. ఇవి పాపులు పొందేవి. పుణ్యాత్ములు పాపం వల్ల ఎక్కడున్నా ఎప్పుడో ఇది పుణ్యం పాపం కలిసే వస్తాడు కదా. పుణ్యం పాలు ఎక్కువ ఉంది కనుక పాపపరితంగా ఎక్కడ పుట్టినా పుణ్యఫలంగా అతడు ఎప్పుడో ఒకప్పుడు తెలుసుకుని మార్గం వైపు రావచ్చు. ఆ సాధన బలవత్తరం అవుతున్న కొద్దీ ఈ జన్మ తర్వాత జన్మ మళ్ళీ నిర్ణయింపబడుతూ ఉంటుంది. మొత్తానికి 2 గతులు అర్థమయ్యాయి కదా. అయితే కేవలం పుణ్యాలు చేసినవాడు కేవలం పాపాలు చేసేవాడు ఉండటరా. అందుకు కొంత ఇక్కడ కొంత అక్కడ అనుభవించి మిగిలిన బ్యాలెన్స్ అటు ఇటు కలుపుకుని ఇక్కడ వస్తాడు. ఇది మిశ్రలోకం. ఇప్పుడు ఎన్ని గతులు వచ్చాయి? 3 గతులు వచ్చేసాయి. అంటే పాపగతి, పుణ్యగతి, మిశ్రగతి. మిశ్రగతి అంటే ఇది. అయితే ఈ గతిలో అనుభవమే కాకుండా అవకాశం ఉంది ఇక్కడ. అది ఒక్కడ తెలుసుకోవడానికి. ఇక్కడ సాధన చేస్తే బాగుపడడానికి అవకాశం ఉంది. అందుకే దీని పేరు కర్మలోకం. కర్మలోకం అంటే నువ్వు చేస్తే బాగుపడే అవకాశం ఉన్న లోకం అని అర్థం ఇక్కడ. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది దొరకడం మామూలు విషయం కాదని ఇక్కడ వరుసగా ఒక మాట చెప్తున్నాడు. క్లుప్తంగా చెప్పుకోవాలంటే పక్షుల మన చెట్లు రాళ్ళు జన్మల కంటే పక్షుల పశువుల జన్మలు మంచివి ఒకదానికంటే ఒకటి. వాటికంటే మానవ జన్మ గొప్పది. ఆ మానవ జన్మలో ఆధ్యాత్మిక శాస్త్రమైన వేదాది శాస్త్రములు అధ్యయనం చేయగలిగే జన్మ గొప్పది. అందులో కూడా ఊరికిన అధ్యయనం చేయడం కాకుండా దాని అర్థాన్ని తెలుసుకోగలగడం గొప్పది. అర్థాన్ని తెలుసుకోవడమే కాకుండా ఆ అర్థాన్ని అనుష్ఠించేవాడి జన్మ ఇంకా గొప్పది. ఆ అనుష్ఠించుతూ దాని పరమార్థం తెలుసుకొని వీటన్నిటికి కారమైన పరమాత్మ గురించి తెలుసుకునే జన్మ ఇంకా గొప్పది. ఆ పరమాత్మ గురించి తెలుసుకుని పరమాత్మకి తాను అభిన్నుడనే జ్ఞానం కలిగిన వాడి జన్మ అందరికంటే గొప్పది. అంతకంటే గొప్ప జన్మ మరొకట్లేదు. ఇది ఆర్డర్ అయిపోయింది. ఇక్కడ మొత్తం అంత స్పష్టంగా చెప్పాడు ఇక్కడ. కనుకనే ఏ ఉపాధిని చూసి ఎవడు గర్వించడానికి లేదండి. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఉపాధి. ఇప్పుడు ఈ ఒక్క ఉపాధి, కానీ ఈ ఉపాధి లభించింది కదా అని దీనితో తాదాత్మ్యం చెందకూడదు. ఒక జాతి చేత కానీ, సౌందర్యం చేత కానీ, ఆరోగ్యం చేత కానీ, విద్య చేత కానీ గొప్ప ఉపాధి ఇప్పుడు ఉండవచ్చు. ఇంకోటి నీచుడు కనిపించవచ్చు. అది తర్వాత నీ ఉపాధి ఏమో, నీకేం తెలుసు సరిగ్గా ఉండకపోతే. అందుకే ఎప్పుడు కూడా ఉపాధి అభిమానం విడిచిపెట్టడానికి ఈ కథలు పనికొస్తాయి. ఇవి జాగ్రత్తగా వింటూ ఉంటే నిన్న చెప్పిన జ్ఞానం అందుకోవడానికి పనికొస్తుంది. అది వేరు ఇది వేరుగా ఉందండి లేదు. వీటి వల్ల ఒక వైరాగ్యం కలగడానికి, ఈ దేహంతో తాదాత్మ్యం ఏర్పడకుండా ఓహో చేస్తే ఎన్ని రకాలు పొందొచ్చని తెలుసుకోవడానికి, క్రమంగా వివేక వైరాగ్యాలు పొందడానికి అవకాశం కోసం అన్నీ తెలుసుకోవడమే తప్ప ఇదంతా ఇన్ఫర్మేషన్ కోసం కాదు. దీన్ని బట్టి జాగ్రత్త పడాలి. మనం చేస్తున్నది మోక్షానికి సరిపోయేటంత కాదు. కనీసం పాపాల్లో పడకుండా ఉండేనా చాలు అని ముందు భావం ఏర్పడితే నిరుత్సాహపడకుండా ఇంకా తర్వాత ఏం చేయాలో జాగ్రత్తగా తెలుసుకోగలం. అందుకు ఈ గతులన్నీ నిర్ణయిస్తున్నాడు. ఇప్పటికి ఎన్ని రకాల గతులు చెప్పండి, జాగ్రత్తగా చెప్పండి. 3 గతులేనమ్మా. పాపగతి, పుణ్యగతి, దాని తర్వాత మిశ్రగతి. అయిపోయింది ఇక్కడ. తర్వాత గతి చెప్తున్నాడు. ఈ గతి క్రమముక్తి అని అంటారు ఇక్కడ. ఇది కేవలం భాగవతంలో ఉన్నదాన్ని ఆధారం తీసుకుంటూ భాగవతం ఏ ఉపనిషత్తుల ప్రమాణంతో చెప్పిందో ఉపనిషత్తులను అంశాలను కూడా కలబెట్టుకుని దానికి సంబంధించినట్టుగా వేదాంత శాస్త్రం ఇతర చోట్ల ఏం చెప్పాయో అవి కూడా కలబోసుకొని మీకు చెప్తున్న విషయం ఇది ఇక్కడ. ఎందుకంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి కపిలిగీత చూస్తే ఇవన్నీ లేవండి అనొచ్చాము. కానీ అక్కడ సూక్ష్మంగా చెప్పిన దానికి వ్యాఖ్యాన రూపంగా ఇక్కడ అన్నీ అందించడం జరుగుతుంది. గనక ఒక స్పష్టమైన అవగాహన కోసం ఇతర శాస్త్ర సహాయం కూడా తీసుకుంటున్నాం. ఆ శాస్త్రములు కూడా వేదశాస్త్ర ప్రమాణం కలిగినటువంటి వేదవ్యాసులు వారు అనుగ్రహించినదే గనక అవన్నీ మనం సమన్వయించి చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. కనుక కొంచెం శ్రద్ధని కాస్త మనం ఇక్కడ చూపిస్తే ఒక స్పష్టత ఏర్పడుతుందని ఒక చిన్న నమ్మకం. ఇప్పుడు చెప్తున్నాడు ఇది. తర్వాత భక్తి కలిగి ఇప్పటి వరకు గృహవ్రతులు పరిస్థితి ఏమిటంటే గృహవ్రతులు
వాళ్ళు పాపగతులతోనైనా ఇంటిని పోషించేసుకోవాలి, తన వాళ్ళని కాపాడుకోవాలి, ధర్మాన్ని అతిక్రమించాలి అనుకుంటారు కనుక వారు నరకాలకే వెళతారు. గృహస్థులు వాళ్ళు మాత్రం ఉత్తమ లోకాలు చేరతారు, మళ్ళీ కిందకు వస్తారు. గృహస్థులై భక్తిని అనుసరిస్తూ భగవంతునిపై ప్రేమ పెంచుకుంటూ వెళుతూ క్రమంగా వీటిపై వైరాగ్యం కలిగి యోగాది సాధనలు ఎవరైతే చేస్తూ భగవంతుడిని ఆరాధన చేస్తూ భగవంతుడు సర్వస్వము, నాకు సర్వస్వం ఆయనే అనే భావంతో ఉంటూ ఆయన తలంచుకుంటే ఆనందపడిపోతూ పరవశించిపోతూ ఉన్నటువంటి వారు క్రమంగా ఏమవుతారు అంటే వాళ్ళు ఉపాసన యోగము చేయడం వల్ల వాళ్ళు క్రమంగా దేహాదుల తాదాత్మ్యం వదిలే స్థితి వాళ్ళకు వస్తుంది కనుక ఆ యోగము చేత వాళ్ళు హిరణ్య గర్భలోకానికి చేరతారు అన్నాడు ఇక్కడ. హిరణ్య గర్భలోకం, దీన్నే సగుణ బ్రహ్మలోకం అని అంటారు. ఎందువల్ల అంటే వాళ్ళు భగవంతుడిపై ప్రీతి ఉంది, మంచిగా ఉపాసనలు చేశారు, మంత్రము ఒక దేవత నియమబద్ధంగా. అంటే కర్మిష్ఠి కంటే ఉపాసకుడు గొప్పవాడు, అది తెలుసుకోండి ఇక్కడ. కర్మిష్ఠి అంటే గృహస్థుగా ఇందాక చెప్పిన పంచయజ్ఞాలు చేసినవాడు కర్మిష్ఠి. ఉపాసకుడు అనేటప్పుడు భగవతత్వాన్ని గురువుల ద్వారా ఏదో ఒక దేవతగా ఉపాసన చేయడం, ఆవిడ పెట్టుకుంటూ ఆ దేవత ప్రీతి కలిగి ఉపాసించేవాడు చేరుకునేది హిరణ్య గర్భలోకం. అక్కడ ఉండేటప్పుడు అది హిరణ్య గర్భలోకం బ్రహ్మదేవుడు. ఆయన తాను ఆయువు ఎంతవరకు అంతవరకు ఉంటాడు. ఆయన ఆయువు ఎంత? 100 కల్పాలండి, 100 కల్పాలు. ఇది కొంచెం తెలుసుకుంటే చాలు. 100 కల్పములు ఆయన ఆయువు. 100 అంటే 250 కదా, ఆయన 50వ పళ్ళలో పట్టట అని ద్వితీయ పరార్థే అంటున్నాం. 50వ పళ్ళలో పడ్డాడు ఎవరు? బ్రహ్మగారు. 50వ పళ్ళు పడ్డాడంటే ఆయనకి వార్ధక్యం ఉండదండి. అంటే వార్ధక్యం అంటే పెద్దరికం ఉంటుందే తప్ప జర ఉండదు, అది తెలుసుకోండి. జీర్ణించిన శరీరమే ఉండదు, బలంగానే ఉంటాడు. చివరి వరకు బ్రహ్మదేవుడు కదా, ఆయన 100 కల్పాలు అయ్యే వరకు ఉంటాడు. మొత్తానికి జీవుడు ఎప్పుడు హిరణ్య గర్భలోకంలోకి చేరాడో అక్కడి నుంచి బ్రహ్మదేవుడు తన ఆయువు వరకు ఎంతవరకు ఉంటాడు అక్కడ ఉంటాడు వీడు. అక్కడ ఎలాంటి వారు ఉంటారంటే సామాన్యం కాదు, సనక సనందనాథులు అందరికీ ఉంటారు, వాళ్ళు జీవన్ముక్తులే. కానీ అక్కడికి చేరిన వీళ్ళు ఆనందింపజేస్తుంటారు. అక్కడుంటూ హిరణ్య గర్భలోకంలో అత్యంత ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు ఈ ఉపాసకుడు. ఉపాసకులు యోగులు చేరే చోటది. ఎప్పుడైతే ఆ హిరణ్య గర్భుడైన బ్రహ్మదేవుడు ఆయువు అయిపోతుందో ఆయన తన కారణమైన బ్రహ్మంలో లీనమవుతాడు. అప్పుడు ఈ హిరణ్య గర్భలోకానికి చేరిన వాళ్ళు కూడా బ్రహ్మములో లీనమవుతారు. అప్పుడు అది కూడా మంచిదే, ఇది తెలుసుకోవాల్సింది. కానీ అది రావడం తేలిక కాదండి. అందుకే మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం అని అంటూ ఉంటాం. జ్ఞాపకం వచ్చిందా? పొరపాటున సంధ్యావందనం చేసి అలవాటు ఉంటే గుర్తుంటుంది. అక్కడ ఈ మాట వస్తుంది, మహ్యం దత్వా ప్రయాతుం బ్రహ్మలోకం. నాకు నువ్వు ఇహంలో ఉన్నంతకాలం ఇవ్వలసింది ఏమిటి అంటే ద్రవిడం బ్రహ్మవర్చసం, ఇవి పృథివిలో ఉన్నంత వరకు ఇస్తూ చివరికి ప్రయాతం బ్రహ్మలోకం, బ్రహ్మలోకానికి తీసుకువెళ్ళయ్యా, ఇది బ్రహ్మలోకం. కనుక అది రావడం అత్యంత కష్టమండి. స్వర్గాదులు రావడమే మహాకష్టమని తేలిపోయింది. అది రావాలంటే ఉపాసక యోగముతో పాటు ఈ దేహము నేను కాదనే భావం కలిగి ఉంటుంది. అయితే అటువంటి వాడు పొందినది పూర్తి మోక్షమా అంటే క్రమముక్తి అన్నారు. ఇది దొరకడం కూడా సామాన్యం కాదు. ఎందుకంటే అది చేరినవాడు కూడా న పునరావర్తంతే అనేటటువంటి మాట 2 పర్యాయాలు బ్రహ్మసూత్రం చెప్పింది. అంటే అక్కడ చేరినవాడు కూడా తిరిగి రాడు. కనుక క్రమముక్తి అంటారు దీన్ని, క్రమంగా వెళతాడు అన్నారు. ఇది చెప్పేటప్పుడు ఎంత గొప్ప మార్గం చెప్పారంటే, మామూలుగా పుణ్యకర్మలు చేస్తూ నా వాళ్ళు బాగుండాలి, నేను బాగుండాలని పుణ్యకర్మలు చేసే వాళ్ళందరూ ధూమయానం ద్వారా వెళతారటండి. దీన్ని కృష్ణ మార్గము అంటారు. అంటే పొగ మార్గం, ధూమ మార్గం. ఆ మార్గం ద్వారా వాళ్ళు వెళతారు. ఆ వెళ్ళేటప్పుడు కృష్ణపక్ష అభిమాన దేవత, అదేవిధంగా దక్షిణాయన అభిమాన దేవత, రాత్రి అభిమాన దేవతలు ఈ సత్కర్మలు ఆచరిస్తూ ఉన్నటువంటి వారిని ధూమ మార్గం ద్వారా చంద్రలోకాది ఊర్ధ్వలోకంకి తీసుకువెళ్తారు. అక్కడ కర్మక్షమి తిరిగి వచ్చేస్తాడు. కానీ ఉపాసకుడైనటువంటి వాడు, యోగులు, మనం పెద్ద యోగులు చెప్తూ ఉంటాం కదా, అత్యద్భుతమైనటువంటి సాధించినటువంటి యోగులు ఉపాసకులు, అటువంటి వారు అర్చిరాది మార్గము అంటే ఇది కాంతి మార్గం అండి. ఇవన్నీ కపిలాచార్యుడు చెప్పాడు, నేను సంక్షేపం చేస్తున్నాను. ఈయనే కాదు, మరి కృష్ణుడే చెప్పాడు. ఈయనే కాదంటే ఈయనే కృష్ణుడే చెప్పాడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ కృష్ణ శుక్లకృష్ణ గతే లోకే జగత శాశ్వతి అంటే చెప్తాడు కదండి, అక్కడ చెప్పాడు మహానుభావుడు. ఇది మనం బాగా తెలుసుకోవాల్సింది. అందుకే సత్కర్మలు ఆచరిస్తుందాక చెప్పినట్టు షోడశ సంస్కారాలు పొందుతూ మంచి పనులు చేస్తూ తప్పు చేయకుండా జాగ్రత్త పడుతూ, ఒకవేళ ఏదో తెలుసో తెలియకో తప్పు చేస్తే నిత్యకర్మానుష్ఠానం ద్వారా దాన్ని తొలగించుకుంటూ ఎవడు పవిత్ర జీవనం గడుపుతాడో వాడు ధూమ మార్గము ద్వారా
ఉత్తమలోక సుఖాలు పొంది బయటకు వచ్చేస్తాడు. యోగులు ఉపాసకులు ఎవరైతే ఉంటారో వారు మాత్రం అర్చిరాది మార్గము ద్వారా సగుణ బ్రహ్మలోకానికి చేరతారు. స్పష్టమైంది కదా. అర్చిరాది మార్గము, అర్చిరాది మార్గం అంటే ఉత్తరాయణ అభిమాన దేవత, పగటి అభిమాన దేవత, శుక్లపక్ష అభిమాన దేవత. ఇది తెలుసుకోవాలి. ఈ మార్గాలు వీళ్ళ అభిమాన దేవతలు. అందుకని శుక్లపక్షంలో ఉత్తరాయణంలో పోతే మోక్షం గ్యారంటీ అనమాట అనుకోవద్దండి. ఇక్కడ వీడు కృష్ణపక్షంలో పోయినా వాడు కానీ ఉత్తమ ఉపాసకుడు యోగుడు అయితే వాడు శుక్లపక్ష అభిమాన దేవత వచ్చి తీసుకువెడుతుంది. అభిమాన దేవతని అర్థం. మహాపాపాత్ముడు మాఘభాసంలో భీష్మాష్టమనుడు పోయినప్పటికీ కూడా వాడిని తీసుకువెళ్ళిపోయేవారు యమకింకరులే. తెలుసుకోండి ఇక్కడ. కనుక ఆ టైంలో పోతే అదొక అవకాశం అని చెప్పడమే, ఇందాక చెప్పినట్టు అదొక అవకాశం అని చెప్పడము. మరి భీష్ముడు వారు ఎందుకండి ఉత్తరాయణం ఎంచుకున్నారు అంటే దానికి అందమైన భాష్యం ఇస్తాడు శంకరులు. ఈ చర్చ చేస్తూ చెప్తాడు. ఆ కాలం యొక్క గొప్పతనం చెప్పడం కోసం ఆయన ఎంచుకున్నాడే తప్ప ఆయన ఏ పక్షంలో పోయినా ఒకలా వెళ్తాడని. ఆయన ఉపాసకుడు, మహాయోగి. యోగి అలా వెళ్తాడు. దీన్ని బట్టి ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో గొప్ప గతి ఏమిటి? ఎందుకంటే అలా నన్ను మరీ పరీక్ష పెడతారు. మీకు తెలియక కాదు, నేను గుర్తుంచుకున్నాను లేదు, మీరు నన్ను చూస్తున్నారంతే. మళ్ళీ వెనక్కి వస్తున్నాం అనుకోదు. పాపగతులు నరకాలు, పుణ్యగతులు స్వర్గాది లోకాలు. ఆ పుణ్యగతులకు వెళ్ళేది ధూమ మార్గము, పాపగతులకు ఏ మార్గము లేదు. అదొకటి బాధాకరమైన అవసరం. కింద మార్గమే దానికి. సగుణ బ్రహ్మలోకానికి వెళ్ళేది అదే హిరణ్య గర్భలోకం. అక్కడికి వెళ్ళిన వాడు క్రమముక్తి పొందుతాడు. ఆ సగుణ బ్రహ్మలోకంలో పొందే ఆనందం ఇతర ఏ లోకాల్లో ఉండదండి. అంత దివ్యం. అది పొందడం కూడా మహా కష్టం. అక్కడ నిరంతరం బ్రహ్మచర్చ ఇవన్నీ జరుగుతూ ఉంటాయట. సనక సనందనాలు చెప్తారు. అక్కడ అతనితో పాటు అంటే బ్రహ్మదేవుడు ఆయువు తీరిపోయాక ఆయనతో పాటు అప్పుడు బ్రహ్మములో ఐక్యమవుతారు. కనుక ఇది క్రమంగా వచ్చింది కనుక నేరుగా రాలేదు కనుక దీన్ని క్రమముక్తి అంటారు. ఇక్కడ ఇంతవరకు అయిపోయింది కదా. మోక్షం అంటే అది. చాలామంది ఆ మోక్షమే గొప్పదంటారు కనుక అది దొరకడం మహా కష్టం. ఇప్పుడు మరొక మోక్షం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇది చాలా విషయం. ఎందుకంటే అది కూడా పూర్తి మోక్షం అనలేదు. అంటే ఎంతో కొంత అహం మిగిలింది అక్కడ. నేను గొప్ప ఉపాసకుణ్ణి, గొప్ప యోగుణ్ణి, ఆ భగవంతుడు నాపై దయ కలిగి ఉన్నాడు, ఆ భగవంతుడు నావాడు, ఇవన్నీ ఉన్నాయి కనుక భగవంతుడు నావాడు, నేను భగవంతుని వాడను, ఈ దేహాదులు శాశ్వతములు కావని వైరాగ్యం కలిగి యోగము చేసి భక్తి చేశాడు కనుక ఎంతో కొంత కించిత్ అహం ఉంది కనుక హిరణ్య గర్భలోకంలో ఆ అహంకారం క్షయమయ్యే వరకు అక్కడుండి తర్వాత బ్రహ్మలో ఐక్యమవుతాడండి. ఇది తెలుసుకోవాల్సింది. ఇది కాక మరొక గతి ఉందిట. అది బ్రహ్మలోకానికి వెళ్లకుండా ఇక్కడే పొందవచ్చు. మనమా ఇతరులా అని ప్రశ్న వేయద్దు, పొందవచ్చుట. అలా పొందేవాళ్ళు ఎవరో చూపిస్తున్నాడు ఇక్కడండి. వాడెవడంటే ఇంతవరకు బ్రహ్మమును ఉపాస్య బ్రహ్మముగా తెలుసుకున్నాడు కదా. తాను పరమాత్మను ఉపాసిస్తున్నాడు గొప్ప యోగముతో లేదా భక్తితో వైరాగ్యంతో అఖండమైన ఇంద్రియజయంతో ఉపాసించాడు. ఇన్ని ఉపాసించిన వాడు మాత్రమే హిరణ్య గర్భలోకానికి వెళ్ళాడు. కానీ ఈ ఉపాసన భూమి మీద చేస్తూ చేస్తూ ఉండగా ఒక్కొక్కప్పుడు భగవద్ అనుగ్రహం ఇక్కడే లభించి వాడు క్రమంగా తాను భగవంతుని ఉపాసిస్తున్నాడనే స్థితి నుంచి తానే భగవంతుడుగా గ్రహించగలిగే స్థితికి వెళతాడు. అప్పుడు వచ్చే అభిన్న స్థితి అన్నాడు ఇక్కడ. తనకి పరమాత్మకి వేరు లేదు అనే స్థితి ఏర్పడుతుంది. అది మామూలు స్థితిలో చెప్పినా అర్థం కాదు. అందుకే మహామహా పండితులకు కూడా అభిన్నం చెప్పినా అర్థం కాదండి. ఎందుకంటే మనకంటే గొప్ప సంస్కృత పండితులు, మనకంటే గొప్ప గొప్ప యోగము ఉపాసన చేసిన వాళ్ళు కూడా అద్వైతాన్ని అర్థం చేసుకోలేపారు. కానీ పాండిత్యం కూడా సరిపోదు ఇక్కడ. కానీ వాళ్ళు గొప్పవాళ్ళు కనుక వాళ్ళు తప్పకుండా గొప్ప స్థితికి పొందుతారు తెలుసుకోండి. కానీ ఉపాసకులు యోగులు చేరేది ఎక్కడికి? హిరణ్య గర్భలోకానికి. కానీ నేననే చైతన్యం ఆ బ్రహ్మమే అనేటటువంటి ఎరుక ఈ లోకంలోనే ఒకవేళ ఉపాసనాదుల వల్ల లభించింది అనుకోండి, అంటే సాత్విక భక్తి నిర్గుణ భక్తి పండిపోయి బ్రహ్మమునికి తనకు వేరు లేదు. అందుకే నేను చెప్పుకున్న మూడింటిలో కామన్గా భిన్నమునుంది. ఇక్కడ పరమాత్మకి నాకు భిన్నము లేదు. ఇప్పుడు ఉదాహరణకి అహమిత్యేవ విభావయే భవాని తెలిసిన లలితాశాస్త్రంలోంచి వద్దాం. అహమిత్యేవ విభావయే భవాని ఈ మాటకి ఏమర్థం చెప్తారండి? భవానిని నేను ఉపాసిస్తున్నాను అంతే. విభావయే బాగా భావిస్తున్నాను. ఎవరు? నేను భవానిని ఈ విధంగా భావిస్తున్నాను, ఇది అంతే కదా. అహం ఇతి విభావయే భవాని. ఎలా భావిస్తున్నావు భవానిని? అరుణాం కరుణా తరంగితాక్షిం. అక్కడి నుంచి చెప్తాం. అంటే నేను అమ్మవారిని ఎలా భావిస్తున్నానంటే చెరకు వెళ్ళు పువ్వులు బాణాలు ఇవన్నీ కలిగి ఉన్నది అని భావిస్తూ అమ్మ భక్తులు లీనమైపోయి ఈ దేహాదుల అశాస్త్రం తెలుసుకుని తాను యోగ మార్గంలో సాధన చేస్తూ వెళితే తప్పకుండా
ఆ అమ్మకి సంబంధించిన సగుణ బ్రహ్మలోకానికి చేరతాడు. అక్కడ సగుణ బ్రహ్మలోకం అంటే ఏ దేవతా భక్తుడికి ఆ దేవతకి సంబంధించిన లోకం సగుణ బ్రహ్మలోకం. ఇంతవరకు వస్తే చాలు ఇక్కడ. కానీ అహమిత్య విభావేకి మళ్ళీ వచ్చేద్దాం. పైన 3 వదిలేయండి. అహం ఇతి భవానీం విభావయే. ఆ భవాని అయిన అమ్మవారు నేను బయట భావించేటటువంటి ఒకానొక రూపము కాదు, నా లోపల అహం రూపముగా ప్రకాశిస్తున్న చైతన్యమే ఆ తల్లి అనేటువంటి ఎరుకలోకి వెళ్ళిపోవాలి. కానీ ఎంతవరకు భగవంతుడికి బయట వస్తువుగా భావిస్తావో అది తప్పు కాదు, కానీ అది ఆ స్థితికి తీసుకెళ్ళి క్రమముక్తినిస్తున్నది. కానీ భగవంతుడు ఆత్మకు భిన్నము కాడిన ఆత్మగా ఎప్పుడైతే దర్శిస్తావో ఆ స్థితి ఏర్పడ్డాక, ఆ బ్రహ్మమే నేను అనే స్థితి ఏర్పడ్డాక, బ్రహ్మమే నేనంటే అర్థం ఏంటి? శరీరంలో వేలాడే పుల్లయ్య గారో వెంకయ్య గారో కాదు, శరీరాన్ని, బుద్ధిని, నిన్న చెప్పినట్టు సరస్సుని గోడని దాటిపోయిన వెలుగు సూర్యునిది అనేటువంటి ఎరుక ఏర్పడినప్పుడు ఏ స్థితి వస్తుందో ఆ స్థితి లభిస్తే వాడికి మోక్షం ఎక్కడో కాదు ఇక్కడే లభిస్తుంది. ఆ స్థితి పేరు జీవన్ముక్తి. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఇది అద్వైత సంప్రదాయ ప్రకారం అన్వయించడానికి చెప్తున్నటువంటి అంశంలో చెప్పుకున్నాం. ఆ జీవన్ముక్తి అర్థం అవడం కష్టం, కానీ జీవన్ముక్తులు లేరనడం తప్పు. ఈ కథంతా చెప్తున్నవాడు వాడు ఎవరు? జీవన్ముక్తుడు. అంతేగాని ఆయనకి మోక్షం అంటే ఏమిటో పరీక్షణ్ మహారాజు నీకు ఇంత చెప్తున్నాను కానీ నాకు ఆ వైకుంఠానికి ఎప్పుడు వెళ్తానో అనుకోలేదు. అది తెలుసుకోండి ఇక్కడ. అందుకు చెప్తున్న ఈ విషయం. ఇంత చేసాక ఓ అంత స్థిత అదే మోక్షము అయితే అక్కర్లేదులేండి, నిరాశ. అంటే అక్కడ ఇంద్రలో ఒక హిరణ్య గర్భలో ఒక మనకోసం ఎదురు చూస్తున్నట్టు. ఇక్కడ ముందు విషయములు తెలుసుకోవాలి. ఎందుకంటే అమలాపురమే అమెరికా అనుకోకుండా ఉంటే చాలు, అంతే. ఇక్కడ అమెరికా వెళ్ళకపో వేరే విషయం, కానీ అమలాపురం అమెరికాను భ్రాంతి ముందు తెలియాలి కదండి. అదేవిధంగా ఇక్కడ చెప్పుకోవడం ఇక్కడ. కనుక ఇప్పుడు గతులు ఎన్ని అయ్యాయి? 4 కదా. ఏవి? పుణ్యగతి, పాపగతి, మిశ్రగతి, క్రమముక్తి, జీవన్ముక్తి. కానీ మనం మొదటి 3నే గతులు అనాలి, కానీ తర్వాత 2 గతులు అనకూడదు. అక్కడ అది పరమాగతి. అక్కడికి చేరక మళ్ళీ వెనక్కి రాము గనక ఇవంటి వెనక్కి వచ్చేవి, ఆ 2 వెనక్కి రారు. కనుక ఉపాసకులు యోగులకి గొప్ప సదుపాయం అంటే వెనక్కి రారు. అది ఇక్కడ తెలుసుకోవాలి. మళ్ళీ ఇటు తిరగరు, అందుకే అది గొప్పదే. కనుక మనం ప్రధానంగా ఇప్పుడు ఉపాసనా యోగం అనే ప్రక్రియలోకి ముందు ప్రవేశించాలి. ఉపాసనా యోగం అనే ప్రక్రియలోకి వెళ్ళాలి అంటే మాత్రము సాత్విక భక్తి నుంచి తొందరగా నిర్గుణ భక్తికి వెళ్ళే ప్రయత్నం చేయాలండి. సాత్విక భక్తి అంటే నేను చెప్పుకున్నాం కదా, దాని నుంచి మెట్లు వేసుకురండి. భగవంతుడి ప్రీతి చెందాలి అంతే. నేను శుద్ధుణ్ణి కావాలని మొదట అనుకుంటూ తర్వాత 2 కూడా విస్మరించి భగవంతుని స్మరిస్తూ ఆనందిస్తూ ఉన్న దశలోంచి క్రమంగా ఆ స్థితికి వస్తే ఇక్కడే భగవంతుడు అభిన్న భావాన్ని తప్పకుండా ఏర్పాటు చేస్తాడు. ఇక్కడ అది పొందకుండా వెళ్ళిపోయామనుకోండి అభిన్న స్థితి, అప్పుడు ఆ హిరణ్య గర్భలోకము ఇవన్నీ లభించి క్రమంగా వెళతారు. కనుక జీవన్ముక్తులు కూడా ఉంటారు, కానీ జీవన్ముక్తులు బహు అరుదు. ఇది చాలా కష్టం. అందుకే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఇంత స్పష్టమైన అవగాహన మనం పొందేం గనక ఖచ్చితంగా దుర్గతులు ఉండవు. ఇది ఎరుక కలిగితే చాలు ఇక్కడ. ఎందుకంటే దేహాత్మ భ్రాంతిని ఎలా వదులుకోవాలి నుండి జాగ్రత్తగా చెప్తున్నప్పుడు ఇది ఒక పరికరంగానే భావిస్తూ దీనితో క్రమంగా పరమాత్మ ప్రీతి పెంచుకుంటూ వెళుతూ ఏ విధంగా అదే నేనని తెలుసుకోవాలో తర్వాత క్రమం. నిన్న మనం దాన్ని చక్కగానే చెప్పుకున్నాం. కాంతి, సూర్యుడు, సరస్సు, గోడ అని ఉపమానంతో అంతవరకు తెలిసింది కదా. కనుక పూర్ణంగా అభిన్న భావం ఏర్పడే వరకు దీన్ని అభేద దర్శనం జ్ఞానం అన్నారు ఇక్కడ. ఇది 4వదైన జీవన్ముక్తి. ఇప్పుడు చెప్పిన దాంట్లో కేవలం అద్వైతం మాత్రమే చెప్తుంది. మిగిలిన వాళ్ళు మాత్రం ఆ లోకంలో పొందే ముక్తే అల్టిమేట్ అని చెప్తారు. అందులో సందేహం లేదు. పోనీ అదే అనుకుంటే చాలు, అది కూడా అంత తేలిక కాదు కనుక వాళ్ళు కూడా తప్పు కాదు. అక్కడ దాకా వెళితే వెనక్కి రారు కనుక వాళ్ళు చెప్పింది కూడా సమంజసమే. కనుక మరో లోకంలోకి మనం వెళతాము, అక్కడ దైవాన్ని చూస్తాము అంటే అప్పుడు నీకేమున్నది? ఆ లోకం ఒకటి ఉంది, నువ్వు ఒకడున్నావు, దైవం ఒకడున్నాడు, నువ్వు ఒకడున్నావు అని భిన్నభావం ఉంది గనక ఆ భిన్నభావంతో ఉపాసన చేస్తున్నావు గనక తప్పకుండా అక్కడికి వెళతావు. అది కూడా చాలా బాగుంటుంది. కానీ వాడు ఊరుకోడు, ఇంకా భిన్నభావం ఏంటయ్యా అని క్రమక్రమంగా అక్కడే నిన్ను ట్రీట్ చేసి అభిన్నమైన తన స్వరూపంతో ఐక్యం చేస్తాడు. ఇది తెలుసుకోండి ఇక్కడ. కానీ ఇప్పుడు స్పష్టపడింది కదా, ఇవన్నీ కూడా స్పష్టపడిందని ఒప్పుకోవాలి, లేకపోతే మళ్ళీ మొదలెడతాడేమో. కనుక జీవన్ముక్తి అంటే తెలిసింది కదా. జీవన్ముక్త స్థితి అర్థం కావడం కూడా మహా కష్టం, సామాన్యం కాదండి. ఇలాంటి జీవన్ముక్తులకు ఉదాహరణలు అని చెప్పాలంటే గృహస్థాశ్రమంలో ఉంటూ జీవన్ముక్తులు లేని వారు కూడా ఉంటారు. వాళ్ళు చూస్తే పిల్లల కోసం వాడి కోసం మాట్లాడుతూ ఉంటారు, అన్ని తెలుసు, పట్టవు వాళ్ళకి. వాళ్ళు ఇందులో ఉన్నట్టుంటారు కానీ వాళ్ళకి అసలు వేస్తే అలాంటి వాళ్ళు ఉంటారు. సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు కూడా జీవన్ముక్తులు ఉంటారండి ఇక్కడ. ఎందుకంటే సన్యాసికి కూడా సగుణ బ్రహ్మలోకానికి వాడు. కానీ సన్యాసి నిజమైన సన్యాసి అయితే
తన అహం బ్రహ్మాస్మని వల్లెవేయడమే కాకుండా అనుభవాన్ని పొందగలిగితే వాడు జీవన్ముక్తులవుతాడు. ఇక్కడ తెలుసుకోండి. అందుకే సన్యాసులు అందరిలో జీవన్ముక్తులు పొందే అయ్యేవాళ్ళు ఉండరు. సన్యాసాశ్రమం స్వీకరించిన వాడిని మాత్రం గౌరవించాలి. ఎందుకంటే వాడు ప్రపంచాన్ని మొదలు పెట్టేశాడు. ఎందుకంటే ప్రపంచంతో పట్టుకున్నంతకాలం దేహాత్మభ్రాంతి పోదు. ఎందుకంటే ఇవి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతున్నావు కదా, వదులుకోవాలని పోవండి. తెలుసుకోండి, ముందు తెంచుకోవాలి. కానీ సన్యాసాశ్రమం గొప్పది ఏంటంటే వాడు విడిచిపెట్టి తానేమిటో చింతన చేస్తున్నాడు, కానీ పూర్తిగా నిలబడలేదు అది. కనుక వాడు ఉత్తమ లోకాలకు వెళ్తాడు. పరివ్రాట్టులు కూడా ఉత్తమ లోకానికి వెళ్తారు. కానీ ఒకవేళ సన్యాసాశ్రమంలో ఉంటూ కూడా ఈ స్థితిని పొందినటువంటి వారు లోకం కోసం సన్యాసాశ్రమంలో ఉన్నట్టున్నా తాము నిరంతరం బ్రహ్మీభూతమైన స్థితిలోనే ఉంటారు. వాళ్ళు నిజానికి 4 ఆశ్రమాలు దాటిపోయిన వాడిని అత్యాశ్రమి అవధూత అంటారండి. జీవన్ముక్తుడు అంటే వాడు 4 ఆశ్రమాలు ఉండడు, వాడు 4 ఆశ్రమాలకు అతీతుడు. అదే సన్యాసుల్లో జీవన్ముక్తులు దొరకడం కష్టం. ఎందుకంటే జీవన్ముక్తుడు సన్యాసాశ్రమీ నియమాలు కూడా పాటించడు, వాడికి అవి కూడా అంటవు. వాడు దానిపైన ఉన్నటువంటి వాడు. కానీ సన్యాసాశ్రమంలో ఉంటున్నా జీవన్ముక్తులైన వాళ్ళు ఉంటారా అంటే ఇటీవల కాలంలో ఒక మహాత్ములు కాంచీ యతీంద్రుడు శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు అది సన్యాస ధర్మాలు పాటించారు, పరివ్రాట్టుగా తిరిగారు, మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు అలా ఉండరు. వాళ్ళ అసలు స్థితి అది. ఏ ఆశ్రమం లేకుండా అవధూత స్థితిలో ఉన్నవాళ్ళు ఉంటారంటే ఒక సుఖయోగీంద్రుడు, మళ్ళీ మనకి రమణ మహర్షి అటువంటి వారండి. ఇక్కడ జీవన్ముక్తులు అంతకు పూర్వంలో రామకృష్ణ పరమహంస అటువంటి వారే. ఆయన గృహస్థాశ్రమంలో ఉన్న దేహాత్మభ్రాంతి ఎప్పుడూ విడిచిపెట్టేశారు ఆయన మహానుభావులు. కానీ జీవన్ముక్తులు ఇప్పటికీ ఉంటారని చెప్పడానికి ఇటీవల దశాబ్దాల కాలపు మహాత్ములు మనం చెప్పుకుంటున్నాం. కానీ జీవన్ముక్తావస్థ మనకు అందలేదు గనక అదేం గొప్పది కాదనుకోకూడదు. ఎందుకంటే ఒక నక్కా ద్రాక్ష పళ్ళు కదా, అందరికీ తెలుసు కదా. మనకు ద్రాక్ష పళ్ళు అందుకోలేదని పుల్లవెలే అనుకుని వెళ్ళిపోయిందిట. మనం అలా అనుకోవద్దు. అంటారు కానీ దేహాత్మభ్రాంతి వదులుకోమని, ఆ చెప్పిన వాడికి మాత్రం వదిలిందా ఏంటండి, ఇవన్నీ వేస్ట్ అన్నాడు ఇక్కడ. ఇది తెలుసుకోండి. డాక్టర్ గారు మనం ట్రీట్మెంట్ ఇస్తూ ఉండొచ్చు, కానీ ఆయనకు కూడా రోగం ఉంటుంది. కానీ రోగం లేని డాక్టర్ దొరకాలనుకుంటే పాపం ఆయన మానవుడే. కానీ ఆయన ఇచ్చిన మందు నీకు పని చేయడం లేదు, తప్పకుండా పనిచేస్తుంది ఇక్కడ. ఇది తెలుసుకుంటే చాలు ఇక్కడ. ఎందుకంటే చెప్పేవాడికి అంత జ్ఞానం లేకపోయినా వినేవాడు చెప్పేవాడి కంటే జ్ఞాని కావచ్చు. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఆశ్చర్యకరమైన అంశం ఇక్కడ. ఇదొకటి గ్రహించవలసినటువంటిది. ఎందుకంటే విత్తనాలని మనము చేతులతో వేస్తాం, కానీ చెయ్యి విత్తనం పట్టుకున్న చేతిలో విత్తనం పండదు, పడిన నేలలో పండుతుంది. తెలుసుకోండి. అది ఓసారి వేసిన వాడికి రాకపోవచ్చు, పొందిన వాడికి రావచ్చు. ఇన్ని రకాలుగా ఉంటుంది. దానికి ఏముంది కనుక సత్యం తెలుసుకుని మనస్సు విప్పు సత్యాన్ని గ్రహిద్దాం. పొందగలమా లేదు తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఏది బాగుందండి ఇన్నిట్లో ఉన్నమాట చెప్పేద్దాం. జీవన్ముక్తం చాలా గొప్పది, అది చాలా గొప్పది, అంతే. అది గొప్ప అయితే అది మాత్రం నిజంగా ఖచ్చితంగా అవధూత అటువంటి స్థితి. అందుకే వాడు బ్రహ్మముతో తాదాత్మ్యమై ఉంటాడు, తనకు భిన్నముగా భావించడు. అందుకే బ్రహ్మము ఉపాసించే దైవం కూడా భిన్నముగా భావించకుండా దీనినే జ్ఞేయ బ్రహ్మము అంటారు. ఉపాసనలో ఉపాస్య బ్రహ్మము అంటారు. ఇక్కడ కొందరు అంటుంటారు సగుణోపాసన నిర్గుణోపాసన. నిర్గుణంలో ఉపాసన లేదు, నిర్గుణ జ్ఞానం సగుణ ఉపాసన. ఇది తెలుసుకోండి ఇక్కడ. అది కేవలం నిర్గుణ జ్ఞానం. కానీ భగవంతుడి యొక్క నామరూపాదుల యందు ప్రీతి కలిగిన ఆ ప్రీతి మిక్కుటమైపోయి ఆ భగవంతుడు ఎక్కడో వేరుగా ఉన్నాడని భావం లేకుండా ఆ భగవంతుడు తనలో ఆత్మగా ఉన్నాడని తాదాత్మ్యం చెందినటువంటి నిర్గుణ భక్తుడు కూడా ఆ నిర్గుణ జ్ఞానితో సమానమే. వాడు ఉపాసన స్థాయి దాటిపోయాడు. రామకృష్ణ పరమహంస కాళీదేవిని రోజు మందార పువ్వులు తెచ్చి పూజించేవట. ఒకసారి అలా కూర్చుని మందార చెట్టుకు దండం పెడుతూ కూర్చున్నాడు ఆయన. ఏమిటో దండం పెడుతున్నామంటే ఆ మందార పువ్వులతో ఉన్న చెట్టు ఖాళీలా కనబడింది ఆయనకి ఇక్కడ. అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి, పూజించాలి, వేరే ఖాళీ ఉంది అనుకోలేదు. ఒక్కొక్కప్పుడు అమ్మవారికి పూజ చేస్తూ చేస్తూ తన నెత్తి మీద పూలు వేసేసుకుంటున్నాడు ఆయన మహానుభావుడు. అంటే తన శరీరం అమ్మవారిని కాదు, తన ఆత్మే అమ్మవారిని. స్థితి అక్కడ అర్థమవుతుందని ఇక్కడ. ఆ స్థితి సామాన్యం కాదు. అటువంటి వాడు ప్రారబ్ధవశాత్తు ఆయు ఉంది గనక ఈ దేహంతో ఉంటాడే కానీ, దేహధర్మాలు చేస్తూ ఉంటాడే కానీ అతడి యొక్క బౌద్ధిక స్థితి ఏదైతే ఉందో అది బ్రహ్మముతో తాదాత్మ్యమే ఉంటుంది. అటువంటి వాడు జీవన్ముక్తుడు. ఆ జీవన్ముక్తుడికి విదేహముక్తి లేదు, ఇక్కడే. క్రమముక్తుడికి విదేహముక్తి. ఇది తెలిసింది కదా ఇక్కడ. మరి జీవన్ముక్తుడు కూడా బ్రతికుండి కనబడతాడంటే ఈ శరీరం ఏ ప్రారంధంతో ఇంత ఆయువు వరకు ఉండాలని నిర్దేశింపబడుతుందో అంతవరకు శరీరం ఉంటుంది, అంతే వాడికి. ఆ తర్వాత శరీరం ఉందని వాడికి స్పృహ ఉండదు, శరీరం పోతుందని బాధ ఉండదు, పోయినా బాధ ఉండదు. ఎందుకంటే వాడి శరీరం నేను అనుకోలేదుట. అటువంటిది ఉర్వారకమివ బంధనాత్. తొడిములో దోసపండు అంటే ఇదండి. తొడిములో దోసపండు ఉంది, దోసకాయ అయితే తొడిమితో అంటుకుంటుంది, మీరు గట్టిగా లాగితే ముక్క అక్కడ ఉండిపోతుంది.
పండు తొడిమిలోనే ఉంది కానీ అంటుకోకుండా ఉంటుంది అని చెప్పారు. ఆ స్థితి జీవన్ముక్తుడి స్థితి. అది పరిపూర్ణమైన మృత్యుబంధనం నుంచి విడిన స్థితి. అది అమృతంతో అనుబంధం అంటే అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మృత్యువుతో విడిన ఈ స్థితి సామాన్యం కాదు. ఇది అనేక రకాలుగా పెద్దలు వర్ణిస్తారు. ఒక ఆవుకి మనం దండ వేశాం. అబ్బా నాకు దండ వేసారని మురిసిపోతుంది. అది తీసేయాలని అనుకోదు. ఆ దండ వేసుకుని తిరుగుతూ ఉంటుంది ఇక్కడ. కొంతసేపటికి ఆ దండలో పువ్వులన్నీ రాలిపోతుంటాయి. అబ్బా అప్పుడు వేసినప్పుడు గులాబీ దండ అంత ఫ్రెష్గా ఉండేదో ఇప్పుడు అన్నీ రాలిపోతున్నాయని బాధపడదు. అది కొంతకాలానికి పుట్టుక్కమని దిగిపోతుంది తాడు. దానికి బాధపడదు. ఎందుకంటే అది ఉంచాలి అనుకోలేదు, తీసేయాలి అనుకోలేదు. అది తనది అనే భావమే తనకు కలగలేదు. ఎలాగో జీవన్ముక్తుడి దేహంలో ఉన్నా అది తనదని కానీ దీనికి ఉండాలని కానీ రెండూ అనుకోడు. ఆ స్థితి ఎవడికి అర్థమవుతుంది? జీవన్ముక్తుడికి అర్థమవుతుంది. ఇవే స్థితులు అని చక్కగా బోధించాడు అమ్మకి. చెప్పి ఆ గర్భంలో పడ్డ శిశువు, ఇప్పుడు వాడి దగ్గరకు వద్దాం. ఈ పుణ్యపాపగతులతో మళ్ళీ గర్భంలో పడ్డ శిశువు అంటే మన ఫ్లాష్ బ్యాక్ అంతే. ఇక్కడ మళ్ళీ ఒక్కసారి వెనక్కి వెళ్ళి అనుభవిద్దామంటే తప్పకుండా ఈ గతులతో తిరుగుతున్నంతకాలం అనుభవిస్తారు. మరి పుట్టకూడదు అనుకుంటే మాత్రం ఆ స్థితి ఇప్పుడు ఒక్కసారి అర్థం చేసుకుంటే అయిపోయింది. మరి పుట్టం బాగుంది. గర్భంలో పడ్డాక జీవుడు 7వ మాసం వచ్చేటప్పటికల్లా ఉల్బేన సంవృతస్తస్మిన్ అంత్రైశ్చ బహిరావృత ఆస్తే కృత్వా శిరకుక్షౌ భుగ్నపృష్ఠ శిరోధర ఆరభ్య సప్తమాన్మాసా లబ్ధబోధోపి వేపిత. ఎంత అందమైనటువంటి విజ్ఞానం చూడండి. అసలు గర్భంలో పడిన దగ్గర నుంచి ఏ మాసం ఎటువంటి మార్పులు జరుగుతాయో కూడా వర్ణించాడు. ఇక్కడ పిండోత్పత్తి ప్రకరణం అని చెప్పబడితే అధ్యాయం పురాణాల్లో అనేక గీతల్లో ఉందండి. ఇది కాకుండా ఉపనిషత్తుల్లో గర్భోపనిషత్తునికి ఉపనిషత్తు ఉంది. రమణ మహర్షి ఎక్కువగా ఈ ఉపనిషత్తుని తన భక్తులు తెచ్చి చదివించేవాట. అంటే నీ అసలు స్వరూపం తెలుసుకొని అయినా అని చెప్పడానికి. మనందరం అందులో ఉంచుని వాళ్ళే. ఏమైనా గుర్తుందా? ఓ నిజమేనండి మీరు చెప్పినట్టు. మీరు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు కింద పడితే ఎంత నొప్పి పెట్టిందో చెప్తే మీకు గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఇంకా స్మృతి ఉంది కనుక. గర్భంలో మీరు ఉన్నప్పుడు ఇలా ఉంటుంది అని చెప్తే గుర్తొస్తుందా? ఎవ్వడికైనా తన గర్భంలో ఉన్న స్థితి గుర్తుందా? ఒక్కసారి చెప్పండి. ఒక్కసారి చెప్పండి. గుర్తులేదు. కాబట్టి మీకు గుర్తు లేదు కనుక అసలు చెప్పినా మళ్ళీ గుర్తు రావట్లేదు కనుక మీరు గర్భంలోంచి రాలేదంటాం. అప్పుడు ఏమంటారు? మీరు మూర్ఖుడా అంటారు. అంటే గర్భంలోంచి వచ్చిన స్థితి గుర్తు లేకపోయినా గర్భంలోంచి వచ్చిన సత్యాన్ని ఎలా గుర్తుపెట్టుకున్నావో గత జన్మలు నీ గుర్తు లేకపోయినా అవి దాటొచ్చేవని అలాగే గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకునే మెదడు ఈ శరీరంతో పోయినప్పుడు గుర్తు ఎక్కడుంటుందండి? ఇది ఆలోచించాలి. ఇక్కడ ఎవడు చూడొచ్చారండి జన్మలు అంటే ఎవడు చూడొచ్చారండి గర్భంలో ఉన్నామని ఈ మాత్రం ఆలోచిస్తే అయిపోయింది. గుర్తుంచుకునే దేహం ఏది, వాసనలు తెచ్చుకునే దేహం ఏదో కూడా తేడా తెలియకపోవడంలో వచ్చిందండి ఇదంతా కూడా. అక్కడ సరే మొత్తం మనకి అందరూ దేనిలో ఉన్నారు? గర్భంలో ఉన్నారు. అప్పుడు సరిగ్గా 7వ మాసం వస్తుంది. గర్భంలో 7వ మాసం వచ్చేటప్పటికీ ఇంచుమించు అవయవ పూర్ణత ఏర్పడుతుంది. అందుకే 7వ మాసం కూడా దాటి 2 నెలలు అయిన తర్వాత కానీ పుట్టిన జన్మ చక్కటిది అంటూ ఉంటారు. లేకపోతే నెల తక్కువ అనే మాట మనకి అలుగు కనబడుతున్నది ఇక్కడ. సరే 7వ మాసంలో ఎలా ఉంటుందో చెప్తున్నాడు. ఆస్తే కృత్వా శిరకుక్షౌ భుగ్నపృష్ఠ శిరోధర. ఆ తల్లి జరాయువు చేత చుట్టబడి ఆ స్థితిలో అతడు తల్లి పొట్టలో నడుము మెడ వంచి ఉంటుందండి. అంటే ధనురాకారంగా ఏర్పడతాడు. నడుము మెడ వంచబడుతుంది. అంటే మెడ తన లోపలికి మోకాళ్ళ మధ్యలోకి వెళుతున్నట్టుగా వెళ్ళిపోతుంది. ఈ స్థితి 7వ మాసంలో సహజంగా ఏర్పడుతుంది. ఈ ఆసనం మహాకష్టం. ఇంటికి వెళ్ళి ప్రాక్టీస్ చేయకండి. ఇది ఎంతో సాధన చేసి కానీ ఆసనం వేయగలిగితే ఆ స్థితికి చేరుకున్న మెదడుకి గత జన్మలు గుర్తొస్తాయటండి. యోగాసనాలు యోగశక్తులు ఇన్ని రకాలు ఉంటాయి. కానీ గర్భంలో ఉన్నప్పుడు సహజంగా ఆసనం పడుతుంది కనుక అప్పుడు వాడి గత జన్మలన్నీ ఒక్కసారి గుర్తుకొస్తాయి ప్రతివాడికి. ఇక్కడ కూర్చున్న ప్రతివాడికి. ఇప్పుడు చెప్తూ ఉంటే మా అమ్మాయికి అర్థం కాలేదంటారు కదా, మీ అమ్మాయికి కూడా గర్భంలో ఉన్నప్పుడు 7వ మాసంలో ఇదే స్థితి. ఎవరికైనా ప్రతివాడికి ఆ స్థితి రాగానే ఒక్కసారిగా భయం కలుగుతుంది అతనికి. ఏంటి ఇన్ని పొందొచ్చాను, అవన్నీ కాలం ఎగరగొట్టేసింది. మేఘాన్ని గాలి ఎగరగొట్టినప్పుడు చెదిరిపోతుంది. కానీ మేఘం తనని ఎగరగొట్టిన గాలి గురించి ఎలా తెలుసుకోలేదో జన్మలు ఎగిరిపోతున్నాయి, కానీ ఎగరగొట్టిన కాలం గురించి తెలుసుకోలేదు. ఎప్పుడైతే అన్ని దేహాలు గుర్తొచ్చేప్పుడో అసలేమిటో ఆలోచనప్పుడు మొదలవుతుంది. అప్పుడు ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆలోచిస్తట, ఈ జన్మను నేను సార్థకం చేసుకుంటాను,
ఇప్పుడు ఎన్నో జన్మలు గడిచాయి కానీ నారాయణ పాదపద్మాలను ఆశ్రయించలేదు. ఆశ్రయించి భక్తి కలిగి ఉంటే నేను ఈ స్థితికి వచ్చేవాడిని కాను కదా. క్రమముక్తో జీవన్ముక్తో ఏదో లభించేది. నేను ఆశ్రయించలేదు. ఎందుకంటే సత్కర్మలు చేసి స్వర్గాలకు వెళ్ళి కరిగేకి వచ్చేసాను. దుష్కర్మలు చేసి పాపాలకు వెళ్ళాక అవి కరిగించుకుని ఆ మూట ఈ మూట పట్టుకుని ఇక్కడ దిగాను. కానీ భగవంతుని ఉపాసించి ప్రేమతో వైరాగ్యంతో వెళ్ళలేదే. జన్మలన్నీ వ్యర్థం చేసుకున్నాను. తస్యోపపన్నమవితుం జగదిచ్చయాత్త నానాతనోర్భువి చలచరణారవిందం. పోనీ ఆయన ఆశ్రయించడం కష్టమా అంటే జగత్తును అనుగ్రహించడానికి అనేక రకాల అవతారాలు లీలలు ధరించాడు స్వామి. ఆ లీలలు ధరించిన అందమైన ఆ రూపాలని ఒక్కసారి కూడా నేను ధ్యానించలేదే, ఆరాధించలేదే, స్మరించలేదే, ఆయన శరణు జొచ్చలేదే. అంటే స్వామి నువ్వే శరణు అనుకున్నాం. ఇప్పుడు ఇంకా ఆయన్నే పట్టుకున్నావు, ఇంక లేవు ఇక్కడ. అలా శరణాగతి వేడలేదే. ఎందుకంటే శరణాగతి క్రమముక్తికి హేతువే. ఆ శరణాగతి చేయలేదు నేను. ఎంతసేపు ఈ పంచభూత వికారమైన దేహం నేను అనుకున్నాను. అదేవిధంగా మనోబుద్ధి చిత్త అహంకారములతో కూడిన అంతఃకరణంలో త్రిగుణాల వికారాలు నావే అనుకుంటూ గడిపేశాను. అందుకే ఇప్పుడు ఈ స్థితి ఏర్పడింది. ఇక ఈ జన్మని మాత్రం నేను సార్థకం చేసుకుంటాను. ఇకపై నేను తప్పకుండా బ్రహ్మచింతన పరమాత్మను ఆశ్రయిస్తాను అనుకుంటూ ఒట్లు కూడా పెట్టుకుంటాడు. ఈ జన్మ జాగ్రత్త పట్టుకుంటానని. కానీ 9 మాసాలు పూర్తయిపోతాయి. 10వ మాసం ప్రవేశించగానే ఆసనం మారిపోతుంది. బయటపడతాడు. వాడు బయటపడాలనుకోకపోయినా లోపల ప్రసూతి వాయువులు తోస్తాయన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి ఇక్కడ. అవి వినిష్క్రామేత్ కృచ్ఛ్రేణ కృత్వ అవాక్షిర ఆతుర. తల క్రిందికి పెట్టుకుని వస్తాడు అక్కడ. క్రమంగా ఎప్పుడైతే ఇక్కడ పడ్డాడో అప్పుడు స్మృతి అంతా పోయిందయ్యా. ప్రసూతి వాయువుల ప్రభావం తగిలిన వెంటనే 7వ మాసంలో తాను అనుకున్నటువంటి స్మృతి పోయి ఇప్పుడు మళ్ళీ ఏ దేహం వచ్చిందో అదే నేను అనుకుంటూ దీంతో పాపాలు చేస్తే పాపగతికి, పుణ్యాలు చేస్తే మళ్ళీ చరివితి చదవడం, ఇదంతా చూస్తున్నాడు. కనుకనే ఇప్పుడు ఈ వృత్తాంతమంతా ఎందుకు చెప్తున్నానంటే, అమ్మా ఇలాంటి దేహం లభించాక దీన్ని సద్వినియోగం చేసుకుని ముందు సత్పురుషులను ఆశ్రయించు. సత్పురుషుల ద్వారా ప్రకృతి అంటే ఏమిటి, పురుషుడు అంటే ఏమిటో అర్థం చేసుకో. ఈ రెండింటి తాదాత్మ్యం వదిలించుకునే ప్రయత్నంతో పరమాత్మ తాదాత్మ్యాన్ని పొందే ప్రయత్నం చేయు. పరమాత్మ అంతుపట్టాడు అనుకోకు. నీకు అంతుపట్టడానికే భగవంతుడు అనేక దివ్యనామ రూపములు ధరించాడు కనుక ఆ దివ్యనామ రూపములు ధరించిన పరమాత్మ యొక్క లీలల్ని స్మరిస్తూ ఆయన్నే శరణాగతి వేడుతూ నీకు శరీర స్పృహ ఉన్నంతకాలం సత్కర్మని ఆయనకు ప్రీతిగా ఆచరిస్తూ దేనియందు లంపటం పెట్టుకోకుండా. దేనియందు లంపటం పెట్టుకోకపోతే ఎలా అండి? ఆయన యందు లంపటం పెట్టుకుని వెంటనే చెప్పాడు ఇక్కడ. అలా ఉపాసన చేయగా ఆయన అనుగ్రహంతో తప్పకుండా తరిస్తావమ్మా అని బోధించాడు. ఇదండి కపిల గీత మొత్తం మనం పూర్తి చేసుకున్నాం. అయిపోయిందా స్పష్టంగా? అని మళ్ళీ నిన్నదంతా రిపీట్. కానీ మొత్తం జీవుడు అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, ఈశ్వరుడు అంటే ఏమిటో చెప్తూ జీవుడి గతులు ఏమిటో నిర్వచిస్తూ ఎంత అద్భుతంగా బోధించాడు ఇక్కడ. ఇప్పుడు మీరు విన్న ఈ గీతాశాస్త్రం ఏదుందో ఇది హిందూ ధర్మ సర్వస్వము, మరొకటి ఏమీ లేదు ఇక్కడ. మరంతా విష్ణువు గురించి చెప్పారండి. ఆ చోట మీరు శివుడు పెట్టుకోండి, ఆ చోట అమ్మవారిని పెట్టుకోండి, అయిపోయింది, మొత్తం తెలిసిపోయింది ఇక్కడ. ఎంతసేపు విష్ణువు శివుడు మరో లోకంలో ఉన్నంతకాలం నువ్వు భావిస్తుండడం మంచిదే, సద్గతి, ఉత్తమమైన స్థితికి వెళతావు. కానీ అదే ఆత్మస్వరూపం అని తెలిసాక ఇక్కడే భేదం పోయింది. చూరుని పరిశీలించండి ఇక్కడ. ఈ భేదం పోయినంత మాత్రాన భగవంతునికి దివ్యనామ దివ్య రూపాలను విడిచిపెట్టాం, అది కూడా తెలుసుకోవాలి ఇక్కడ. ఆ దివ్యనామ దివ్య రూపాలను ఉపాసిస్తున్న వాడు నాలో ఆత్మయ్యున్నాడని ఎరుకుతూనే ఉంటాం. అందుకే ఆ స్థితిని పొందినటువంటి లీలా మన సుఖమహర్షి కూడా కూర్చొని చక్కగా భగవన్ నామరూప లీలలు చెప్తున్నాడు అంటే అది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడ. అందుకే జీవన్ముక్తులైన వారు నిరంతర బ్రహ్మానుభవం పొందుతున్నా ఆ బ్రహ్మము దాల్చినటువంటి దివ్యనామ దివ్య రూప లీలలను కూడా ఆస్వాదిస్తూ ఉంటారు. అది చాలా ప్రధానమైనది. కనుక వాళ్ళు కూడా ఆస్వాదించే భగవన్నామ రూప లీలలే ఉన్నాయో వాటిని మనం ఆస్వాదిస్తూ అదే రుచి అయినది, ఇవి రుచి కావు అని విడిచిపెట్టగలుగుతున్నామా? ఇది పెద్ద ప్రశ్న. నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి, ఆయన తలచుకుంటూ ఒళ్ళు పొలికిస్తుంది. నిజమా? ఎంతసేపు? నిజంగా చెప్పండి, ఇక్కడ అనడం వేరండి, భక్తి భ్రాంతి ఉంటుంది కొందరికి. ఎక్కడో అపయ దీక్షితులు లాంటి వారు నన్ను అందరూ శివభక్తులు అంటున్నారు, నేను శివభక్తుడిని అనుకుంటున్నాను, కానీ నిజంగా భక్తుడినేనని భ్రాంతే భ్రాంత సత్యమని ఆయనకు అనిపించింది. ఇది నిజంగా ఒక నిజంగా సత్యమైతే
ప్రపంచం మీద కించిత్తు కూడా లంపటం ఉండకూడదే, అది వదలలేదు. ఇప్పుడు చెప్పండి ఇక్కడ. కనుక అటువంటి భక్తిగాని ఉంటే ఆ భక్తికి బ్రహ్మజ్ఞానానికి ఏమీ భేదం లేదయ్యా అని చెప్పాడు. ఇక్కడ ఇది తెలుసుకోవాల్సింది. ఇక్కడ వాడు ఇహైవ ఇక్కడే పొందుతాడు ముక్తిని, వాడు ఎక్కడికో వెళ్ళక్కర్లేదు. అందుకే ఈ విషయాన్ని చక్కగా బోధించినటువంటి మహానుభావుడు కపిలాచార్యుల వారు గొప్ప మాటను ఇక్కడ వివరిస్తున్నారు. జ్ఞానయోగశ్చ మన్నిష్ఠో నైర్గుణ్యో భక్తి లక్షణ. మన్నిష్ఠ, ఈ మన్నిష్ఠ అంటే ఏమిటండి? మత్ నిష్ఠ మన్నిష్ఠ అంటే పరమాత్మయందే స్థిరపడిపోయిన జ్ఞానయోగము, పరమాత్మకి అన్యము లేదు అనేటటువంటి జ్ఞానయోగము. నైర్గుణ్యో భక్తి లక్షణ, నిర్గుణ భక్తి లక్షణం. నేను చెప్పాను కదా, ఆ నిర్గుణ భక్తి లక్షణంలో కేవలం పరమాత్మ తాదాత్మ్యమే, నేనన్న భావం కూడా అంత కరిగిపోయిందండి. ఆ స్థితిలో ద్వయోరప్యేక ఏవార్థో, రెండిటికి ఒకటే ప్రయోజనము. ఆ రెండు దేన్ని తెలియజేస్తున్నదో అదే భగవత్ శబ్ద లక్షణ, అతడే భగవంతుడు. ఆ భగవంతుడి గురించి చెప్పేది భాగవతం. అయిపోయింది కదా, మొత్తం అయిపోయింది. మరొక ప్రశ్న, ఏమంటే నిజమే మీరు ఇప్పుడు చెప్పారు, కానీ శాస్త్రాల్లో ఆ బ్రహ్మము గురించి అనేక రకాలుగా ఎందుకు చెప్పారు? నీకు ఇంకా అందలేదు గనక, బుద్ధి రకరకాలుగా ఉంటుంది గనక రకరకాల బుద్ధికి ఆ ఒక్కటి అందించడం కోసం రకరకాలుగా చెప్పారే కానీ అది ఒక్కటేనా ఆయన అన్నాడు. మరి ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు శాస్త్రములన్నీ గొప్పవైనప్పుడు భగవంతుడికి అసలు స్వరూపం ఏమిటి అంటే గొప్ప మాటను చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు కపిలాచార్య వారు. ప్రశ్న సరిగ్గా అర్థమైంది కదా. ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా భగవంతుడి గురించి చెప్తున్నారు కదా. ఆయన నామరూపములు కలిగి ఉంటాడని ఒకటి, నామరూప అతీతుడని ఒకటి, ఇలా రకరకాలు చెప్తూ ఉంటారు శాస్త్రములే. మళ్ళీ ఏమిటి భిన్నత్వం ఎందువల్ల వచ్చిందంటే జాగ్రత్తగా తెలుసుకోని ఆయన యోగ్యుడైన వాడు వీటిని భిన్నత్వములు అనుకోడు, వీటిని తెలుసుకోవాల్సిన విషయం. ఒక్కొక్క శాస్త్రం ఒక్కొక్క విధంగా చెప్తున్నప్పుడు ఏది ప్రమాణము అంటే ఒక మాట అన్నాడు, నాయన పాలు నువ్వు చూసావు, ఈ పాలు తియ్యగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి అన్నావు. బాగా జాగ్రత్తగా వింటున్నారు కదా. తియ్యగా ఉన్నాయి, చల్లగా ఉన్నాయి, తెల్లగా ఉన్నాయి. ఈ మూడు లక్షణాలు ఒకే పాలకున్నాయి, అవునా లేదా? కానీ మూడు ఎందుకు చెప్పావు? మూడు లక్షణాలు ఉంది కనుక. అయిన ఈ మూడు లక్షణాలు కలిపి పాలక చెప్పావు, కానీ మూడు లక్షణాలను విడివిడిగా తెలుసుకుంటున్నావు, ఆలోచించు అన్నాడు. ఎలాగో అంటే పాలు చల్లగా ఉన్నాయనేది చెయ్యి ముంచి చెప్పావు, పాలు తెల్లగా ఉన్నాయనేది చూసి చెప్పావు, పాలు తియ్యగా ఉన్నదని నాలుక మీద పడితే కానీ తెలియలేదు. కానీ తెల్లగా ఉన్నాయని చెప్పిన కన్ను తియ్యగా ఉంది చల్లగా ఉందని చెప్పలేదు, చల్లగా ఉందని చెప్పిన చెయ్యి తియ్యగా ఉంది తెల్లగా ఉంది అని చెప్పలేదు, తియ్యగా ఉందని చెప్పిన నాలిక చల్లగా ఉంది తెల్లగా ఉందని చెప్పలేదు. అంటే భిన్న భిన్న ఇంద్రియములతో భిన్న భిన్న లక్షణములు గ్రహించి అవన్నీ ఒకడివని ఎలా తెలుసుకున్నావో భిన్న భిన్న శాస్త్రములో పరమాత్మ యొక్క భిన్న లక్షణములు గ్రహించి అవన్నీ ఒకే బ్రహ్మమని తెలుసుకో. గోలపోయిందండి ఇక్కడ. ఎంత చక్కటి సమన్వయం చేశాడు మహానుభావుడు కపిలాచార్యుల వారు, ఇంత రమ్యంగా బోధించాడు. యథేంద్రియై పృథగ్జాలై ఐరర్థో బహుగుణాశ్రయ ఏకో నానేయతే తద్వత్ భగవాన్ శాస్త్రవర్త్మభి. ఇవన్నీ బోధించిన తర్వాత ఈ తల్లికి మరింత కన్ఫ్యూజన్ వచ్చింది, రాలేదు, స్పష్టంగా తెలిసిపోయింది. ఎందుకంటే ఎన్ని గొప్పవి చెప్పినా ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, మనమున్న స్థితి ఏమిటో ముందు అర్థం చేసుకుని ఇక్కడి నుంచి ఎలా ప్రారంభించాలో తెలుసుకోవాలనేది ఒక్కటే చాలు. ఇక్కడ తల్లికి చెప్పాడు, అమ్మా నువ్వు నా యొక్క నామస్మరణ చేస్తూ నాపై అచంచలమైన భక్తి కలిగి ప్రేమగా నన్ను ధ్యానిస్తూ ఉండు అన్నాడు స్వామి. ఇప్పుడు వరకు నేను చెప్పినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఇది సనాతనమైన బ్రహ్మ విద్య, ఇది ఎవరు పెడితే వాళ్ళకి చెప్పక సుమా అన్నాడు. అంటే ఇప్పుడు దేవహూతి బయలుదేరి ఎవరికి చెప్తుందండి? ఇంతవరకు విన్న మనకు చెప్తున్నది ఇది ఇక్కడ. ఎందుకంటే శాస్త్రానికి వినడానికి టైం ఉంటే సరిపోదు, అర్హత ఉండాలి. ఇక్కడ ప్రతి శాస్త్రానికి అధికార నిర్ణయం ఒకటి ఉంటుంది, ఇది తెలుసుకోవాలి. ఏ కాలంలో ఈ శాస్త్రానికి దుష్టినికి, వినయం లేని వానికి, తలబిరుసు కలవాడికి, దురాచార పరాయణుడికి, అశాస్త్రీయ వాదాలు చేసేవాడికి, డాంబికనుకు ఉపదేశించకు, వాడికి దీని విలువ తెలియదు. అలాగే ఎంత చెప్పినా ఇంకా ఇంద్రియ భోగాలపై లంపటత్వం కలిగిన వాళ్ళకి ఈ శాస్త్రం సరిపడదు. చూశారా? ఇంకా గృహసుఖాలపైదనే ఆసక్తి ఉంటూ బంధుమిత్ర కళత్రాదులు ఎందే ప్రీతి కలవారికి ఈ శాస్త్రం చెప్పకు. గృహారూఢ చేతసే, వాళ్ళకి చెప్పకన్నాడు. అంటే ఈ మాట ఆయన చెప్పిందే అని చెప్తున్నాను. అదేవిధంగా నా భక్తుడు కాని వాడికి చెప్పు, నా భక్తాయచమే జాతం. అంతేకాదు నా భక్తుల్ని ద్వేషించే వాళ్ళకి చెప్పకు.
సమస్త ప్రాణుల యందు ప్రేమభావం, గురుసేవపై అభిరుచి, బాహ్య విషయాలపై వైరాగ్యం, మనస్సుకి ప్రసన్నత కలవాడికి చెప్పకు వాడికి చెప్పు. అదే నిరంతరం చెదిరిపోతున్న మనస్సు, భయ విఫలమైన మనస్సుకు చెప్పకు, వాడికి ఇది రుచించదు అని చెప్పి, ఎవరైతే ఈ శాస్త్రాన్ని శ్రద్ధగా వింటారో, శ్రద్ధతో ఒక్కసారైనా వింటారో, వారు మోక్షాన్ని పొంది తీరుతారు అని చెప్పారండి. ఇక్కడ ఒక్కసారి అంటే అర్థం ఏంటంటే త్రికరణాలు ఏకం చేసి అని అర్థం. ఇక్కడ సకృత్ మాటకి ఇది అర్థం. అలా వినగలిగితే మోక్షం తప్పకుండా వస్తుందట. చూసారా, మనకి మోక్షం గ్యారంటీ. దీని అర్థం ఏమిటి? తప్పకుండా మోక్షం వస్తుంది అంటే అర్థం, అమెరికా టికెట్ కొంటే గ్యారంటీ మనం అమెరికా వెళ్తాం అంతే అని చెప్పినట్టు. కానీ టికెట్ కొన్నాక నువ్వు బయలుదేరాలి, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఫ్లైట్ ఎక్కాలి అని ఎలా ఉన్నాయో, ఇది కానీ ఉంటే నీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంది కనుక నీ సాధన మరింత బలోపేతం చేసి స్పష్టంగా చేసి ముక్తి పొందగలవు అని చెప్పడం. ఇక్కడ ఇది క్రమశః అని అర్థం చెప్పుకోవాలని పెద్దలు నిర్వహిస్తారు. ఇప్పుడు తెలిసింది కదా. అంతేగాని కపిలగీతనంత మోక్షం కనుక రేపటి నుంచి ఎలా ఉన్నా పర్వాలేదంటే రేపు నుంచి ఇంకోలా ఉండలేం ఇది వింటే సరిగ్గా. ఇది మొత్తం కపిలగీత పూర్తయిపోయిందండి. శ్రద్ధగా విందెవరు? దేవహూతి. విని వెంటనే దేహము, ప్రకృతి వీటి యందు మమత్వ భావాన్ని క్రమంగా విడిచిపెట్టింది. దేని చేత? వైరాగ్యము చేత. దాని మంది విరక్తి ఉంటే దాని గురించి ఆలోచించారు, అంతే కదండి. అందుకు ఎప్పుడైతే తనువుపై, తనువుతో కలిగిన బంధములపై విరక్తి కలిగిందో ఆ తల్లి వెంటనే క్రమంగా వాటి నుంచి బయటపడి, చాలా చక్కగా చెప్పాడు. అది వాటి నుంచి ఎలా బయటపడింది అంటే, వాడిని పట్టుకోవడం వల్ల ఇది విదిలిపోయింది అన్నాడు. ఇక్కడ ఒకటే మాట. ఇక్కడ అందుకే పరమాత్మని పట్టుకో, ప్రపంచాన్ని వదులుకో. అందుకని ప్రపంచాన్ని వదులుకో, పరమాత్మని పట్టుకో కాదు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఎందుకంటే ఇది వదులుతా అంటే పట్టుకుందనే అర్థం. ఆయన్నే పట్టుకున్నాం అనుకో సహజంగా వదిలేయగలవు. మనం ప్రతిరోజు చెప్తున్నాం పట్టుకొమ్మ ఉన్న కొమ్మ. ఇది భక్తి ప్రవాహ యోగేన నిరంతరం ఆయన గురించే అంతఃకరణం వెళుతూ, దేహస్పృహ ఉన్నంతసేపు ఆయన పనులే చేస్తూ, వైరాగ్యేణ బలీయస. ఎప్పుడైనా సరే కొంచెం ప్రపంచమే బుద్ధి మరలితే అది నిస్సారమని చెప్పుకుని వెనక్కి తిప్పాలి. ఇది వెంటనే హఠాత్తుగా రాదండి. అందుకే బ్రహ్మమునందు మనస్సు నిలబెట్టడం అంత తేలిక కాదు. అభ్యాసేనత కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. ఘంటసాల గారు చదివారు కనుక పద్యం గుర్తుండిపోయింది. అది వచ్చింది బాధ. ఏది వైరాగ్యం? అభ్యాస వైరాగ్యాలతో మరల్చు. ఆవిడ చేసింది ఆ పని. వైరాగ్యేణ బలీయస. అది నిలబడ్డానికి యుక్త అనుష్ఠాన జాతేన జ్ఞానేన బ్రహ్మహేతునా. అనుష్ఠాన బలం. అనుష్ఠానం, అను అంటే ఎడతెగకుండా, అనుష్ఠానం అంటే నిరంతరంగా సాగే సాధన. ఇక్కడ నిరంతరాయంగా సాగుతున్నటువంటి అనుష్ఠానం. దీనితో క్రమంగా తల్లి ప్రకృతి బంధముల నుంచి మరలి పరమాత్మతో తాదాత్మ్యం చెంది క్రమంగా శరీర స్పృహ విడిచిపెట్టింది. బ్రతికుండగానే ముక్తి పొందిందండి తల్లి దేవహూతి. ఇది తెలుసుకోవాల్సింది. జీవన్ముక్తురాలైపోయింది. బ్రహ్మణ్యవస్థితమతి భగవత్యాత్మ సంశ్రయే. చక్కటి మాట అన్నది ఇక్కడ. భగవతి ఆత్మ సంశ్రయే. సర్వజీవులకు అధిష్టానమైనటువంటి భగవానుడైన బ్రహ్మమునందు అవస్థితమతి, స్థిరమైన బుద్ధి నిలిపి అన్నాడు. ఇది ఎలాంటిది అంటే నది సముద్రంలో చేరినట్లుగా బుద్ధి భగవంతుని యందు చేరి, నివృత్త జీవాపత్తిత్వాత్, తన జీవభావం పోయింది. జీవ అంటే నేను అర్థం చెప్పుకున్నాం కదా, ఉపాధులు నేను అనుకుని వేలాడేవాడు జీవుడు అయిపోయింది. జీవాపత్తిత్వం నుంచి బయటపడి దుఃఖం క్షీణించి పరమానందాన్ని అనుభవించింది. ఇక్కడే జీవన్ముక్తి అర్థమైనా అర్థం కాకపోయినా ఎన్నో లోకాలు నిత్యం లెక్కలు ఉండే ఇక్కడే పొందొచ్చని చెప్తుంది. ఇక్కడే భగవదానందం పొందవచ్చని చెప్తున్నది హిందూ సంస్కృతి మాత్రమే. తెలుసుకోండి. ఈహైవ ఎంత బాగుందండి. నిత్యారూఢ సమాధిత్వాత్. పదాలు అంత గొప్పగా. నిత్య ఆరూఢ, ఆరురోహ ఆరూఢ అని రెండు స్థితులు ఉంటాయి. ఆరురోహం అంటే పర్వతాన్ని ఎక్కుతున్న స్థితి, ఆరూఢం అంటే ఎక్కి స్థిరపడ్డ స్థితి అన్నాడు ఇక్కడ. కనుక సాధన ఆరురోహ, సిద్ధి ఆరూఢ అన్నాడు ఇక్కడ. ఆరూఢ అనే పదం ఎక్కడొచ్చినా తెలుసుకోవాల్సింది. కనుక నిత్యారూఢ సమాధిత్వాత్. ఆవిడ ఎలా స్థిరపడిందంటే మరికెందుకు జారలేదు. నిత్య ఆరూఢ సమాధిత్వాత్, అది సమాధి. సమాధిత్వాత్ పరావృత్త గుణభ్రమ. ఇంకా గుణభ్రమలు ఆవిడికి లేవు. సత్వరజస్తమో గుణాత్మైన ప్రకృత భ్రమలు లేవు. ఆ స్థితిలో ఉన్నటువంటి తల్లికి అప్పుడప్పుడు దేహాధ్యాస కలుగుతుందట. అంటే శరీరం ఉన్నంతసేపు దేహాధ్యాస కలగడం సహజం.
ఇది ఎలాంటిదంటే ఇవాళ స్నానం చేయాలి, పళ్ళు తోముకోవాలి అంతే. కానీ ఇప్పుడు స్నానం చేయాలి కదని మురిసిపోయి దంత ధావనం చేస్తాను ఆనందంతో దాంతో మనం తాదాత్మ్యంగా చేయం, అవునా లేదా? జరిగిపోతుంది అంతే. కానీ రేపు నేను పళ్ళు తోముకుంటాను కదా అని ఇప్పటి నుంచి మనం ఆ దృశ్యాన్ని ఊహించము, ఆ తోముకున్నప్పుడు కూడా తాదాత్మ్యంతో చేయం, పని చేసుకుపోతాం. అలాగే పరమాత్మ యందు మనస్సు నిలిపినటువంటి వాడు శారీరక క్రియలు అలా చేసుకు వెళ్తాడు, కానీ దాని లంపటుడు కాడు, కావున బంధింపబడ్డు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. ఆ స్థితికి వెళ్ళిపోయింది. ఆ స్థితికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ప్రపంచం పట్టదు కనుక ఒంటి మీద బట్టుందో లేదో కూడా తెలియదండి. అలాంటి స్థితి. పైగా వీడికి బట్ట ఊడిపోయిందన్న విషయం వీడికి తెలియదు, కానీ చుట్టూ ఉన్నవాళ్ళు మాత్రం అతన్ని చూసి సిగ్గుపడతారు. తనకొకవేళ దేహస్పృహ వస్తే, ఆ క్షణం వస్తే వెంటనే తన బట్ట కట్టేసుకుంటాడు. అప్పుడు కూడా దేహాత్మ భ్రాంతి ఉండదు, తాను ఏ దేహంలో ఉన్నాడో తెలుస్తుంది. అలాగే దేహధర్మంగా ఆకలిస్తుంది, ఆత్మధర్మంగా కాదు. దేహధర్మంగా ఆకలేసినప్పుడు లభించిన పదార్థం తీసుకుంటాడు, దాని మీద ప్రీతి ఉండదు, దేహ నిలుపు కావాలని అసలు లేదు. దేహధర్మం అది చేసేస్తూ ఉంటుంది ఇక్కడ, ఇలా తిరుగుతుంటాడు. ఇప్పుడు వాడి గురించి కూడా వాడు పట్టించుకునే స్థితి. అప్పుడు అమ్మకి ఏం జరిగింది, ఆవిడికి అదే స్థితి ఏర్పడింది. ఆవిడికి ఏమీ పట్టలేదు, ఇక నిరంతరం అదే చింతనతో ఉంటూ బాహ్యమైన పట్టలేదు, ఎప్పుడు శుష్కించిపోయింది. అందుకే పెద్ద పెద్ద అటువంటి మహాయోగులు చూడడానికి దృఢంగాలే ఉండరు. ఒకవేళ ప్రారంధం దృఢంగా ఉంచే శరీరం వస్తే అదే ఉంటుంది, వాళ్ళకేముంది, వాడు దానికి బాగుందా బాగోలేదా పట్టించుకోరు. ఆ స్థితికి వెళ్ళిపోయిందండి ఆ తల్లి. అది అలాంటి వాళ్ళు ఒక్కరు దొరికినా అదృష్టమే. ఆ స్థితికి వెళ్ళిపోతే పక్కనున్న విద్యాధర కాంతలు ఆవిడకి పరిచర్య ఉంచారు కదా మహానుభావుడు తపశ్శక్తితో, వాళ్ళు ఆమెకు సేవలు చేసేవారట. ఆవిడ మర్చిపోయినప్పుడు వీళ్ళు తిండి పెట్టేవారు. ఆవిడ తన గురించి తాను మర్చిపోయి అలా ఉన్నప్పుడు, మర్చిపోయాను కాదు స్పృహ లేకుండా ఉన్న స్థితిలో వాళ్ళు వస్త్రం కప్పేవారు. ఇలా కొంతకాలానికి అయ్యేటప్పటికల్లా ఈ ప్రారంధం ఉన్నంత వరకు దేహం ఉంది, తర్వాత దేహం పోయింది. ఆ తల్లి ముక్తురాలుగానే మిగిలిపోయింది. మాట జాగ్రత్తగా విన్నారా, ముక్తిని పొందింది అనలేదు, ముక్తురాలుగా మిగిలిపోయింది. ఇది జీవన్ముక్తుల గురించి చిన్న అర్థం చెప్పుకోవడం కోసం, దేవహూతి జీవన్ముక్తి పొందింది కనుకనే జీవన్ముక్తుల గురించి అంత చెప్పాల్సి వచ్చింది ఇక్కడ. ఆవిడ అర్థం కావడం కోసం మనం ఇది చెప్పుకున్నాం ఇక్కడ. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడో ఒక మంచి ఉదాహరణ చెప్పారండి. ఒక కడవని తీసుకెళ్ళి గంగలో ముంచి అందులోనే ఉంచేసాం, బయటకు తీసుకురాలే. ఇప్పుడు కడవ ఉంచినప్పుడు కడవలో గంగ, కడవ బయట గంగ రెండున్నాయా? ఉన్నాయి. మరి కడవ పెట్టినప్పుడు కడవలో గంగ అనాల్సిందే, కానీ అందులో కడవ పగిలిపోయింది, ఏమైంది? అయిపోయింది. జీవన్ముక్తుడు గంగలో పెట్టిన కడవలాగా ఉంటాడయ్యా అన్నాడు ఒకటే మాట. ఇక్కడ అయిపోయింది. ఇక్కడ వాడు లోపల ఉన్న చైతన్యం అంటే కడవ లోపల ఉన్న గంగ బయటున్న గంగకి భిన్నము కాదు, ఒకటే స్థితిలో ఉంది అక్కడ. దాని స్థితి అలాగే ఉంది. కడవ పగిలిపోయింది, పగిలిపోతే ఏమైంది? గంగగానే ఉండిపోయింది. కానీ జీవన్ముక్తుడు సర్వవ్యాపకమైన బ్రహ్మములో ఉపాధిలో ఉన్నా తాను సర్వవ్యాపకమైన బ్రహ్మమని తెలుస్తుంది. ఇదే సర్వభూత హృదయం మునిమానతోస్మి, అది అర్థం ఇక్కడ. సామాన్యమైన విషయం కాదు ఇక్కడ. ఆ స్థితికి వెళ్ళిన వాడు సర్వభూతముల హృదయంలో ఉన్న పరమాత్మతో ఐక్యమయ్యాడు కనుక వాడు వెళ్ళిపోతూ ఉంటే సర్వభూతములు వాడికి స్పందిస్తాయట. ఎందుకంటే సర్వభూతముల హృదయంలో ఉన్న పరమాత్మతో ఉన్న తాదాత్మ్యం చెందాడు కదా, అందుకు సర్వభూతములు తెలియకుండా వాడి వెంట పలుకుతాయి. అందుకే శుకుడు వెళ్ళిపోతూ ఉంటే అంత జ్ఞానం ఇంకా రాని వ్యాసులు వారు చూడండి ఇక్కడ. ఆయన వెళ్ళిన ఆయన కుమారా వెళ్ళిపోతున్నావా అని వెనకాల వెళుతున్నారు. ఆ వెళుతూ కుమారా కుమారా అంటూ ఉంటే ఆ వెళ్ళిపోతున్న కుమారుడు వైపు చెట్లన్నీ చూస్తున్నాయట. ఆ కుమారుడు ఏ బ్రహ్మముతో తాదాత్మ్యం చెంది ఉన్నాడో ఆ బ్రహ్మము ఆ చెట్లలో ఉంది కనుక ఆ చెట్లు కూడా కుమారా కుమారా అనడం మొదలెట్టేయటాన్ని చూసి. ఇదే చైతన్య మహాప్రభు చరిత్రలో చెప్తారండి. ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మమైన కృష్ణుడితో తాదాత్మ్యం చెందిపోయాడు గనక అన్ని చోట్ల కృష్ణుడిని చూస్తూ మురిసిపోతూ నాట్యం చేస్తున్నాడు ఆ మహానుభావుడు. అలా వెళుతున్నాడు చైతన్య మహాప్రభు. వెళుతూ కృష్ణ 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 అంటూ ఉంటే, అడవిలోంచి వెళుతూ ఉంటే లేళ్ళు పక్షులు సింహాలు పులులు కూడా హింసలు మానేసి, పులి పక్కన లేడి పక్కన కుందేలు, పాము పక్కన ఎలక కూడా ఆయన వెంట పరిగెడుతూ ఉన్నాయి. వీటిని తినాలని దృష్టి వాటికి లేదు, వాటికి దేహస్పృహ పోయింది. అంటే సర్వవ్యాపకమైన బ్రహ్మముతో తాదాత్మ్య సిద్ధపురుషుడు ఎన్నిటి స్పందింపజేస్తున్నాడు చూడండి ఇక్కడ. ఆ వెళ్ళి అవి ఏం చేసేయంటే ఆయనతో పాటు కృష్ణ కృష్ణ నడిచేట. వాటి గొంతు నుంచి కృష్ణ ఎలా పలికిందండి? ఎవరి నుంచైనా పలికించగలిగే కృష్ణుడు వాళ్ళ గుండెలోనూ ఉన్నాడు కదా. ఆ గుండెలో ఉన్న కృష్ణుడితో తాదాత్మ్యం చెందిన జీవన్ముక్తుడు అక్కడ ఉన్నప్పుడు వాటి నుంచి కూడా హఠాత్తుగా కృష్ణనామం పలికిందయ్యా అన్నారు. ఇది గ్రహించవలసి. ఇలా జరుగుతాయా అంటే జరుగుతాయి. అవతల వాడు సుఖయోగింతుడు అంతటి వాడు, చైతన్య మహాప్రభు అంతటి వాడు అయినప్పుడు అదే సర్వభూత హృదయం. ఈ భావాన్ని మొట్టమొదటి నమస్కారం చేసి సూత పౌరాణికులు అదే అన్నారు.
అదేదో శ్లోకం అనుకున్నాం. యం ప్రవ్రజంతమనుపేతమపేత కృత్యం ద్వైపాయనో విరహకాతర అజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి. ఏం అద్భుతం! సర్వభూత హృదయుడు ఎవరండి? పరమాత్మ ఒక్కడే. మరి సుఖయుగుంది అంటున్నారు. ఒక వ్యక్తి సర్వభూతాంతర్యామి ఎలా అవుతాడు అంటే, సర్వభూతాంతర్యామి అయిన పరమాత్మ నేను వేరు కాదు అనుకున్నాడు కనుకయ్యా అన్నాడు ఇక్కడ. ఈ మాటే పోతన గారు అందుకని సముడై ఏం ప్రారంభించాడు. ఎవ్వడు ముక్త కర్మచయుడై, కర్మాదేహము వీటన్ని విడిచిపెట్టేసిన వాడై, సముడై ఎవ్వడు ముక్త కర్మచయుడై సన్యాసి అయి ఒంటి ఓవ మహాభీతి నొహో కుమారయనుచున్ వ్యాసుండు శ్రీరంగా వృక్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కంజేసే మున్ను అట్టి వేదమయిన్ మృక్యద బాదరాయణి తపోధన్యాగ్రణిన్ ధీమణి. బాదరాయణి అంటే బాదరాయణుడు పుత్రుడైన సుఖయోగేంద్రుడికి నమస్కారము. మళ్ళీ చెప్తున్న వాడి కథ చెప్పేమండి దేవహూతిని అర్థం చేసుకోవడానికి. ఈ తల్లి క్రమంగా స్వాంగం తపోయోగమయం ముక్తకేశం గతాంబరం. అరే, దేహం ఇంత అయిపోయినా ఆవిడ దేహంలో ఎలా క్షేమం ఉందంటే దైవగుప్తం, ప్రారబ్ధం వల్ల ఉన్న దేహము అంతే. ప్రారబ్ధమే రక్షించుకుంటుంది దేహాన్ని, ప్రారబ్ధమే నడుపుకుంటుంది అనుకుంటారు వాళ్ళు. అది తెలుసుకోవాల్సినది. ఆ స్థితిలో, అందుకే ఈ స్థితిలో ఉన్నప్పుడు అంటారు శరీరంలో జరుగుతున్నవి, శరీరంతో చూస్తున్నవి ప్రారబ్ధవశాత్తు వెళ్ళిపోతున్నాయి, నువ్వు సాక్షిగా చూస్తూ కూర్చో. ఇది చెప్తున్న స్థితి. అది మనం చెప్పుకున్నాం. తిరుగుతున్న చక్రంలో మధ్యలో నువ్వు కూర్చుంటే, నువ్వు స్థిమితంగా కూర్చుని తిరుగుతున్న దాన్ని చూస్తూ ఎలా ఉంటావో వాళ్ళు అలా ఉంటారయ్యా. దీనికి మరో మంచి ఉపమానం ఉన్నదండి, తర్వాత వాడబడుతుంది. కానీ అప్పటి వరకు మనం ఆ సమయంలో చెప్తామో లేదు ఒక్క మాట చెప్పాలి. జీవన్ముక్తుడు ఎలా ఉంటాడంటే, ఒక అద్భుతమైన సరస్సులో ఉన్న ఏనుగు చుట్టూ తగలబడుతున్న అరణ్యాన్ని సాక్షిగా ఎలా చూస్తుందో, బ్రహ్మజ్ఞాని తాను బ్రహ్మమునందు నిలబడి సంసార కర్మలతో తప్పించుతున్న ప్రపంచాన్ని అలా చూస్తూ కూర్చుంటట. ఇది తెలుసుకోండి. వాడు క్షేమంగానే ఉన్నాడు, అది తెలుసుకో. బ్రహ్మమునందున్నాడు గనక అన్నారు. ఎంత రమ్యమైన భావం ఇక్కడ చెప్పబడుతున్నది. అటువంటి స్థితిలో క్రమంగా ఆమె విదేహం అంటే శరీరం విడిచిపెట్టింది, ముక్తురాలిగా మిగిలిపోయింది. ఆ విడిచిపెట్టిన శరీరం ఈశ్వరానుగ్రహం చేత ఒక నదిగా మారినది అన్నాడు ఇక్కడ. అంటే అలాంటి మహాత్ముల దేహం సామాన్యం కాదు. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందిన జీవ చైతన్యం ఈశ్వర చైతన్యం ఐక్యమైపోయినప్పుడు దానికి ఆశ్రయంగా ఇంతవరకు ఉంది కదండి ఆ దేహం. ఆ దేహం అంత పవిత్రమైపోయింది. ఆ పవిత్రమైన దేహం ఎలాంటిదంటే ఎందరినో పవిత్రం చేయడానికి పుణ్యనదిగా మారింది. ఆ పుణ్యనదిగా మారిన నది ఇప్పటికీ ఉంది. ఎక్కడంటే అంతకుముందు వాళ్ళ ఆయన తపస్సు వల్ల విష్ణువు యొక్క ఆనందాస్త్ర బిందువులు ఏర్పడిన బిందు సరోవరం పక్కన నది ప్రవహిస్తోంది నేటికి. సరస్వతి నది కలియుగం ప్రవేశించిన కొంతకాలానికి అంతరించిన ఈ రెండిటితో కలిసిపోయింది గనక అక్కడ సరస్వతి నది కూడా ఉన్నది. అక్కడ ఉండేటువంటి ఒక ప్రవాహము, ఆ తీర్థము, ఈ రెండిటి గురించి చెప్తూ తస్యాస్తద్యోగ విధుతమార్త్యం మర్త్యమభూత్సరిత్ శ్రోతసాం ప్రవరా సౌమ్య సిద్ధిదా సిద్ధసేవిత. ఎక్కడైతే కర్దమ ప్రజాపతి తపస్సు చేశాడో, ఎక్కడ కపిలాచార్యులు ఆవిర్భవించారో, ఎక్కడ దేవహూతి కపిలుని వల్ల బ్రహ్మజ్ఞానం ఉపదేశం పొందిందో, ఎక్కడ ఆ తల్లి సిద్ధి పొందిందో, ఇన్ని గొప్పతనాలు కలిసిన ఆ క్షేత్రం పేరు సిద్ధాశ్రమం అంటారయ్యా అన్నాడు ఇక్కడ. అది ఇప్పటికీ భారతదేశంలో ఉంది. ఒక్కసారి ఆ తీర్థాన్ని ఇక్కడే తలంచుకుందాం. ఆ తీర్థము సిద్ధాశ్రమం అని చెప్పబడుతూ గుజరాత్లో అహ్మదాబాద్కి కొంత దూరంలో మెహసానా అనే ప్రాంతానికి దగ్గరలో ఉంది సిద్ధాశ్రమం. అక్కడే సరస్వతి కలిసింది. అక్కడ ఉంటుంది బిందు సరోవరం. బిందు సరోవరం పేరుతో కురుక్షేత్రంలోనూ మరికొన్ని తీర్థాల్లో కూడా ఉంది. కానీ అందుకు ఇది ఎక్కడదో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా, ఇదే మాతృగయ అని చెప్పబడుతుంటుంది. ఇప్పటికీ విశేషించి ఈ కథలో ఉన్న గొప్ప పరమార్థం ఏంటంటే, సంతానం ఒకవేళ కష్టపడి సత్కర్మలు చేస్తే పూర్వీకులకి సద్గతులు ఇవ్వగలదేమో కానీ మోక్షం ఇవ్వదు. మోక్షం సంతానం వల్ల పొందలేవు, కర్మలతో పొందలేవు. తెలుసుకోండి ఇక్కడ. దానాలతో పొందలేవు. వాడు సద్గతులు పొందుతావు అంతే. నా కర్మణ న ప్రజయా ధనేనా, అందరికీ శ్లోకం వచ్చు, దాని అర్థం ఇది. నా ప్రజయా, సంతానం వల్ల పొందవు. ఏమంటే నీకు సంతానం లేదు కదండి, మోక్షం దొరకదా అంటే, నీకు మోక్షమే కావాలనుకుంటే సంతానం లేదు ఏడవు. తెలుసుకోండి ఇక్కడ. అటు ఇటు వచ్చిపోయేటువంటి లోకాలకే వీళ్ళు పనికొస్తారు. నీ పుణ్యం నీకుంటే అదే తెస్తుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇది ఎలాంటిదంటే, రిటైర్ అయిన తర్వాత నీ తిండి సంపాదించిన డబ్బు నీకున్నప్పుడు పిల్లల డబ్బు అవసరం ఎలా లేదో, అదేవిధంగా నీ పుణ్యగతి నీకున్నప్పుడు ఎవడో ఇచ్చే నీళ్లు కోసం ఎదురు చూడక్కర్లేదు.
ఓహో, అయితే మా నాన్న పుణ్యాత్ముడు కనుక నేను తద్దినాలు పెట్టడం మానేశానంటే మహాపాపం. ఇది ఒకటి తెలుసుకోవాలి. ఏది చెప్తే ఏది ప్రమాదమో మాకు ఆలోచిస్తుంది ఇక్కడ. వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళినా వాళ్ళ వల్ల పుట్టి నువ్వు ఇక్కడే బతుకున్నావు గనక నువ్వు బ్రతుకున్నంతకాలం వాళ్ళ కర్మలు చేయాలి. ఇది దానివల్ల నువ్వు తరిస్తావు. ఇది తెలుసుకో ఇక్కడ. ఇంత మాత్రం తెలుసుకుంటే చాలు. ఇక్కడ వాటి గురించి ఇప్పుడు వివరిస్తే ముక్తి గురించి చెప్తూ పితృలోకాల వివరణ ఎందుకులేండి ఇప్పుడు. మొత్తానికి ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఏ పిల్లవాడైనా ఎంత గొప్ప తపస్వి పిల్లవాడైనా తల్లిదండ్రులు ముక్తినివ్వడం, ఉత్తమ గతులు ఇస్తాడంతే ఇక్కడ. కానీ తల్లికి ముక్తినిచ్చే పిల్లవాడు ఎవడండి? ఒక్క కపిలాచార్యుడు తప్ప ఇంకేమిటి చెప్పడం ఇక్కడ. కపిల మహర్షి తల్లికి ముక్తినిచ్చాడు, ఇంకేం చెప్పడం అనేది. అందుకే ఎవరూ ఇవ్వలేని దాన్ని ఇచ్చిన పిల్లవాడు కపిలాచార్యుడు. అందుకే మళ్ళీ వెనక్కి రావలసిన స్థితి లేనటువంటి జీవన్ముక్తినే తన జ్ఞానంతో ఇచ్చాడు. చూసారా, భగవద్ అనుగ్రహం ఉంటే భక్తితో ఇక్కడే మన జీవన్ముక్తి పొందవచ్చు. అది పొందే లోపల దేహం పోతే ఆ భగవాన్ని దివ్యధామానికి చేరుకుని తర్వాత అందులో ఐక్యాన్ని పొందవచ్చు. ఇదే ఈ మాట దేవి భాగవతులు అమ్మవారు కూడా చెప్తున్నటువంటిది. ఇప్పుడు అర్థమైంది కదా ఇదంతా. అందుకు తల్లికి ముక్తినిచ్చిన క్షేత్రం గనక ఇక్కడ ఎవడైనా తన తల్లిని ఉద్దేశించి కానీ కర్మను ఆచరిస్తే ఆ తల్లి సద్గతులు పొందుతుంది. కనుక ఈ చోటుకు వెళ్ళి మాతృగయ, పితృగయ అని ఏదైతే మనం అనుకుంటున్నామో, గయా అని బీహార్లో ఉన్నది, అది పితృగయ. పితృశబ్దానికి మాతాపితరం ఇద్దరికీ అది. కనుక తల్లికి తండ్రికి కూడా అక్కడ చేస్తారు, కానీ కేవలం తండ్రికి కాదు, తెలుసుకోండి. కానీ మాతృగయలో కేవలం తల్లికి మాత్రమే, ఇంకొన్ని కలపరు. దీన్ని బట్టి తల్లికి అంత స్థానం ఇచ్చారో చూడండి. అక్కడ చదివే మంత్రాలు మనం చూసినా కళ్ళ నీళ్లు తిరుగుతాయి. ఏమీ తెలియని నన్ను ఎత్తి పెంచావు, కడుపులో ఉన్నప్పుడు తంతే భరించావు, నన్ను బయటకు తీసుకురావడం కోసం తప్పించావు తల్లి. బయటకు వచ్చిన తర్వాత నేలపై నడయాడే వరకు నేను ఎంత కాపాడుకున్నావు. నీ వల్ల నేను ఇవాళ ఈ దేహం ధరించి ఉండగలిగాను అని ఒక్కొక్కటి అమ్మ గురించి తలంచుకుంటూ కృతజ్ఞత చెప్తూ అక్కడ పిండం పెడతారండి. ఎదుగు రమ్యమైన ఒక దృశ్యం. భారతీయతలో మాతాపితరుల్ని తన మరణ పర్యంతం వరకు కూడా గుర్తుపెట్టుకునేటంత గొప్ప జ్ఞానం ఈ పితృకర్మల ద్వారా మనకు అందించారు. తీసిపారేయడానికి అజ్ఞానం చాలు, అర్థం చేసుకోవడానికి లోతైన జ్ఞానం కావాలండి. ఇది తెలుసుకోండి. అటువంటి ఆ పవిత్రమైనటువంటి చోటుని ఇక్కడ తెలుసుకున్నాం గనక ఇక్కడున్న వారందరినీ కన్న తల్లులు సద్గతులు పొందుదురుగాక అని మనం ప్రార్థన చేసుకుందాం. ఇక్కడ ఇటువంటి దివ్యమైనటువంటి విషయాన్ని చెప్పి ఇంత రమ్యమైనటువంటి చరిత్ర ఎవరైతే వింటారో అతడు క్రమంగా భగవానుని యందు బుద్ధి లగ్నం చేసి ఆ భగవాన్ని పాదపద్మాన్ని పొందుతాడు. ఇదండి మొత్తం కపిలోపాఖ్యాన ఫలశ్రుతి. ఇప్పుడు కపిలోపాఖ్యానంలో ఉత్తమమైన గృహస్థ ధర్మం మనం కర్దమ ప్రజాపతి దేవహూతి ద్వారా నేర్చుకున్నాం. గొప్ప వృత్తాంతం ఇది. ఇలా ప్రతి వృత్తాంతం చెప్తే 42 రోజులు సరిపోతాయా? ఆ తలనొప్పి ఏదో చెప్పేవాడు చూసుకుంటాడు. హాయిగా వినానందిద్దాం, మనకేం పోయింది. అందుకే చెప్పేవాడు చెప్పించేవాడి పని, మనకేం ప్రమాదం లేదు. హాయిగా విందా, ఆయన ఏం చెప్పిస్తే అది ఆనందిద్దాం. ఇది ఇంత చెప్పాలి అని ఆయన అనుకుంటే చెప్పిస్తాడు. మనం ఏం చేస్తాం ఇక్కడ? అందుకు మనం క్షుణ్ణంగా దీంట్లో ఇటు గృహస్థ ధర్మములు, గృహవ్రతులు, ఇందులో ఒకదానికంటే బెటర్. గృహవ్రతు బాలే, గృహస్థ పర్వాలే. యోగ ఉపాసకులు చాలా గొప్పవారు. ఆ స్థితి మనం చూసుకుంటే ఆ పై స్థితి ఆయన చూసుకుంటాడు. ఇది ఒక్కటి తెలిస్తే చాలండి. మొత్తం సారాంశం ఇది. కనుకనే పరమాత్మ దృష్టి పెట్టుట, ప్రపంచము నిస్సారము తెలుసుకుని దాని నుంచి మరల్చడానికి ప్రయత్నించుట, ఇది చేయనంత వరకు కబుర్లు మాత్రమే తప్ప మరేం ప్రయోజనం లేదు. ఇది మొత్తం ఇంతవరకు చెప్పుకున్న ఉపాఖ్యానానికి ఉపదేశానికి సారంగా మనం చెప్పుకుని, నాయనా స్వయంభూమను కుమార్తె అయినటువంటి దేవహూతి యొక్క కథ విన్నాం. ఇతర కుమార్తెలు ఎవరెవరిని వరించారో చెప్పుకున్నాం. ఆయనకి 2 పుత్రులు ఉన్నారు కదా, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనేటువంటి 2 పుత్రులు ఉన్నారు. అందులో ఉత్తానపాదుడు చక్కగా రాజ్యపాలన చేస్తున్నాడు. స్వయంభూమను యొక్క పుత్రుడు కదా, గొప్ప స్థితి పొందినవాడు. వీరందరిలో విష్ణువంశం ఉంది. ఆ విష్ణువంశ కలిగినటువంటి వారై, విష్ణువంశ ఉన్నవాళ్ళు విభూతి పొంది గొప్ప స్థితిలో ఉంటారు ఇక్కడ. అలాంటి విష్ణువంశ కలిగి చక్కటి స్థితిలో ఉన్నవాడు ఉత్తానపాదుడు. ఉత్తానపాదునికి 2 భార్యలు, సునీతి, సురుచి. గుర్తుపెట్టుకోండి, ఈ పేర్లన్నీ చివరికి డీకోడ్ చేసే ప్రయత్నం చేద్దాం. సునీతి, సురుచి. అయితే సురుచికి ఒక కొడుకున్నాడు ఉత్తముడు, సునీతికి ఒక కొడుకున్నాడు ధ్రువుడు. ఒకసారి ఉత్తానపాదుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు సురుచి కొడుకైన ఉత్తముడు ఒళ్ళో కూర్చున్నాడు. ఆ పక్కనే సురుచి కూడా కూర్చుంది. ఈ లోపల సునీతి కొడుకైన ధ్రువుడు నాన్న ఒళ్ళో కూర్చోవాలని, పాపం చిన్నపిల్లవాడండి, 5 ఏళ్ల వాడు వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే ఈ సవత్తల్లి సురుచి చెయ్యి పట్టి లాగింది. లాగ్గానే
అమ్మా నేను నాన్నల్లో కూర్చుంటాను అన్నాడు. నువ్వు కూర్చోవడానికి అర్హత లేదురా అన్నది. మరి నేను కూడా నాన్న కొడుకునే కదా అంటే, నాన్న కొడుకువే కానీ నా కడుపున పుట్టే యోగం నీకు లేదు గనక నువ్వు ఆయన ఒళ్ళో కూర్చోడానికి అర్హత లేదు. అలాగ అవాక్కే ఏడుస్తూ చూస్తున్నాడు పిల్లవాడు. పౌరుషం వచ్చిందండి. అవమానం కదూ, నిండు సభలో తండ్రి దగ్గర ఒళ్ళో కూర్చున్నాడని చెయ్యి పట్టి లాగేసిందంటే ఉక్రోషం రాదు అండి? తప్పకుండా వస్తుంది. పిల్లాడికి రాదని మనం ఎందుకు అనుకుంటాం, వాడికి వస్తుంది. ఇక్కడ చాలా బాధపడ్డాడు. కళ్ళ నీళ్లు కుక్కుని తండ్రి వైపు చూశాడు. ఎందుకంటే ఏంటి అలా మాట్లాడతావు, వాడు నా పిల్లాడు కదా అని ఆయన తీసుకుంటాడేమో అని ఆశ. కానీ ఆయన తీసుకోలేదుట. ఎందుకంటే సురుచి మీద సురుచి వల్ల అన్నాడు ఇక్కడ. దానితో ఆమె మాట కాదనలేక ప్రియభావం వల్ల ఇంకో భావం వల్ల మొత్తానికి పిల్లాడిని చేరదీయలేదు. వాడు ఏడుస్తూ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇక్కడ వెళ్ళిపోయి అమ్మ నన్ను సవత్తల్లో అవమానించింది, ఏం చేసింది నాయన విషయమంతా చెప్పాడు. ఇంకో మాట ఉంది, ఇప్పుడు నువ్వు తపస్సు చేసి తర్వాత నా కడుపులో పుట్టేవనుకో అప్పుడు నీకు ఈ యోగం దొరుకుతుంది అన్నది. ఈ మాట వినగానే వెంటనే ఆ తల్లికి బాధ కలిగింది. కళ్ళ నీళ్ళు తుడిచింది. పిల్లవాడిని దగ్గరికి చేర్చి, ఇలాంటి అవమానాలు నేను చాలా పొందేనులే, ఎందుకంటే ఆమెపై ప్రీతితో నన్ను అవమానిస్తున్నాడు. కానీ ఇవాళ ఆమె చెప్పిన మాటలు శల్యప్రాయములే. కానీ ఒక్క మాట మాత్రం ఆవిడ గొప్ప మాట చెప్పింది, నీకు తెలుసో లేదు. సత్యం సురుచ్యాభిహితం భవాన్మే యద్దుర్భగాయా ఉదరే గృహీతః. నువ్వు దురదృష్టవంతుడివి కనుకనే నా కడుపును పుట్టావు. అదృష్టం తెచ్చుకోవాలంటే ఆరాధయాధోక్షజ పాదపద్మం, తపస్సు చేయాలంటే ఆ మాట మాత్రం గొప్పది. ఎందుకంటే ఇవాళ మనం ఒక భోగం అనుభవిస్తున్నామంటే ఇదివరకు చేసుకున్న తపస్సే, అందులో సందేహం లేదు. కనుక మళ్ళీ నీకు భోగం కావాలన్నా మోక్షం కావాలన్నా తపస్సే. చూసారా ఎలాగైనా విష్ణు ఆరాధన. నాకు ఎప్పటి నుంచి ముక్తి అక్కర్లేదండి, అందుకే విష్ణువుని ఆరాధించడం మానేశానంటే ఇంకోటి కావాలనుకుంటున్నావుగా, దానికైనా విష్ణువే తెలుసుకోండి ఇక్కడ. అందుకే మొట్టమొదటి మనం చెప్పుకున్నాం, పరమార్థానికైనా భగవానుడే, పురుషార్థానికైనా భగవానుడే. ధర్మార్థ కామాలు కావాలన్నా ఆయనే, మోక్షం కావాలన్నా ఆయనే. కానీ ఎవడైనా సరే ఒక భోగము, ఒక మంచి స్థితి అనుభవిస్తున్నాడు ప్రపంచంలో అంటే వాడు తపస్సు వల్లనే. తపస్సు అంటే ఏమిటో కాదు, సత్కర్మని భగవదార్పణతో ఆరాధించడమే. భగవంతుని ఆరాధనయే తపస్సు, ఇంకోటి కాదు. ఆరాధయ అధోక్షజ పాదపద్మం, అధోక్షజుడైనటువంటి నారాయణ్ణి పాదపద్మాన్ని ఆరాధించు. యదిచ్ఛసేధ్యాసనముత్తమో యథా, ఉత్కృష్టమైన స్థానం పొందాలి అంటే నారాయణ్ని ఆశ్రయించు, ఆయన ఆరాధించు. ఇది తల్లి చేసిన బోధ. వెంటనే ఇంకో మాట ఉంటుంది, ఉత్తమ స్థితి అనేది, ఇప్పుడు మీ నాన్న చాలా ఉత్తమ స్థితిలో ఉన్నాడు అంటే పెద్ద రాజు అండి, స్వయంభూ మనువు కొడుకు కనుక మనువు తర్వాత మనువంతటి వాడు, అంత గొప్పవాడు, చక్రవర్తి అఖండ భూమండలానికి. ఈ స్థితి ఆయనకి ఎందువల్ల వచ్చిందో తెలుసా? నారాయణ అనుగ్రహం చేత. అంతెందుకు, మీ నాన్న ఉన్నాడే అంటే మీ తాత స్వయంభూ మనువు, ఆయన మనువుగా అంత గొప్పవాడు ఎందుకు అయ్యాడు తెలుసా? ఆ నారాయణ అనుగ్రహం వల్లే. ఆ స్వయంభూ మనువు తండ్రి కూడా ఉన్నాడు, మీ ముత్తాత ఎవరైనా బ్రహ్మదేవుడు, ఆయన బ్రహ్మదేవుడు అనిపించుకునే స్థానంలో ఎందువల్ల ఉన్నాడో తెలుసా? ఆ నారాయణ అనుగ్రహం వల్లనే. కనుక సృష్టిలో ఎవడైనా ఉన్నత స్థితిలో ఉన్నాడు అంటే నారాయణ అనుగ్రహమే, ఇది తెలుసుకో ఇక్కడ. కానీ తెలివైన వాడు అది గుర్తుపెట్టుకుని మళ్ళీ నారాయణ అనుగ్రహం కోసం తప్పిస్తాడు, వాడు ఉత్తమ సాధకుడు అయిపోతాడు. తెలివి లేనివాడు తన నిర్వాహకమని కింద పడిపోతాడు. కాబట్టి మీ నాన్నైన తాతైన ముత్తాతైనా ఏ పరమాత్మ అనుగ్రహం వల్ల ఆ స్థితిలో ఉన్నారో తతో మనుర్వో భగవాన్ పితామహో యమేకమత్యాపురు దక్షిణైర్మఖై, వారందరూ కూడా లేదా యజ్ఞాలతోనూ ధ్యానాలతోనూ యోగాలతోనూ అధోక్షజిని ఆరాధించారు గనకనే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళారు. ఇప్పుడు తెలిసింది కదా. కానీ మానవుడైన వాడు ఈ జన్మలో కానీ తర్వాత జన్మలో కానీ సుఖపడాలి అంటే భగవంతుని ఆరాధించాలి. సకామంగాను నిష్కామంగాను భగవంతుడిని ఆరాధించు. ఆరాధించింది భగవంతుడిని గనక నువ్వు సకామంగా ఆరాధించేది కొన్నాళ్ళకి నీకు వైరాగ్యాన్ని కలిగిస్తుంది, భక్తిని కలిగిస్తుంది, జ్ఞానం కలిగిస్తుంది. మొన్న ఉపన్యాసం మర్చిపోలేదుగా, మొన్న ఇదే మాట అంది తల్లి, అదే ఇక్కడ. కనుక సకామంగా ఆరాధించేవాడు నిరుత్సాహపరచకూడదు. ఎందుకంటే సకామంగా ఆరాధించకంటే వాడు ఆరాధన వదిలేస్తాడు కానీ కామవదులుడు వచ్చింది, అది బాధ. కానీ సకామంగా ఆరాధించేవాడిని ఆరాధించేవాడిని ప్రేరేపించేవనుకోండి, ఆ కామం ఎలా వదలగొట్టాలో ఆయన చూసుకుంటాడు. ఇది ఒక్కటి తెలుసుకుంటే చాలు. ఇది సూక్ష్మం అండి. అసలు ఇవాళ చెప్పిన ఈ అంశం అలాగ గుర్తుపెట్టుకుంటే మనం తరించడానికి మనమే మార్గం వేసుకోవచ్చు. అవునని మీకు అనిపిస్తే అది నా ధన్యత, మరొకట్లేదు ఇక్కడ.
అయితే ఎవరైనా ఆయన్ని ఆశ్రయించాలి. అంతెందుకు లోకంలో అందరూ దేన్ని ఆశ్రయిస్తారో తెలుసా చెప్పండి? అందరం దేని వెంట పెడతాం? సంపద వెంట పెడతాం, అంతే కదండి. సంపద ధనము, కీర్తి, హోదా, ఆరోగ్యము, ఇంకా ఇంకా అనేక రూపాలతో వస్తుంటుంది కదా. ఇవన్నిటి కలిపి ఒకటే పేరు అంటారు, లక్ష్మి అని అర్థం. కనుక అందరూ ఎవరిని ఆశిస్తారు? లక్ష్మిని ఆరాధిస్తారు. కనుక అందరూ ఎవరి వెంట పడుతున్నారు? సిరి వెంట పడుతూ ఉంటారన్నదారు. ఆ సిరి ఏ హరి వెంట పడుతుందో హరిని ఆశ్రయించు, ఒకటే మాట అయిపోయింది ఇక్కడ. ఇవన్నీ కూడా ధ్రువుడికి ఆ తల్లి చెప్తుంది అనుకోవద్దు, మనకు చెప్తుంది అనుకోవలసి నీతి కదా చెప్తుంది అంతే ఇక్కడ. యో మృగ్యతే హస్తగృహీత పద్మయా శ్రియేతరైరంగ విమృగ్యమానయా. అందరి చేత వెంటపడేలా చేసే లక్ష్మీదేవి ఎవరి వెంట పడుతుందో ఆ పరమాత్మను ఆశ్రయించు అని ఎప్పుడైతే ఉపదేశం చేసినదో, పైగా తల నిమిరి ఉపదేశం చేసింది. వాడు వెళ్ళిపోయాడు వెంటనే. చూడండి, ఏంటి విష్ణువుని పట్టుకో అనగానే బయలుదేరిపోయాడు. ఇలాంటి మాటలు మేము ఎన్ని మంది వినలేదండి, అయినా పట్టుకోలేదు. కూర్చోబెట్టి గంటలు గంటలు చెప్పినా వినలేదే. అంటే పూర్వజన్మ సంస్కారం ఉపదేశాన్ని వెంటనే సాధనలోకి దించుతుంది. ఆ పుణ్యం లేనప్పుడు అది గాల్లో కలిసిపోతుంది అనుకోవడానికి వేయలేదు, కానీ మరో జన్మకైనా పనిచేస్తుంది. ఇది పెద్ద హోపు. సరే, మొత్తానికి మహానుభావుడికి పూర్వపుణ్య విశేషం చేత వెంటనే పనిచేసి బయలుదేరిపోయాడండి. ఇక్కడ ఆ జపం మీద ఇంట్లో చేసుకోవచ్చు కదా, లేదు, క్షేత్రాలకు వెళ్ళి పవిత్ర క్షేత్రాల్లో చేసే సాధనకే ఎక్కువ ఫలితం ఉంటుంది. తెలుసుకోండి, ఎంతున్న గృహకృత్యాలు అనుష్ఠానం అంటే దేనికి మన ప్రయారిటీ వెళ్ళిపోతుందో ఆలోచించండి ఇక్కడ. కనుక కొంతకాలమైనా వీటిని పూర్తిగా విడిచి దాన్ని పట్టుకోవడం ప్రాక్టీస్ చేయగలిగితే ఎప్పటికైనా వీటిని పూర్తిగా విడిచి దాన్ని పొందగలవు. కానీ కొద్ది కాలం కూడా వాటిని విడిచిపెట్టకుండా ఎప్పుడో ఎవరో నాకు అవకాశం ఇస్తే ఒక పూట వెళ్ళి వచ్చేస్తారండి బృందావనం, వెళ్ళి వచ్చేస్తారండి కాశీ, ఏం లాభం? కొద్ది రోజులైనా ప్రాపంచిక వికారాలు విడిచిపెట్టి పరమాత్మని పట్టుకోలేకపోతే, ఇంకా ఆ స్థితి లేకపోతే కొన్ని జన్మల దూరంలో ఉన్నాం భగవంతుడికి అర్థం. ఇక్కడ దగ్గర వెళ్ళాలంటే విడిచిపెట్టాలి. అంటావు, అయ్యయ్యో నాకు ఇవి వదలట్లేదండి. నువ్వు పట్టుకున్న అవేం పట్టుకోలేదు. చూడండి ఇక్కడ, అవి వదలలేదేంటి? నువ్వు వాటిని వదలట్లేదు, కానీ తిప్పి కొడుతున్నాను. ఇది నీ మనస్సుని బుజ్జగించి మోసపుచ్చడం కోసం చెప్పుకుంటున్నావు. ఇది ఇక్కడ వైరాగ్యం కలగాలి, అంతేకాదు ఇహలోక సుఖం పొందాలన్నా కొద్ది కాలం ఈ సుఖాలు విడిచిపెట్టి వెళ్ళాలండి. ఉదాహరణకి మీ పిల్లాడు చదువుకుంటున్నాడు, అమ్మ సినిమాకి వెళ్తానమ్మా, టీవీలో షో చూస్తానమ్మా అంటే ఒక్క మాట అంటావు. ఈ మార్చి ఎండింగ్ అయ్యే వరకు కూడా అవన్నీ చూడకు అంటావు. అవునా లేదా చెప్పండి ఇక్కడ? ఎందువల్ల? అవి చూస్తే దీని మీద దృష్టి ఉండదు కనుక పక్కకి తిప్పేసి దాని మీదే ఏకాగ్రంగా ఉంటే దాని ఫలితం పొంది రిలాక్స్ అయ్యి తర్వాత చూసుకో అని చెప్తాం కదా. అలాగే ఐహిక సుఖాల కోసం భగవంతుడిని ఆరాధించాలనుకున్న వాళ్ళు కూడా కొంతకాలం ఐహికాన్ని విడిచిపెట్టి భగవంతుడిని పట్టుకుంటేనే వాడివన్నీ పొందగలడు. ఇది తెలియక చాలామంది ఐహికానికి పరమార్థానికి కూడా భగవంతుడిని పట్టుకోలేక ఏం పోతున్నామో ఆలోచించుకోండి. ఇవన్నీ ఆలోచించవలసినది. ఇంత గొప్ప స్థితి చెప్తున్నాడు. ఎప్పుడు వదులుకుంటాం వీటన్నిటిని? ఇక్కడ వైరాగ్యంతో కాకపోయినప్పటికి కూడా ఇవి వదిలితేగానే దొరకదే. అంత ఏకాగ్రత పెట్టాలి. అది ఏకాగ్రత. కొంత లోకానికి కొంత లోకేశ్వరుడు కనుక్కున్నంత కాలం లోకమంతా మిగులుతుంది తప్ప లోకేశ్వరుడు దొరకడు. కొంతకాలమైనా ఆయనే పనిగా బతకాలి. అందుకు ఉత్తములైన వాళ్ళు తపస్సు, అందుకే దూర ప్రాంతాలకి, అందున భగవంతుడు సంచరించే క్షేత్రాలకు వెళ్ళాలి. బయలుదేరిపోయాడు ఆయన. ఏమి అంత బిల్డింగ్ ఉంది, ఎక్కడో గదిలో కామ్గా వంట వాళ్ళు టైంకి భోజనం తెచ్చేస్తుంటారు, ఇక్కడే జపం చేసుకొని అమ్మ చెప్పచ్చుగా, ప్రోత్సహించి పంపించింది. బయలుదేరిపడి తిన్నగా ఎక్కడికి వెళ్ళాలో ఏమీ తెలియట్లేదు. భగవంతుడిని ఆరాధించాలని ఒక్క లక్ష్యంతో నీ అంతటి నువ్వు బయలుదేరితే ఎలా ఆరాధించాలో చెప్పడానికి ఆయనే గురువును పంపుతాడు, అందులో సందేహం లేదు. అందుకే భగవంతుడు కావాలనుకో ఏది స్థిరంగా తప్పకుండా చూస్తాడు. ఆయన వెళ్ళిపోతుంటే ఒక ఆయన ఎదురయ్యాడండి. సరిగ్గా ఊరు దాటి వెళ్ళబోతున్నట్ట ఆ పొలిమేర అరణ్యంలోనే కనబడ్డాడు ఆయన. కనబడి స్పృష్ట్వా మూర్ధన్యగగ్నేన పాణినా ప్రాహ విస్మితః. కనబడ్డవాడు నారదుడు, మొత్తం భాగవతాచార్యుడు ఆయనే. ఆయన కనబడి ఎంత ప్రేమగా తలనిమిరాడు. ఆ తలనిమరడంతో కొన్ని పాపాలు పోయిట. అందుకే అగగ్నేన పాణినా, పాపాలు పోగొట్టగలిగేటువంటి హస్తంతో తలనిమిరి, అహో తేజ క్షత్రియాణం, అబ్బా క్షత్రియుడికి మంచి పౌరుషం ఎక్కువ, నాన్న ఒళ్ళో కూర్చోవడం అవ్వలేదని పైగా తమ్ముడి దగ్గర సవత్తల్లో అవమానించదని ఉక్రోషంతో బయలుదేరిపోయేవే, చాలా బాగుంది నాయన.
అసలు పట్టు వాళ్ళు పట్టేస్తారండి. విష్ణువు కోసం బయలుదేరావు, చాలా బాగుంది అనలేదు. పౌరుషంతో బయలుదేరావు, అసలు నిన్ను ప్రేరేపించింది అది. సంతోషం. పౌరుషంతో అయినా భగవంతుని పట్టుకొని బయలుదేరావు, అది గొప్ప విషయం ఇక్కడ. చాలా సంతోషం. అంతేగాని రాత్రి ఎలాగోలో చూసి తమ్ముడిని తల కొట్టేస్తానని బయలుదేరలేదు. భగవంతుని పట్టుకోవాలని బయలుదేరావు, చాలా బాగుంది అని చెప్పి తలనిమిరి, అసలు ఎందుకయ్యా నువ్వు ఇలా బయలుదేరావు అని మళ్ళీ అడిగాడు ఆయన. ఈయన నుంచి విందామని విషయం అంతా చెప్పాడు. చెప్తే, ఆడుకునే వయస్సులో ఎక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను, అసలు తపస్సు అంటే తెలుసా, బయలుదేరిపోయావు కానీ అసలు ఒక్కడి మాట తీసుకో. ఇవాళ నీకు అవమానం వచ్చింది, కొంతకాలంలో నీకే గౌరవం రావచ్చేమో, కానీ ప్రస్తుతం ఎదురైన అవమానాన్ని చూసుకుని వాళ్ళ మాట్లాడకూడదు. కానీ నిజంగా నీకు తెలివి కావాలంటే ఈ మానం అవమానం ఇవేవి లెక్కలోకి తీసుకోకూడదు. ఒకప్పుడు మానం ఉంటుంది, ఒక్కొక్కప్పుడు అవమానం ఉంటుంది. ఇవి ద్వంద్వములు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. వీటి గురించి ఆలోచించక నాయన. అందుకే ఇటువంటి ద్వంద్వ ప్రీతి ఉంచుకోకూడదు, మానావమానాలకు చలించిపోకూడదు, సుఖదుఖాలకు చలించకూడదు. స్థిరమైన భగవంతుడి దిక్కు తప్ప ఇవి కాదు అనగానే గొప్ప మాట అంటున్నాడు. ఈ మాటలు నువ్వెవరికి చెప్పాలి అంటే నీకే చెప్తున్నా నేనా. నువ్వు క్రమంగా ఇప్పుడు చక్క వెళ్ళిపో, రాజ్యం సంపాదించు, పెద్దవాడు అవుతావు కదా, అప్పుడు క్రమంగా నువ్వు సాధనలు చేసుకుందు కానీ అంటే గొప్ప మాట అంటున్నాడు. నువ్వు మానవమానాలు సమానంగా చూడు, ఇవన్నీ చెప్పేవే వినడానికి బాగున్నాయి, అవి ఎవరో పెద్దవాళ్ళకి చెప్పాలి కానీ నా బోటిగాడికి వద్దు అన్నాడు. ఇక్కడ గొప్ప మాట చెప్పేశానండి. ముందు నువ్వేంటి నీకు అర్థమయ్యే, అది సంతోషం. మానవమానములు సమానముగా చూడగలిగే స్థితి నాకు లేదు, రాదు. ఇప్పుడు నా పరిస్థితి ఏమిటంటే ఒకటే తపన, నువ్వు చెప్పిన విధానం ఎవరో శమదమాదులు కలిగిన వాళ్ళకి కానీ మద్విధయిస్తూ నా వాడికి దుర్దర్శ అవి అసలు ఊహకు కూడా రావు. కనుక నాకు క్షాత్రం, నేను క్షత్రియుణ్ణి, నాకు పౌరుషం ఉంది. కనుక నాకు ఒకటే కోరిక, మా నాన్న మా తాత కూడా అధివసించని ఉన్నత స్థితిని నేను పొందాలి, అప్పుడు తెలియాలి ఇదంతా కూడా. ఎంత పౌరుషం అండి. మా నాన్నకి తాతకి కూడా దొరకని స్థితి నాకు కావాలి, అప్పుడు నాకు ఈ పౌరుషం తృప్తి పడుతుంది అన్నాడు. బాగుంది, అయితే దానికి నేను ఉపదేశిస్తున్నాను అన్నాడు. అందుకని కూర్చో, వైరాగ్యం చాలా ముఖ్యం అనలేదు. చూడండి ఇక్కడ అంటే అందుకే అన్నాం, గొప్పది చెప్పడం కాదు, నీ స్థితికి తగ్గట్టు చెప్పాలి. నీ స్థితి ఏమో ఇంకా లోకలంపటత్వం, నీకేమో అహం బ్రహ్మాస్మి తత్వమసి చెప్పేయాలా. అందుకే ఏది గొప్పది అడగకూడదు, నాకేది గొప్పది అడగాలి. ఇది చాలా గొప్ప విషయం అండి. ఇక్కడ నీ స్థితి బట్టి చెప్పాలి ఇక్కడ. అందుకే నారదుల వారు ఉపదేశం మార్చారు. వీడికి ఇప్పుడు జ్ఞానబోధ కాదు కావలసినది, ఎందుకంటే వీడి ఆలోచనలో సమంజసం ఉంది. క్షత్రియోచితమైనటువంటి ఆలోచన కానీ అధర్మం లేదు, అది అది మెచ్చుకోవాల్సింది, ధర్మబద్ధమైన కోరిక. అందుకు ఇతన్ని భగవంతుడివి ప్రేరేపింపజేయాలి అని చెప్తూ, ధర్మార్థకామ మోక్షాఖ్యం ఏ ఇచ్చేచ్ఛ్రేయ ఆత్మన ఏకమేవ హరేస్తత్ర కారణం పాదసేవనం. నువ్వు అన్నది నిజమేనయ్యా. మోక్షము శమదమాదులు పక్కన పెట్టు, ఉన్న స్థితి ఉన్నత స్థితి ఏది కావాలన్నా విష్ణువుని ఆశ్రయిస్తేనే వస్తుంది. కనుక నువ్వు అనుకున్నట్టు మీ తాత మీ నాన్న కూడా పొందని స్థితి నీకు రావాలి. అది రావాలి అంటే విష్ణువుని ఆశ్రయించు. నీకు నేను మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, ఆ మంత్రం ఎలాంటి స్వామిని చెప్తుందో చెప్తున్నాను. ఉపదేశం ఇచ్చినప్పుడు మంత్రము ధ్యాన శ్లోకం ఇస్తారు అంటే ఆ మంత్రంలో చైతన్యం ఆ మూర్తితో ఉంటుంది. అందుకే మూర్తిని ధ్యానిస్తూ మంత్రజపం చేయాలి. అయితే మంత్రమునందే మనస్సులో పడడం మహా కష్టం. మంత్రం పండడం కోసం ఆ మంత్రంతో కొంత జపం చేయాలి, కొంత ధ్యానం చేయాలి. తర్వాత మంత్రవాచ్యుడైన దేవతని విగ్రహములందు పూజించాలి, ద్రవ్యయజ్ఞం చేయాలి. ద్రవ్యయజ్ఞ, వాచిక యజ్ఞ, కాయిక యజ్ఞ, మానసిక యజ్ఞములు. కాయిక యజ్ఞం అంటే శరీరాన్ని కూర్చోపెట్టడం, శుచి చేసుకోవడం, తిలకధారణ మొదలైన వాటితో సంస్కరించుకోవడం కాయిక యజ్ఞం. ఉపవాసాదులన్నీ కాయిక యజ్ఞం కిందకు వస్తాయి. అలాగే పువ్వులు ఎర్చుకోవడం, దీపం పెట్టడం, ధూపం పెట్టడం ద్రవ్యయజ్ఞం. ఇక ఆయన గురించి కీర్తించడం, జపం చేయడం వాచిక యజ్ఞం. ఆయన గురించి తలంచుకోవడం, భావించడం మానసిక యజ్ఞం. ఈ 4 యజ్ఞాలు చేయాలి, అప్పుడు మంత్రసిద్ధి వస్తుంది. కనుక ఒక మంత్రాన్ని తిప్పడమే కాదు, మంత్రవాచ్యమైన దేవతని ఇలా పూజించాలి. ఇది తపస్సు అంటే. కనుక నువ్వు ఆ దైవాన్ని ఆరాధించు. ఈ దైవం ఎలా ఉంటాడో నీకు చెప్పాలి కదా నాన్న. చిన్నపిల్లాడు కనుక గురువు చెప్పింది ప్రింట్ అయిపోయింది కుతర్కాల్లో, అది అప్పుడు పెట్టేయాలండి అంతే. అని పెద్దయ్యకు కూడా మనం చిన్నపిల్లల్లా గురువు చెప్పిన దాని మీద నిలబడిపోతే అది స్థితిని ఇస్తుంది, అందరి సందేహం లేదు. ఇప్పుడు నీకు మంత్రం ఇస్తున్నాను, మంత్రం జాగ్రత్తగా చేసుకో. ఆ మంత్రము వాసుదేవాయ ముందు భగవతే పెట్టు, దాని ముందు నమస్కారం పెట్టుకో. బీజాక్షరం వారి వారి అర్హతలు బట్టి ద్వాదశాక్షరి వాసుదేవ మంత్రం ఉపదేశించాడు మహానుభావుడు ఇక్కడ.
ఆ వాసుదేవ మంత్రాన్ని పొందాడు. పొందడమే కాదు, అదంటే ఏంటో చెప్పాడు. భగవంతుడు అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నవాడు, వాసుదేవుడు అంతటా వసించి ప్రకాశించేవాడు, అర్థం కూడా చెప్పాడండి. చెప్పి ఆ రూపం ఎలా ఉంటుంది, ఈ మంత్రం ప్రతిపాదించేటప్పుడు మంత్ర చైతన్యంగా ఆ స్వామి ఎలా వస్తాడు, ఆ స్వామి నీలో ఉన్నాడని ధ్యానించాలి. ధ్యానం అంటేనే మనలోనే ధ్యానిస్తాం, బయట వస్తువుని ధ్యానించేది ఉంది. ఇక్కడ నీలో ఉన్నాడని ధ్యానించు, నువ్వు బాహ్యస్ఫృతి వచ్చినప్పుడు పూజించు. ఈ రెండూ చేస్తూ చేస్తూ ఉండేది నువ్వు చేయవలసిన విధానం ఇక్కడ. కానీ బాహ్యస్మృతి వచ్చినప్పుడు అర్చనాదులు, అంతర్గతంగా మిగిలినంతకాలం ధ్యానం, ఈ రెండూ కూడా నీకు అవసరము. స్వామి ఎలా ఉంటాడు చూడండి, వాసుదేవుడు ఎలా ఉంటాడు చూసి ఆయనకు దండం పెట్టి వెళ్ళిపోతాం మనం. ప్రసాదాభిముఖం, ధ్యానిస్తున్న మన పట్ల ప్రసన్నుడై చూస్తున్నట్టు ధ్యానించాలి. అది ప్రసాదాభిముఖం శశ్వత్ ప్రసన్నవదనిక్షణం, రమ్యమైన నేత్రాలతో చిరునవ్వు నవ్వుతూ, సునాసం చక్కని నాసిక, శుభ్రువం అందమైన కనుబొమలు, చారు కపోలం అందమైన బుగ్గలు, ఏ దేవతల్లోనూ లభ్యం కాని సౌందర్యం, తరుణం రమణీయాంగం మంచి యవ్వనంలో ఉన్నటువంటి స్వరూపం, రమణీయమైన స్వరూపం, ఎర్రని పెదవులు, ఆశ్రయించిన భక్తుడి పట్ల దయ పెళ్ళుబుకుతూ ప్రేమతో వాత్సల్యంతో ఉన్న చిరునవ్వు. ఇది ఆ స్వరూపం. శరణ్యం కరుణార్ణవం, అందరికీ దిక్కైనది కరుణా సముద్రమే ఆ రూపం ధరించిందన్నట్టు ధ్యానించు. శ్రీవత్సలాంఛనము వక్షస్థలంలో ఉన్నవాడు, నీలమేఘ శ్యాముడు, పురుషుడు అంటే పరిపూర్ణుడు, వనమాల ధరించినవాడు, శంఖచక్ర గదాపద్మములు దాల్చినటువంటి చతుర్భుజుడు, కిరీటము కుండలము కేయూరాది సర్వాభరణములతో ప్రకాశిస్తున్నవాడు, పీత కౌశేయవాససం పీతాంబరము ధరించినవాడు, పైగా నడుము దగ్గర కాంచి బంగారపు మొలనూలు ఉన్నది, పాదాల దగ్గర అసత్ కాంచన నూపురం, దాని నూపురము ధరించి పాదములు ప్రకాశిస్తున్నాయి. శిరస్సు నుంచి పాదాల వరకు వర్ణించాడు. ఆ పాదములు ఎంత బాగున్నాయంటే చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించే పాదములయ్యా. నిర్మలమై లేత పద్మము వంటి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తూ, శాంతం మనోనయనవర్ధనం మనస్సుకి నయనానికి కూడా కళ్ళకు కూడా ఆనందాన్ని కలిగిస్తున్న పాదములు, పద్భ్యాం నఖమణి శ్రేణ్యా విలసద్భ్యాం సమర్చతాం అందమైన గోళ్ళు తెల్లగా వెలిగిపోతున్నాయి, దాని కింద అందమైన వేళ్ళు. అది అలాంటి పాదాలతో నీలో ఆయన ఉన్నట్టుగా హృత్పద్మ కన్నికాధిష్ట్యం అక్కడున్నాడని ఆయన్ని ధ్యానిస్తూ అనురాగముతో ఆయన్నే చూడు. నియమంగా జపం చేయి, ధ్యానం చేయి చెప్పాడు. పసిపిల్లవాడు పంతం మీద ఉన్నాడుగా, ఏకాగ్రత కుదిరిందండి, అదృష్టం. ఎక్కడ తపస్సు చేయాలి? ఇక్కడ దగ్గరలో మధువనం అని ఒకటి ఉంది నాయన, అక్కడ నారాయణుడు ఎప్పుడూ ఉంటాడు, అక్కడికి వెళ్ళన్నాడు. ఆ మధువనమే బృందావనం. 12 వనాలు ఉంటాయి, మధువనం బృందావనం పక్క పక్కన, ఇవన్నీ విష్ణువు సంచరించిన ధామములు. అప్పటికి కృష్ణుడి పుట్టలేదు అంటే ఆయన పుట్టేక బృందావనం కాదు, బృందావనం గనకే అక్కడ పుట్టి తిరిగాడు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది సహజంగా విష్ణు స్వరూపం కలిగినటువంటి దివ్యధామం. అక్కడికి వెళ్ళి తపస్సే. ఏం అక్కడికి ఎందుకు వెళ్ళమన్నాడండి? మీ నాన్నగారు బోల్డని గార్డెన్లు పెట్టారుగా. కాదు, పుణ్యక్షేత్రాల మహిమతి, అక్కడికి వెళ్ళి సాధన చెయ్యు అని చెప్పాక మహానుభావుడు అక్కడ చేరుకున్నాడు. ఆనందపరుసుడి పరమాత్మని ఆరాధిస్తున్నాడు. ఆయన అలా తపస్సు చేయనిద్దాం. వెంటనే విష్ణువు కనబడితే ఎలాగా? ఆయన తపస్సు చేస్తూ కూర్చున్నటువంటి ధ్రువునికి నమస్కారం చేసుకుందాం. ధ్రువుడికి కనబడ్డ విష్ణువుకి ఆయనతో పాటు రేపు నమస్కారం చేసుకుందాం. ఆ తపస్సుని పరిశీలించాలి, ఎలా చేశాడు అనేటటువంటిది. వాసుదేవుని తన హృదయంలో వసించి ప్రకాశించే దైవంగా భావిస్తూ ఉన్నాడు. ఆ యోగం గురువు ఉపదేశించాడు. ఇప్పటి వరకు మనం విన్న కపిలోపాఖ్యాన్ని దీన్ని కలుపుకోండి, అది జరగవలసింది ఇక్కడ. అది చివరి వరకు అయిపోయిందండి, ధ్రువ చరిత్ర అంతే చెప్పారండి అని కాకుండా, మనం ఉన్న స్థితి బట్టి ఎలా వెళ్ళవచ్చు అనే సోపానం వేస్తాడు అక్కడ. నువ్వు ఏ స్థితిలో ఉన్నా భగవంతుడిని పట్టుకోవడం మొదలు పెడితే, ఏకాగ్రంగానే దివ్యమంగళ విగ్రహం అనేది నిలిపితే అది నిన్ను ఎలా క్రమంగా తీసుకువెడుతుందో చెప్పబోతున్నాడు ఇక్కడ. మొత్తానికి వాసుదేవ రూపము, వాసుదేవ మంత్రము రెండూ ఇవాళ లభించాయి. ఎవరికి? మనందరికీ లభించాయి గనక ఆ వాసుదేవ వాసుదేవ అనుకుంటూ ఇవాళ వర్ణించిన దివ్యమంగళ విగ్రహం అది మళ్ళీ చెదిరిపోకూడదని తర్వాత కదా చెప్పలేదు, చివరికి చెప్పింది మిగుల్చుకెళ్ళాలి కదా. అందుకే ఇదొక్కటి మనస్సులో పెట్టుకుని మనం ఇళ్ళకెళదాం, రోజంతా వాసుదేవుని ధ్యానిద్దాం. ధ్యానించి అక్కడ కూర్చున్నాక ప్రత్యక్షమైపోతాడు. ఎవరికి? ధ్రువుడికి. స్వస్తి.